హాయ్ అండి, శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల ఇది రహస్యం. జొన్నలగడ్డ లలితాదేవి గారు రచించారు. 1977లో ఈ నవల రిలీజ్ అయిందండి. ప్రగతి వారపత్రికలో ధారావాహికంగా వచ్చింది నవల. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. వీధిగేటు రంగురంగుల కాగితాలు, మామిడి మండలు, కొబ్బరి మట్టలు కట్టి ఆకర్షణీయంగా అమర్చుంది. ఆ భవనమంతా రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరింపబడింది. రాజా సిద్ధార్థ కారు భవన ప్రాంగణానికి వస్తుందన్న సూచనగా పటాసులు పేలాయి. ఒక్కసారి భవనంలోని జన సందోహమంతా గేటు దగ్గరికి చేరుకున్నారు. హారతి పళ్ళాలు, దిష్టి తీసేందుకు పసుపు, సున్నం కలిపిన నీరు, ఇంకా వారి వారి ఆచారం ప్రకారం సిద్ధం చేసుకుని ఉన్నారు. కారు గుమ్మ ముందు ఆగింది. అందులోంచి ముందు సిద్ధార్థ పెళ్లి బట్టలతో దిగాడు. అతని వెనుక మెల్లగా దిగింది మధుపర్కాలతో నూతన వధువు. అడుగు వేస్తేనే కందిపోతుందేమో అన్నంత సుతారంగా, సౌందర్యానికి మారుపేరు నేనే అన్నంత అపరూప సౌందర్యంతో మెరిసిపోతూ, నులిసిగ్గు దొంతరల మధ్య తన సోగ కళ్ళను వాల్చుకుని భర్త పక్కే నిలబడింది. ముత్తైదులు హారతిచ్చి దిష్టి తీశాక కుడికాలు ముందు పెట్టి లోపల కడుగు వేసింది హరిప్రియ. గడపకి అవతలగా ఉన్న అత్తగారిని చూసి మెల్లగా పాదావందనం చేసింది. 10 మంది బిడ్డల తల్లివై పచ్చగా 10 కాలాలు పసుపు కుంకుమతో వర్ధిల్లు అంది లేవనెత్తుతూ ఆవిడ. పక్కనే ఉన్న సత్యవతిని చూసి ఆమె పాదాలకు నమస్కరించింది. సత్యవతి ఏమీ మాట్లాడలేదు. హరిప్రియ మౌనంగా యువతలకొచ్చేసింది. ఇవన్నీ ఓరకంటితో చక్కగా గమనించాడు సిద్ధార్థ. రాజా రాఘవేంద్ర ప్రసాద్ ఏకైక పుత్రుడు సిద్ధార్థ. రాజమందిరం అనతగ్గ పెద్ద భవంతి, దాని చుట్టూ విశాలమైన తోట, ఒక పక్కగా గ్యారేజ్. భవనంలో గదులు ఎన్నున్నాయో లెక్క పెట్టుకుందామన్న ఊహరాకే పెరిగి పెద్దవాడయ్యాడు సిద్ధార్థ. 100 ఎకరాల మాగాణి, 50 ఎకరాల చెరుకు తోట, ఆ విశాలమైన భవంతి అన్నీ సిద్ధార్థ పేర, అతనికి పుట్టే బిడ్డల పేర రాసి మంచమెక్కాడు రాఘవేంద్ర ప్రసాద్ ఏడాది కిందట. ఆయనకి కొడుకంటే పంచ ప్రాణాలు. దానికి తగ్గట్టు సిద్ధార్థ చక్కగా చదివాడు, ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు. మీదు మిక్కిలి చాలా బుద్ధిమంతుడు అని పేరు తెచ్చుకున్నాడు. అతని రూపు, విద్యాగుణ సంపదలను చూసి తమ అల్లుడు కావాలని ప్రతివారు ఆశపడేవారు. హరి, మా నాన్నగారిని చూద్దుగాన్రా గదిలోకి తీసుకువెళ్లాడు సిద్ధార్థ. నాన్న, ఇదిగో మీ కోడలు అంటూ చూపించగానే కళ్ళు విప్పి ఎదురుగా మెరుపు తీగలా ఉన్న హరిప్రియను చూసి సంబరపడ్డారాయన. హరిప్రియ వినమ్రంగా నమస్కరించింది. శీఘ్రమేవో సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించాడు. అమ్మా, నువ్వు బిఏ పాస్ అయ్యవట కదమ్మా అని అడిగాడు ఆప్యాయంగా. అవునన్నట్లు తలాడించింది హరిప్రియ. సంతోషం తల్లి, చదువు సంస్కారం నీలో మెండుగా కనిపిస్తున్నాయి. సుఖంగా 10 కాలాలు జీవించు అంటూ అభినంద ఆశీర్వచనాలని మిళితం చేశాడు రాఘవేంద్ర ప్రసాద్. మెల్లగా భార్యం తీసుకుని బయటకొచ్చాడు సిద్ధార్థ. హరి, ఇది నీ గది, హాయిగా విశ్రాంతి తీసుకో అన్నాడు ఆప్యాయంగా. అలాగే అన్నట్టు తల పంకించింది హరిప్రియ. ఆమెని అక్కడ వదిలి తండ్రి దగ్గరికి మళ్లీ వచ్చాడు సిద్ధార్థ. పక్కనే ఉన్న కుర్చీ లాకొని కూర్చున్నాడు. టిఫిన్ ప్లేటు, కాఫీ కప్పు తీసుకుని వంట మనిషి వచ్చాడు. సిద్ధార్థ మెల్లగా తండ్రిని లేవదీసి కూర్చోబెట్టి టిఫిన్ ప్లేట్ అందించాడు. కొడుకును వెతుక్కుంటూ వచ్చిన తల్లి దేవకి కొడుకును చూసి ఎక్కడున్నావా అంటూ తను అక్కడే కూర్చుంది. హరిప్రియకి గది చూపించావా? తల్లి మాటలకి చూపించాను అన్నట్టు తల ఊపాడు సిద్ధార్థ. వాళ్ళెవరూ రానేలేదు అందామే ఉపోద్ఘాతంగా. వాళ్ళకిష్టం లేదమ్మా మన సంబంధం, హరి ఇష్టం మీదే జరిగింది. ఆమె ఇష్టపడితే వాళ్ళేమీ చేయలేక మెనకుండిపోయారు మెల్లగా జవాబిచ్చాడు సిద్ధార్థ. అవునులే, ఆమెకేమీ లోట్లేదు. లక్ష్మీ సరస్వతులను పుణికి పుచ్చుకుంది. అలాంటి ఆమెకి రెండో పెళ్లి చేసుకోవాల్సిన పని లేదు. వాళ్ళు డబ్బున్న వాళ్లే గనుక మంచి సంబంధం చూసే చేస్తారు నిట్టూరుస్తూ అంది దేవకి. ఆమె ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకుంది. సరే, వాళ్ళు డబ్బిచ్చినా ఇవ్వకపోయినా మనకేం లెక్కలేదు. లక్షణమైన పిల్ల మనకు దక్కింది. వాళ్ళు రాకపోయినా మనకి బాధ లేదు. కాని సత్యవతి, హరిప్రియులిద్దరూ కలిసికట్టుగా ఉంటారంటావా అని అడిగాడు రాఘవేంద్ర ప్రసాద్ అనుమానంగా. ఆ మాటకి కాస్త ముఖం కాంతి తగ్గింది సిద్ధార్థకి. మౌనంగా ఉండిపోయాడు. సిద్ధార్థ మొదటి భార్య సత్యవతి. ఆమెకు పిల్లలు కలగని కారణంగా దయాదులు ఈ ఆస్తిని ఎక్కడ కాజేస్తారో అని భయపడి సిద్ధార్థ కూడా మళ్లీ పెళ్లి మీద భ్రమపడ్డాడు. దానికి గల కారణమేమిటో అతనికి తప్ప ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు కూడా. అంతా పిల్లలు కలగాలనే సిద్ధార్థ హరిప్రియని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు అనుకుని అతనికి తగ్గ అమ్మాయి దొరికినందుకు సంబరపడ్డారు. హరిప్రియని చూసి, కొత్త కోడలను చూసి తల్లి తండ్రి ఆనందించిన సత్యవతి ముభావంగా ఉండిపోయింది.
సిద్ధార్థ మళ్లీ పెళ్లి చేసుకుని అందమైన యువతిని ఇంటికి తీసుకురావడం ఆమెకి మనసులో కెలికినట్టుగా ఉంది. పైకి అనలేకపోయినా కన్ను చెదిరే అందంగల హరిప్రియను చూసేసరికి అసూయే కలిగింది ఆమెకి. చూస్తాను ఈవిడేపాటి 10 మందిని కంటుందో అని మనసులోనే అనుకుంది. సత్యవతి సంగతంతా హరిప్రియకి ముందే తెలుసు కనుక తను మౌనంగానే ఉండిపోయింది. హరిప్రియ ఏం చేస్తుందో చూద్దామని తిన్నగా ఆమె గదిలోకొచ్చాడు సిద్ధార్థ. తన సూట్ కేసు తీసి బట్టలు చూసుకుంటోంది. భర్తను చూసి చిన్నగా మందహాసం చేసింది. కాఫీ టిఫిన్ తీసుకున్నావా హరి? ఆప్యాయంగా అడిగాడు సిద్ధార్థ. లేదు, ఈరోజు శుక్రవారం కదా, స్నానం చేసి దేవునికి దీపారాధన చేసి గాని టిఫిన్ తిన్ను. కాస్త బడలిగ్గా ఉంది కనుక కాఫీ మాత్రం తాగుతాను. మీరు రాలేదని కాఫీ కూడా ఇంకా తాగలేదు అంది మెల్లగా. బిఏ పాస్ అయిన దానివి, నీకు కూడా దేవుడంటే నమ్మకం ఉందా? ఆశ్చర్యంగా అడిగాడు. ఉంది, మందహాసం చేస్తూ జవాబిచ్చింది హరి. దేవుడున్నాడని నమ్ముతావా? మరింత ఆశ్చర్యంగా అడిగాడు. నమ్ముతాను, అంతా మన చేతుల్లోనే ఉంది. నా తెలివికి శక్తియుక్తులకి దీట్లేదు అని మనం విర్రవీగే కంటే మనకంటే శక్తివంతమైంది మరో అదృశ్య శక్తి ఉందని, అది జీవిత గమనాన్ని నిర్దేశిస్తూ ఉంటుందని గ్రహించి వినమ్రంగా వంగి చేసే వినుతే భక్తి. అలాంటి అదృశ్య శక్తి దైవం అనండి, లేదా విధి అనండి, మరేదన్నా అనండి, దాని పట్ల నాకు విశ్వాసం ఉంది. అయితే చేతులెత్తి నమస్కరించి భగవంతుడా కాపాడనగానే కాపాడతాడంటావా దేవుడు? నవ్వుతూ ప్రశ్నించాడు. కాపాడియండి, కాపాడకపోనియండి, మనకి ధైర్యం బాగా ఉంటుంది. ఏదో తెలియని ప్రశాంతి లభిస్తుంది. ఆ ధైర్యం, ఆ మనశ్శాంతితోనే మనం కృషి చేస్తాం, విజయం పొందుతాం అనుకోండి. భగవంతుడు రక్షించాడని సంతోషిస్తాం కదా. బాగుంది తీరి అంటూ నవ్వాడు సిద్ధార్థ. మరైతే కాఫీ తాగుదాంరా అన్నాడు బయటికి అడుగు వేస్తూ. ఇంతలో దేవకి ట్రేలో వంట మనిషి చేత కాఫీ టిఫిన్ పట్టించుకుని వచ్చింది. సిద్ధార్థ తిరిగి లోపలికొచ్చి అదిగో అమ్మ రానే వచ్చింది అంటూ కుర్చీలో కూర్చున్నాడు. అత్తగారిని చూసి లేచి నిలబడింది హరిప్రియ. పర్వాలేదమ్మా కూర్చో అని, కాఫీ తాగలేదు కదూ అంటూ ముందు టిఫిన్ ప్లేటు అందించబోయింది. అది చూసిన సిద్ధార్థ, నీ కోడలికి ఈరోజు శుక్రవారం పూజ చేసుకుంటేనే గాని టిఫిన్ తినే అలవాటు లేదట అంటూ నవ్వాడు. అలాగా, పోని కాఫీ తాగమ్మా అంది ఆప్యాయంగా దేవకి. కాఫీ కప్ అందుకుని మెల్లగా సిప్ చేయసాగింది. సిద్ధార్థ టిఫిన్ తిని కాఫీ తాగాడు. ఖాళీ అయిన కప్పును తీసుకుని వెళ్లిపోయాడు వంట మనిషి కిట్టు. కోడల్ని స్నానాల గది దగ్గరకు తీసుకువెళ్లి దిగబెట్టొస్తుంటే సత్యవతి చూసి ముఖం తిప్పుకుని వెనుతిరిగి వచ్చేసింది. హరిప్రియ స్నానం చేసి పొట్టుచీర కట్టుకుని దేవుని మందిరం చేరుకుంది. అప్పటికే సజ్జలోకి కోసిన మందారాలు కరవేరులు ఉండడం చూసి అత్తగారికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది హరిప్రియ. నిశ్చలంగా కాసేపు భగవంతుని ధ్యానించి పూజ చేసి యువతలకొచ్చింది. అత్తగారు ఎదురుపడి రామ్మా టిఫిన్ తీసుకో అంది. మళ్ళీ కిట్టు టిఫిన్ ప్లేట్ తెచ్చాడు. మీరు కూడా తీసుకోండి అత్తగారు అంది మందహాసం చేస్తూ హరిప్రియ. నేను తిన్నానమ్మా అని ఎంత చెప్పినా వినలేదు హరి. సగం మరో ప్లేట్లో వేసి అత్తగారు తినేదాకా ఊరుకోలేదు. ఆ తర్వాత మెల్లగా హరిప్రియ పైకి వెళ్లిపోయింది. సిద్ధార్థ తన గదిలోకి వెళ్లి నిద్రలోకి జారిపోయాడు. అరగంట మునుపు సందడేమీ లేని ఆ ఇంట్లో మరో గంటలో కల్లా చుట్టాలు బంధువులు అనదగ్గ వారంతా పోగయ్యారు. షడ్భుసోపేతమైన విందు భోజనం ఏర్పాటైంది అందరికీ. కన్నది ఒకరినే అయినా కోడళ్ళిద్దరూ అంటూ కొందరు, పోనీలే ఈ పిల్ల కడుపు పండి వంశం పెరిగితే చాలని సంతోషించేవాళ్లు కొందరు. మొత్తానికి మంచి చదువుకున్న అందమైన పిల్లనే సంపాదించింది దేవకి అని కొందరు వ్యాఖ్యానించుకున్నారు. ఆ రాత్రి పూలతో అలంకరించిన సయ్యను చూసి కావాలనే చూడ్డానికొచ్చిన సత్యవతి ముఖం మడుచుకుంది. తర్వాత తన గదిలోకి వెళ్లిపోయింది. ఆమెలో ఆలోచనలు ఏగల్లా ముసురుకుంటున్నాయి. తనని కాదని సిద్ధార్థ ఈమెను వలచి చేసుకున్నట్టున్నాడు. తనకి బిడ్డలకు కలగని మాట నిజమే. ఈ వంశం ఇంతటితో ముగిసిపోయే ప్రమాదం ఎదురుగా కనిపిస్తూనే ఉంది. అయినా తనకి మాత్రం అంతగా నచ్చలేదు హరిప్రియని భర్త చేసుకోవడం. తనకంటే కాస్త తక్కువ అందం ఉన్న చదురాందైనా తనకింత బాధగా ఉండేది కాదు. చూడగా తనకంటే అధికురాల్ని భర్త తెచ్చుకోవడంతో ఒకంత చూకు మనకపోలేదు తన మనసు. హరిప్రియని గదిలోకి పంపి వెళ్లిపోయారంతా. తల ఉంచుకుని నిలబడ్డ హరిప్రియని దగ్గరగా లాక్కున్నాడు సిద్ధార్థ. భువనైక సుందరిలా ఉన్న భార్యని చూడగానే మోహావేశ పరవశుడై 2 బుగ్గలు ముద్దులతో ముంచెత్తాడు. పచ్చని కపోలాలు మందారాలై మరింత అందంగా కనిపించింది హరిప్రియ. హరి, నిన్ను భారీగా పొందడం ఎన్నెన్ని జన్మల పుణ్యఫలమో అన్నాడు మొద్దుగా చూస్తూ. హరిప్రియ క్రీగంట చూసి మధురంగా నవ్వింది. ఇద్దరికీ కాలగతి తెలియకుండా గడిచిపోయింది హరి. తన తొలి రాత్రి ఇంత ఆనందంగా తీగా గడిచిపోతుందని ఏమాత్రమూ ఊహించలేదు హరిప్రియ.
ఉదయం హరిప్రియ స్నానాదిగాలు ముగించుకుని మెల్లగా భరత దగ్గరికి వచ్చి లేవండి మరి అంది మృదువుగా. లేస్తాలేదు అంటూ అటు తిరగబోయి ఓరగా హరిప్రియని చూసి గబాలన మీదకు లాక్కున్నాడు. ఊరుకోండి, ఎవరన్నా చూస్తారు అంది బిరుగ్గా నలువైపులా కలిగి చూసి. ఏడుసార్లే, ఈ గది దాకా వచ్చే దమ్ములు ఎవరికే ఉండవు. భార్యతో గదిలో ఉన్నవాడి దగ్గరకు వచ్చే మురుకులు ఎవరుంటారు అన్నాడు నవ్వి. హరిప్రియ ఏమీ జవాబు ఇవ్వలేదు. బద్ధకంగా లేచాడు సిద్ధార్థ. నిన్ను ఎదురుగా చూస్తుంటే లేచి ఈ గది వదలబుద్ధి కావడం లేదు అన్నాడు ఆమె బొగ్గు మీద చిటికి వేస్తూ. హరిప్రియ భరత వెనకాలే మిట్లు దిగొచ్చింది. అతనికి దంతధావనానికి అన్ని ఏర్పాట్లు చేసి మెల్లగా యువతలకొచ్చింది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చునున్నారు సత్యవతి, దేవకిని. భరత స్నానం చేసి తిన్నగా డైనింగ్ టేబుల్ దగ్గరికి రావడం గమనించి తను కూడా వచ్చి కూర్చుంది హరి. వంటవాడు టిఫిన్ వడ్డిస్తుంటే టిఫిన్ ప్లేటు అందుకోబోతూ మాయవగారికి ఇచ్చొచ్చారా అని అడిగింది మామూలుగానే. ఇంకా అక్కడికి వెళ్ళలేదమ్మా అన్నాడు వినయంగా కిట్టు. అయ్యో, ఆయన ఇంకా తినలేదా అంటూ గబాలన తన ముందుంచిన ప్లేటు తీసుకుని మామగారి గదిలోకి వచ్చింది హరిప్రియ. మామయ్య గారు. కోడలి పిలుపు విని కళ్ళు తెరిచిన రాఘవేంద్ర ప్రసాద్ కోడల్ని చూసి మందహాసం చేసి ఆమె చేతిలోని టిఫిన్ ప్లేట్ చూసి నువ్వెందుకమ్మా తెచ్చావు, వంటవాడున్నాడుగా అన్నాడు. హరిప్రియ నవ్వి వాళ్ళందరి మాట మరిచిపోయి కాసేపు మీ కూతురుగా నన్ను భావించుకోండి అంటూ లేవదీసి కూర్చోబెట్టి టిఫిన్ ప్లేట్ అందించింది. ఆ సమయంలో ఆయనకి ఆడపిల్లలు లేరన్న కొరత తీరిపోయిందనిపించింది. హరి తన కూతురే అన్నంత అభిమానం కలిగింది. మారు మాట్లాడకుండా టిఫిన్ తిన్నాడు. హరిప్రియ టిఫిన్ ప్లేటుతో గదిలోకి వెళ్లడం చూశాడు గనక కాఫీ తీసుకుని వచ్చాడు కిట్టు. అది అందుకుని మామగారికి అందించింది. ఆయన క్షణంలో ఖాళీ చేసి కప్పు అందించాడు. హరిప్రియ నవ్వుతూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లిపోయింది. పాపం, మామగారంటే చాలా అపేక్ష ఉంది కొత్త కోడలికి వ్యంగ్యంగా అంది సత్యవతి. ఆ వ్యంగ్యాన్ని అంతా గ్రహించారు. హరిప్రియ విననట్లు ఊరుకుంది, జవాబు చెప్పలేదు. సిద్ధార్థ అక్కడి నుంచి మెల్లగా లేస్తుంటే హరిప్రియ కూడా గబగబా కాఫీ తాగి అతన్ని అనుసరించింది. అతను తిన్నగా తన గదిలోకి వెళ్లి డ్రెస్ చేసుకుంటుంటే తలకి నూనె రాయినా అని అడిగింది హరిప్రియ. రాయి అన్నాడు నవ్వుతూ. హెయిర్ ఆయిల్ తీసి రాస్తుంటే సత్యవతి అక్కడికొచ్చింది. హరిప్రియ నూనె రాయడం చూసింది. ఎంత ముద్దులు పెళ్ళమైతే మటుకు పెళ్ళైన మర్నాటి నుంచి అలా రాసుకుని పూసుకుని తిరుగుతుంటే ఇంట్లో ఉన్న దాసి జన్మంతా ఏమనుకుంటారు అంది నొసలు చిట్లిస్తూ. సిద్ధార్థ నవ్వి దాసీలు ఏమనుకుంటారోనన్న భయం నాకే లేనప్పుడు మీకు దేనికి, ఏమన్నంటే నాతో చెప్పు, దానికి సమాధానం నిలబెట్టి చెబుతాను. సత్యవతి ముఖం తిప్పుకుంటూ వెళ్లిపోయింది ఆ మాటకి. హరిప్రియ, నేను వెళుతున్నాను అంది చిన్నబుచ్చుకుంటూ లేచి వెళ్లబోతూ. సిద్ధార్థ ఆమె చేయి పట్టుకుని మళ్లీ కోలేశాడు కుర్చీలో. హరి, నువ్వు సత్య మాటలు ఎప్పుడూ మనసులో పెట్టుకోకు. అనవసరంగా తనతో ఎదురు జవాబులిచ్చి తగాదా పడకు. ఏదన్నంటే విని ఊరుకో. అలాగే అన్నట్లు తలాడించింది హరిప్రియ. సిద్ధార్థ తలదూకుని నేను 12 వచ్చేస్తాను. అలాగే అన్నట్లు తల పంకించింది హరిప్రియ. అత్తగారు వంటింటి అజమాయిషీలో ఉంది. ఒక్క క్షణం అక్కడ నిలబడి చూసి మెల్లగా తన గదిలోకి వెళ్లిపోయింది. కాసేపు రేడియో విని పుస్తకాలు తిరిగేసింది. అంతలో 11 కొట్టింది గడియారం. ఇంకా 1 గంట గడవాలి, గడిస్తే గాని భర్త రాడు అనుకుంటూ తన గదిలో తలుపు దగ్గరగా వేసుకుని పెట్లోంచి డైరీ తీసి రాసుకుని పక్కన పెట్టి పెన్సిల్, డ్రాయింగ్ పేపరు తీసి స్కెచ్ గీయసాగింది. డ్రాయింగ్ వేయడంలో నిమగ్నమైన తర్వాత అసలు టైం ఎంతైంది కూడా తెలియలేదు. సిద్ధార్థొచ్చి మెల్లగా తలుపు తోసుకుని లోపలికొచ్చి డ్రాయింగ్ వేస్తోన్న సతీమణిని చూసి ఎంతైనా పొంగిపోయాడు. ముందుకు పడిన జడ, చెదిరిపడిన ముంగురులు, సోగతేలిన కళ్ళు, సూటిగా వేసిన బొమ్మని పరికిస్తుంటే ఆ భంగిమలో ఆమె అద్భుతంగా ఉంది. హరి, బొమ్మ వేస్తున్నావా అని అడిగాడు నవ్వుతూ. హరిప్రియ ఉలిక్కిపడి కళ్ళు విశాలం చేసి భరతను ఒకసారి పరికించి మీరెంతసేపైందొచ్చి అని అడిగింది ఆశ్చర్యంగా. ఇప్పుడేలే, నువ్వు వేసే బొమ్మేంటో చూడొచ్చా అని అడిగాడు నవ్వుతూనే. చూసి నన్ను ఆక్షేపించకూడదు అంది చిలిపిగా. సరేలే, ఆర్ట్ అంటే ఏంటో నాకు తెలీదు, అసలు ఆ మాటకి స్పెల్లింగే సరిగ్గా రాదు, ఇంకా ఆక్షేపించడం కూడానా అంటూ గబాలన తనే అందుకున్నాడా పేపర్ని. అది సిద్ధార్థ చిత్రం. ఫుల్ సూట్ లో తన చేతి వాచి చూసుకుంటూ చిలిపిగా నవ్వుతున్నాడు. అది చూసేసరికి మరింత సంతోషం కలిగింది సిద్ధార్థకి. నేనింత అందంగా ఉంటానని నాకు ఈనాటి వరకు తెలీదు సుమా అన్నాడు నవ్వుతూ. వెక్కిరిస్తున్నారు, మూతి ముడుచుకుంటూ అంది హరి. వెక్కిరించడమా హరి, నిజంగా చాలా బాగుంది. అన్నిటికంటే ఇందాక నువ్వు ఈ చిత్రం గీస్తున్నప్పుడు నీ భంగిమ అద్భుతంగా ఉందని, నేనే చిత్రకారుణ్ణై ఉంటే తప్పకుండా నీ బొమ్మ గీసుండేవాణ్ణి అన్నాడు మందహాసం చేస్తూ.
బొమ్మలు గీయడం రాకపోతే ఏం, మహాకవిలా వర్ణిస్తున్నారు కదా, పదండి భోజనానికి కవిగారు. పొగిడి పొగిడి అలసిపోయారు. పొగిడినంత మాత్రాన అలసిపోతానా అంటూ కొంటిగా నవ్వాడు సిద్ధార్థ. అతనికి లుంగీ టవలు అతని గదిలోకి వెళ్లి తెచ్చిచ్చి మెల్లగా కిందకి దిగొచ్చింది. ఆమె వెనకే సిద్ధార్థ కూడా దిగొచ్చాడు. అతను డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగానే సత్యవతి, దేవకి తమ గదుల్లోంచి వచ్చి తలో కుర్చీ ఆక్రమించుకున్నారు. మామయ్య గారు ఎన్నింటికి భోంచేస్తారత్తయ్య అని అడిగింది హరిప్రియ. 1 గంట దాకా కాని తినరమ్మా, అందుకే ఆగిపోయాం. దాని వెనక నిజాన్ని చక్కగా గ్రహించింది హరిప్రియ. లేవలేనివాడు, అసక్తుడు, దుర్బలుడు అయిన రాఘవేంద్ర ప్రసాద్ అంటే అంత అభిమానం ఎవరికి లేదు ఆ ఇంట్లో. ఆస్తంతా అతని పేరునే ఉంటే అతనికి ఎలాంటి గౌరవ మర్యాదలు జరిగేవో మరి. అంతా కొడుకు చేతికి అప్పగించేసరికి ఆ ఇంట్లో అందరి భయభక్తులు సిద్ధార్థపైనే. అతనితో టిఫిన్ చేస్తారు, అతనితో పాటే భోజనం చేస్తారు. సరైన ట్రీట్మెంట్ కూడా లేదు అతనికి. వయసు మళ్ళిన వాళ్ళకి రోగం రాక మంచాన పడక ఏమవుతారు అని తేలిగ్గా చపరించేయడం తప్ప వృద్ధాప్యంలోనైనా మనిషి చక్కగా తిని తిరగచ్చని, అలా తిరిగే మనుషులున్నారని వారికి గ్రహింపు లేదు అనుకుంటూ గాఢంగా నిట్టూర్చింది హరిప్రియ. పాపం, ఎందుకు చెప్పారత్తయ్య? 1 గంట దాకా మామగారు భోంచేరని, లేకపోతే కంచం తీసుకెళ్లి పెట్టొచ్చేది కదా ఎద్దేవగా అడిగింది సత్యవతి. హరిప్రియ ఏమంటుందోనని ఓరగా చూశాడు సిద్ధార్థ. చటుకున లేచి నిలబడింది హరిప్రియ. కంచం తీసుకుని వచ్చిన వధు రానే వచ్చింది అంటూ చిరునవ్వు నవ్వి తిన్నగా మామగారి గదిలోకి వచ్చింది. రాఘవేంద్ర ప్రసాద్ మేలుకునే ఉన్నాడు. మామగారు భోంచేయండి అంటూ స్టూల్ మీద కంచం పెట్టింది హరి. నీకెందుకమ్మా ఈ శ్రమంతాను, వంటవాడున్నాడు కదా అన్నాడు ఆప్యాయంగా. ఆ మాట మరిచిపోమన్నాను, నేను మీ కూతురని అనుకోమన్నానుగా అంది చిరునవ్వుతో మందలిస్తున్నట్టు. అలాగే తల్లి, నీలాంటి కూతురు దొరికితే వద్దంటానా అన్నాడు నవ్వుతూ. ఆయన భోజనం చేసేదాకా ఉండి కావలసినవన్నీ అడిగి వేయించి కొసరి కొసరి తినిపించింది హరిప్రియ. నువ్వు భోంచేసావమ్మా? లేదు, మీరు తిన్నాక తింటాను. చిన్నపిల్లవి, అలా అంతసేపు ఉండకమ్మా, పెందరాడే తిను. అబ్బాయి భోంచేశాడా? దేవకి, సత్యవతి భోజనాన్ని కూర్చున్నారా? చేస్తున్నారంతా. నేను పెందరాడే భోంచేయాలంటే ఒకటే మార్గం, మీరు 11 గంటలకల్లా భోంచేయాలి మరి అంటూ నవ్వింది హరిప్రియ. మామగారి భోజనం అయ్యాక తిన్నగా డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చింది హరి. దేవకి, సత్యవతిల భోజనాలు చివరకొచ్చేశాయి. సిద్ధార్థ మట్టుకు ఇంకా పప్పన్నంతోనే ఉండడం చూసి అతను అప్పుడే కలుపుకున్నాడని గ్రహించింది హరి. నెత్తిమీద దేవతో కనుక నీకోసం ఆగిపోయాడు మీ ఆయన. సత్యవతి మాటలకు చురుగ్గా చూశాడు సిద్ధార్థ. హరిప్రియ మాట్లాడకుండా అన్నం కలుపుకుంది. కొడుకేమన్నా అంటాడేమోనని చూసి అతడేమీ అనకపోవడంతో ఏదో కొత్త కదా, ఆగాళ్లే అంది దేవకి కోడలికి జవాబు చెబుతున్నట్టుగా. మరే, కొత్త వింత పాత రాత దబీమనంది సత్యవతి. దానికి జవాబు ఇవ్వలేదు హరి. గబగబా తిని లేచింది. తనన్న మాటలకి ఎవరూ జవాబు ఇవ్వకపోయేసరికి మౌనంగా చేయి కడిగి లేచింది సత్యవతి. హరిప్రియ కాపురానికొచ్చి 15 రోజులు గడిచిపోయాయి. ఈ 15 రోజుల్లోనూ ఆ ఇంటి పరిస్థితి పూర్తిగా అవగాహన అయింది హరిప్రియకి. మామగారికి ఉదయం టిఫిను, 11 గంటలకల్లా భోజనం తనే తీసుకొచ్చి పెడుతోంది హరి. ఆమె కాపురానికొచ్చిన 3వ రోజు ఏదో పని అందుకుని చేయబోతే, నీకెందుకు తల్లి, ముద్దుల భారీవి, నువ్వు పనిచేస్తే మీ ఆయన ఊరుకుంటాడా అంది సత్యవతి ఎక్కసెక్కంగా. అదేంటక్క, నేను పని చేయనన్నానా అంది కాస్త చిన్నబుచ్చుకుంటూ హరి. ఆ మాట దేవకి విననే ఉంది. ఆ విషయం మెల్లగా కొడుకు చెవిన వేసింది కూడా. విన్న సిద్ధార్థ, వాళ్ళిద్దరినీ ఒక కంట కనిపెట్టుండి నాకు చెబుతుండమ్మా అని తల్లికి చెప్పాడు. అలాగే అన్నట్లు తలూపి ఇద్దరు కోడళ్ళకి గూఢచారిణిగా ఉండసాగింది దేవకి. ఆ ఇంటి చుట్టూ విశాలమైన ఆవరణ, అందులో లెక్కలేనన్ని పూల చెట్లు, వెనక వైపంతా చక్కని మామిడి తోట, నారింజ, సపోటా, జామ. అక్కడ లేని చెట్లంటూ లేవు. వాటిని సంరక్షించడానికి తోటమాలున్నాడు. ఆ రోజు మెల్లగా తోటంతా చుట్టొచ్చింది హరిప్రియ. పూల చెట్లు కూడా చాలానే ఉన్నాయి కనుక ఆ పూలన్నీ చూస్తూ చిన్నపిల్లలాగే సంబరపడింది. ఆ పూల చెట్ల మధ్య తిరుగుతుంటే ఆమె మనసు ప్రశాంతత పొందసాగింది. చిరుగాలితో చేతులు కలిపి నాసికా పుటాలను సోకి తప్పుకుంటున్న సుమ సౌరభాలు, అరవిరిసిన పూలమాలలు రమ్మని పిలుస్తున్నట్టు తలలుగిస్తుంటే చటుక్కున ఆమెకు కృష్ణశాస్త్రి గేయం గుర్తుకొచ్చి ఆకులో ఆకునై అంటూ సన్నగా పాట అందుకుంది. సత్యవతి పైన కిటికీలో నుంచి హరిప్రియ మొక్కల మధ్య తిరగడం చూసి, ఏం మనిషి, బొత్తిగా జ్ఞానం లేదు, తోటమాలిలా ఆ మొక్కల్లో తిరిగి పూలు కోస్తుంటే పొరువేముంటుంది, గొప్పింటి కోడలుకుండాల్సిన మంచి బుద్ధులు ఒకటి లేవు అనుకుంది స్వాగతంగా. ఇంటికి తిరిగొచ్చిన సిద్ధార్థ పైకొచ్చి హరేది అని అడిగాడు సత్యని. అదుగో అంటూ చూపించి కిందకి దిగిపోయింది సత్యవతి.
కిటికీలోంచి చూసి తన గదిలో వంకెకున్న కెమెరా తీసుకుని మెల్లగా హరిప్రియకి కాస్త దగ్గరగా వచ్చి మంచి యాంగిల్ చూసి ఫోటో తీసి ఏమీ ఎరగనట్లు పైకి వెళ్లి కెమెరా తగిలించి మళ్లీ కిందకి దిగి హరిప్రియ దగ్గరకొచ్చి కూలిరాగం తీస్తున్న హరిప్రియని చూసి శ్రీమతికి పాటలు కూడా వచ్చని నాకు తెలీదే అన్నాడు నవ్వుతూ. ఆ మాటకు చటుక్కున తిరిగి చూసి మీరు పెళ్లికి ముందు ఇంటర్వ్యూలో అడగలేదు కదా అంది నవ్వుతూ. పొరపాటేనని ఒప్పుకుంటున్నాను. ఇంకరా వెళ్ళిపోదాం, చీకటి పడింది కదా అంటూ మెల్లగా ఆమె చేయి నొక్కాడు. హరిప్రియ సిగ్గుపడుతూనే అతని చేయి విడిపించుకుని మెల్లగా అడుగు వేసింది. కబుర్లు చెప్పుకుంటూ వచ్చిన దంపతులను చూసి కాస్త ఎర్రబడింది సత్యవతి. రోజూ సాయంత్రం తెల్లని చీర తెల్లని పూలతో తెల్ల కలువ భామలా ఎదురు రావాలి నాకు అన్నాడు పైకొచ్చాక సిద్ధార్థ. ఆ తెల్లని చీరలో ద్విగుణీకృతమైన ఆమె అందాన్ని వీక్షించి పరవశుడై అలాగే అన్నట్లు తలాడించింది హరిప్రియ. భోజనాల దగ్గరకు వచ్చి భోంచేస్తుంటే ఏమో అనుకున్నాను, సన్నగా ఉన్న తిండి బాగానే తింటావు. సత్యవతి మాటలకు బాగా కష్టం కలిగింది హరిప్రియకు. చ అదే మాట సత్య, ఆ పిల్ల ఎంతనం తింటుందని అంది మందలింపుగా దేవకి. అత్తగారిని మామగారిని బాగానే బుట్టలో పెట్టుకున్నావు, ఏగ వాళ్ళనీరెవరు కినుకుగా అంది సత్యవతి. హరిప్రియకి కళ్ళంబడి నీళ్లొచ్చి కంచంలో చేయి కడుకుని చరచరా పైకి వెళ్ళిపోయింది. అయ్యో అర్ధాకలతో వెళ్ళిపోతున్నావేమే హరి అంటూ అత్తగారు అంటున్నా తిరిగి చూడలేదు హరిప్రియ. మీ చిట్టి భార్యకు నవ్వుతాన్న కోపమే అంది సత్యవతి. నవ్వుతూ అనే మాటలు అలా ఉండవు అంటూ తన చేయి కడుకుని వెళ్ళిపోయాడు సిద్ధార్థ. వెళ్ళు వెళ్ళి గారాబాల పెళ్ళాన్ని ఓదార్చు అంటూ ఆగ్రహంతో ఊగిపోయింది సత్యవతి. మంచం మీద పడుకుని వెక్కి వెక్కి ఏడుస్తోన్న హరిప్రియని నిజంగానే ఓదారుస్తూ ఏడవకు, దాని మాటలు పట్టించుకోవద్దన్నాను కదా అన్నాడు మెల్లగా. హరి మాట్లాడకుండా కళ్ళు తుడుచుకుంది. నాన్నకి వెంకటేశ్వర స్వామి ఫోటో కావాలట, చక్కగా నువ్వు గీసి పెయింటింగ్ చేయి, ఫ్రేమ్ కట్టించేద్దాం, రేపు కలర్స్ తెచ్చి పెడతాను అన్నాడు దగ్గరకు తీసుకుంటూ. ఆ మాటతో అన్నీ మరిచిపోయింది హరిప్రియ. ఇంట్లో ఖాళీ టైంలో చిత్రలేఖనం ఆర్టు అభివృద్ధి చేసుకోవాలని అనుకుంటున్నాను. మీరు దానికి తగ్గ ప్రోత్సాహం ఇస్తే నేను కృతజ్ఞురాల్ని. పిచ్చి హరి, నీ కళలో ప్రావీణ్యత నాది కదా, నీ భార్య కదా అంటారు అన్నాడు ముద్దు పెట్టుకుంటూ. హరి కిలకిలా నవ్వి అతని కౌగిలిలో కరిగిపోయింది. మర్నాడు మామూలుగా వెళ్ళిపోతూ హరి సాయంత్రం సినిమాకు వెళదాం, రెడీగా ఉండు అని చెప్పి వెళుతూ సత్యవతి గదిలోకొచ్చాడు. నా గదిలోకి చాలా రోజులు కడుగు పెట్టారే వ్యంగ్యంగా అంది సత్య. ఆ మాటలకి బదులివ్వక సాయంత్రం సినిమాకు వెళదాం, సిద్ధంగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు. పని మనిషి ఇల్లు ఊడుస్తూ ఏడుస్తుండడం గమనించి ఎందుకే రామి ఏడుస్తున్నావు అంది హరి ఆశ్చర్యంగా. నా పిల్లగాడికి జ్వరం తల్లి అంది ఏడుస్తూనే. అలాగా, ఆసుపత్రికి తీసుకెళ్ళలేకపోయావా? ఏదమ్మా, జీతం ఫస్ట్ గాని రాదు, డబ్బు లేదని. పిచ్చిమొకమా, ఫస్ట్ దాకా పిల్లాడికి మందిప్పించకుండా ఉంటావా అంటూ పరసలోంచి 10 రూపాయల నోటు తీసి అందించి తీసుకెళ్లి మందిప్పించు అంది. రామి ముఖం ఆనందంతో కళకళలాడింది. నా తల్లి 12 బిడ్డలతో 10 కాలాలు చల్లగుండమ్మా అంటూ వెళ్లిపోయింది. మామగారి కోరిక ప్రకారం పెన్సిల్తో డ్రాయింగ్ వేసింది వెంకటేశ్వర స్వామిది. 12 అయ్యేసరికి వచ్చాడు సిద్ధార్థ. వెంకటరాముని ఆకృతి చూసి పొంగిపోయాడు. వెరీ గుడ్ హరి, చాలా బాగుంది అన్నాడు మెచ్చుకుంటూ. భోజనం చేసొచ్చాక మీరు ఇంజనీరింగ్ చదివారు కదా, ఏదైనా దానికి సంబంధించిన పరిశ్రమ నెలకొల్పరాదా అంది నవ్వుతూ. ఆ మాటకి క్షణం ఆలోచనలో పడి అలాగే పెడదాం, చెరుకు తోట గాని మరేదైనా గాని ల్యాండ్ అమ్మేసి కొంత గవర్నమెంట్ లోన్ తీసుకుని ప్రారంభిద్దాం అన్నాడు అతను నవ్వుతూనే. ఆ మాటకి హృదయపూర్వకంగా ఆనందించింది హరిప్రియ. చూడు హరి, నాన్నగారితో మాట్లాడదాంరా అన్నాడు లేచి. హరిప్రియ కూడా లేచి ఆయన ట్రీట్మెంట్ కు ఎవరైనా డాక్టర్ని కుదరచండి అంది మెల్లగా. మందుల వల్ల ఫలితం ఉండదంటావా? ప్రయత్నించి చూద్దాం. పాపం ఆయన ఇలా మంచంలో ఉంటే బొత్తిగా మందులు పించకపోవడం ఏమీ బాగాలేదు. బిడ్డలు కావాలనుకునేది ఎందుకు? వృద్ధాప్యంలో ఆదుకుంటారనే కదా. పిల్లలు ఆస్తులు తీసుకోవడమే కాదు, కాస్త మానవత చూపి ఆదరించడం కూడా అవసరం. ఈనాడు మన తల్లిదండ్రులపై మనం చూపే పద్ధతే రేపు మన పిల్లలు అనుసరించే అవకాశం ఉంది. పిల్లలు మనని చూడకపోతే మనం ఎలాంటి బాధపడతామో ఇప్పుడు మీ అమ్మ నాన్నగారైనా అంతే మెట్లు దిగుతూ అంది హరిప్రియ. ఆ మాటలు బాగా మనసును నాటాయి సిద్ధార్థకి. తను నిర్లక్ష్యం చేసినందుకు మనసులోనే బాధపడ్డాడు. తిన్నగా ఇద్దరూ రాఘవేంద్ర ప్రసాద్ దగ్గరకొచ్చారు. మీ కోడలు ఏదన్నా బిజినెస్ చేయమంటోంది అన్నాడు సిద్ధార్థ నవ్వుతూ. బిజినెస్సా అన్నాడు ఆశ్చర్యంగా ఆయన. అవును మామయ్యగారు, ఏదన్నా పరిశ్రమ స్థాపిస్తే ఇండస్ట్రియలిస్టుగా మీ అబ్బాయి ఘనకీర్తి సంపాదిస్తారు. తద్వారా 10 మందికి తిండి పెట్టిన వాళ్ళు అవుతామని, అన్నింటినీ మించి మేనేజింగ్ డైరెక్టర్ గారి భార్య అని నన్నంతా గౌరవిస్తారని అంటూ కొంటిగా అంది హరి.
మంచిది బాబు, ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో అబద్ధం లేదు. ఇంజనీరింగ్ పాస్ అయిన వాడివి, ఊరికే ఇంట్లో గోల్డ్ గిల్లుకోవడం బాగాలేదు. చదివిన చదువుకి సార్థకత ఉండాలి అన్నాడు బలపరుస్తూ. అందుకే మరి ఆలోచిస్తోంది. చెరుకు తోట అమ్మేద్దామనుకుంటున్నాను. అమ్ము, లేకపోతే పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుంది అన్నాడు తన అంగీకారం తెలుపుతూ రాఘవేంద్ర ప్రసాద్. ఆ మాటకి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు సిద్ధార్థ. అంత త్వరగా తండ్రి ఒప్పుకుంటాడని అనుకోలేదతను. తండ్రి మాటలు మంచి ప్రోత్సాహాన్నిచ్చాయి సిద్ధార్థకి. భార్యతో కలిసి పైకి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం తలలో జాజులు, కనకాంబరాలు, మురువం కలిపిన దండ తల్లో పెట్టుకుని కనకాంబరం రంగు నైలాక్సు చీరలో ముస్తాబైంది హరిప్రియ. అజంతా కలర్ నైలాక్సు చీరలో పెద్ద రింగుముడిలో ముస్తాబైంది సత్యవతి. ముగ్గురు థియేటర్ చేరుకున్నారు. అక్కడున్న వాళ్లంతా పెద్ద కళ్ళు చేసుకుని హరిప్రియకేసి చూడడం గమనించి అసూయపడింది సత్యవతి. హాల్లో కుడివైపున సత్య, ఎడంవైపున హరి కూర్చున్నారు. న్యూస్ రీల్ అవుతుండగా ఫుల్ సూట్ లో ఒక వ్యక్తి వచ్చి హరిప్రియ పక్కనే కూర్చోవడం గమనించి చిరాకు పడ్డాడు సిద్ధార్థ. వెంటనే లేచి ఆమె స్థానంలో తను కూర్చుని తన స్థానం ఆమెకిచ్చాడు. అది చూసిన సత్యవతికి ఇంతలోకే పాతివృత్యానికి భంగం కలిగిందా? చదువుకునే రోజుల్లో ఎంత గ్రంథం నడిపిందో ఎవరికి తెలుసు అంది. ఆ మాట సిద్ధార్థ ఒక్కడికే కాదు, విన్నది వెనక ముందు వరుసల్లో 10 మంది వ్యక్తులు. అది గమనించి సిగ్గుతో చితికిపోయింది హరి. కనుకొలుకుల్లో నీళ్లు నిలిచాయి. అది స్పష్టంగా గమనించాడు సిద్ధార్థ. అతని మనసంతా జాలితో నిండిపోయింది. భర్తతో సినిమాకొచ్చిన ఉత్సాహం చచ్చిపోగా ఏడుస్తూ చూసింది సినిమా. అసలు ఆ సినిమా మీద ఆమె దృష్టే లేదు. తొలిసారిగా సిద్ధార్థని ఎందుకు పెళ్ళాడానా అని అనుకోసాగింది హరిప్రియ. ఇంటర్వెల్లో కోకోకోలాలు తెచ్చాడు. సత్య తాగింది. హరి తాగలేదు. దీపకాంతిలో సత్యమాట ఆలకించిన వారంతా చూడసాగారు ఆమె వంకే పరీక్షగా. వాళ్ళు ఎందుకు చూస్తున్నారో హరి తల పూర్తిగా నేలకంటుకుపోయింది. సినిమా వదిలి ఇంటికొచ్చాక ఆకలి లేదు అంటూ పైకెళ్లిపోయింది హరిప్రియ. సిద్ధార్థ కాసిని పాలు తాగి అవే హరిచేత తాగించి బాల్కనీలో నిలబడి ఆలోచనల్లో మునిగిపోయాడు. హరిప్రియని అడుగడుగునా అవమానిస్తోంది సత్య. దానికి పూర్తిగా ఏడుస్తోంది హరి. సత్య, రాణి సమయం రాకపోదు, నీ బ్రతుకు పండకపోదు. నేను కాబట్టి నిన్ను సహించాను. అదే మరొకరైతే నీ బ్రతుకు వీధులుండేది అనుకుంటూ కళ్ళు పటపడా కొరికాడు సిద్ధార్థ. తన జీవితంలో భయంకర సత్యాలన్నీ భరత్కి తెలిసి అతడు మళ్లీ పెళ్లి చేసుకున్నాడన్న విషయం ఏనాటికి ఊహించలేదు సత్యవతి. హరిప్రియని భరతని సందు దొరికినప్పుడల్లా అడకత్తెరలో పోకలా నలగొట్టాలి అన్నదే ఆమె వాంఛ. హరిగాని సిద్ధార్థగాని ఎదురు తిరిగితే తను ఎలా తలెత్తుకు తిరగలదో సత్య గ్రహించలేని విషయం. మర్నాడు ఉదయం 8 గంటలయ్యేసరికి గుమ్మంలో కారు ఆగింది. హరిప్రియ ఎవరా అని ఆశ్చర్యపోతూ కిందకి దిగొచ్చింది. మెడికల్ చెస్టుతో దిగిన డాక్టర్ని చూసి వికసిత వదనంతో కాస్త ముందుకొచ్చి నమస్కరించింది. ఆమె వెనకే మేడ దిగిన సిద్ధార్థ రండి రండి అంటూ డాక్టర్ గారిని చూసి మందహాసం చేసి తండ్రి పడుకున్న గదిలోకొచ్చాడు. రాఘవేంద్ర ప్రసాద్ డాక్టర్ని చూసి నిర్ఘాంతపోయి ఏమీ అనకుండానే నమస్కరించి ఊరుకున్నాడు. కొడుకు వెనకే వచ్చిన కోడల్ని చూసి ఇదంతా హరిప్రియ ఘనకార్యమేనని గ్రహించాడు రాఘవేంద్ర ప్రసాద్. చాలా శ్రద్ధగా చక్కగా పరీక్షించి మందులు రాసిచ్చాడు సిద్ధార్థ. ఆయనకి లేచి నడిచే అవకాశం లేదా డాక్టర్ గారు అని అడిగింది హరిప్రియ ఇంగ్లీష్లో. లేకేం ఉంది, మీరు మందులు టైం ప్రకారం వాడి డైలీ ఇంజెక్షన్స్ చేయిస్తే మెరుగుపడుతుంది. ఆ తర్వాత ఆయనకి కాస్త ఎక్సర్సైజ్ కూడా అవసరం. ఇన్ని విధాల శ్రద్ధ వహిస్తే లేచి ఇంట్లోనైనా నడవగల అవకాశం ఉంది అంటూ ఎలా చెయ్యాలో వివరంగా చెప్పి సెలవు తీసుకున్నాడు శ్రీధర్. ఆ మందు చీటీ తీసుకుని పైకి వెళ్లిపోయాడు సిద్ధార్థ. కోడలు వెళ్లబోతుంటే అమ్మాయి అంటూ పిలిచాడు రాఘవేంద్ర ప్రసాద్. వెళుతోందల్లా ఆగి ఏమిటి మామయ్య అంది హరి. ఈ మందులివి నాకెందుకమ్మా, నేను ఎలాగో పెద్దవాడిని అయిపోయాను కదా. అవేం మాటలు మామయ్య గారు, పెద్దవాళ్ళు అవగానే వాళ్ల జీవితాలు ఆఖరు అన్నట్లు భావించడం నేను సహించలేను. మీరు మనవాళ్ళని మనవరాల్ని ఎత్తుకుని ఆడించద్దా అంది నవ్వుతూ. ఆ మాటకి మతాబులా వెలిగిపోయింది రాఘవేంద్ర ప్రసాద్ వదన మండలం. నీ నోటి వాక్యాన త్వరగా మనవణ్ణి అంది తల్లి అన్నాడు నవ్వుతూ. సిగ్గుపడిన హరిప్రియ గదిలోకి వెళ్ళిపోయింది. డాక్టర్ని ఇంటికి పిలిపించి మందులు పెంచడం పెద్ద సంచలనం కలిగించింది ఇంట్లో. దేవకి మనసులోనే సంతోషించింది. హరిప్రియ తలపెట్టిన పని అని అందరికీ తెలిసిపోయింది. అంతా హరిప్రియ సుగుణాలే పొగుడుతుంటే ఒంటికి కారం రాసుకున్నట్లయింది సత్యవతికి. మధ్యాహ్నం భోజనాల దగ్గర పెద్ద రభస ప్రారంభమైంది. ఏమమ్మా, అప్పుడు ఇంటి పెత్తనమంతా నీదైందా అంది తీక్షణంగా అడిగింది సత్యవతి. ఇందులో పెత్తనం ఏముందక్క, ఆయన తండ్రికి మందిపించడంలో విడ్డూరం ఏముంది హరిప్రియ మెల్లగా అడిగింది. విడ్డూరం గనకే అంతా చెప్పుకుంటున్నారు. ఎన్నాళ్ళ నుంచి లేని ప్రేమ ఆయన గారికి ఈనాడే పుట్టుకొచ్చిందంటే కొత్త పెళ్లం మోజని ప్రతి వాళ్ళు అంటూనే ఉన్నారు.
3 రోజుల్లో భరతని కొంగును ముడేసుకుని ఇల్లంతా కైవసం చేసుకుంటున్నావు. అక్కడికి అత్తమామలంటే ఆపేక్ష నీకొక్కతికే ఉన్నట్టు ఎందుకీ నాటకాలని విసురుగా అంది సత్య. ఆ మాటలకి చిన్నబుచ్చుకుంది హరిప్రియ. కాస్త మజ్జిగనం తిని వెళ్లిపోయింది గదిలోకి. సిద్ధార్థ మౌనంగా భోజనం ముగించి లేచాడు. అతనికి ఒళ్ళు ఉడికిపోయింది. సత్య, నాటకాలు ఎవరివో తేలే రోజు రాకపోదు, దానికోసమే నేను ఎదురు చూస్తుంది కూడా అనుకుంటూ టవల్తో తుడుచుకుని పైకి వెళ్లిపోయాడు. హరిప్రియ పడుకునుంది. హరి, అప్పుడే నిద్రపోతున్నావా అని అడిగాడు. లేదండి, ఎందుకో తలనొప్పిగా ఉంది అంది మెల్లగా లేచి. అల్మరాలో మందు బిళ్ళుంది, వేసుకో అంటూ తనే తీసిచ్చాడు. డాక్టర్ శ్రీధర్ రోజు వచ్చి ఇంజెక్షన్ ఇచ్చి వెళుతున్నాడు. చకచక వేడినీళ్ళందించి టవల్ అందించి అక్కడి అవసరాలన్నీ హరిప్రియ చూస్తూ ఉంటుంది. సిద్ధార్థ సామాన్యంగా ఆ టైంలో ఇంట్లోనే ఉంటాడు. అతనితో ఒకరోజు డాక్టర్ శ్రీధర్, మీ మిస్సెస్ చాలా చురుకైన వారు, తెలివైన వారు. ఆమె పర్యవేక్షణలో నాకు ఇంజెక్షన్ ఇచ్చి వెళ్లిపోవడానికి 5 నిమిషాలు కూడా పట్టడం లేదు. అందుకు నేను ఆమె కృతజ్ఞతలు చెప్పుకోవాలి. పైగా మందులన్నీ మీ నాన్నగారికి నేను అనుకున్న దానికంటే చక్కగా ఇచ్చి ఆయనలో మార్పు చాలా త్వరగా తీసుకొచ్చారు అన్నాడు అభినందిస్తూ. ఆ మాటకి సిద్ధార్థ చాలా సంతోషించాడు. డ్రెస్ చేసుకుని తను డాక్టర్తో పాటే బయటికి వెళ్లిపోయాడు. అతను స్వంతంగా నిర్మించదలుచుకున్న ఫ్యాక్టరీకి లైసెన్సుల కోసం, లోన్ కోసం, స్థలం చూసుకోవడం కోసం తిరుగుతున్నాడు. చెరుకు తోట బేరం కుదిరింది. అది రేపే రిజిస్ట్రేషన్. ఈ వ్యవహారాల్లో తలమునకలుగా ఉన్నాడు. చదువుకున్న పిల్లలకి నీతి నియమాలుండవు. ఈ రోజు ఒకడు, రేపు మరొకడు. రామరామ, మరీ అంత పచ్చిపాపం ఎక్కడన్నా ఉందా? సత్యవతి ప్రారంభించింది. ఎవరి మాట నువ్వనేది? దేవకి నొసలు చిట్లిస్తూ అడిగింది. ఇంకెవరు? మీ చిన్నకోళ్లే. ఏం చేసింది? ఏమన్నా చేస్తుంది. ఆవిడ చేయలేని పనుంటూ ఏమన్నా ఉంటే కదా. ఎంతకీ అసలు విషయం చెప్పరాదా? డాక్టర్ గారితో నీ కోడల ముచ్చట్లు సరాగాలు. అవేం మాటలే సత్య, మీ మామగారున్నారు, వాడుంటున్నాడు, ఇంక సరాగాలేంటి అంది కాస్త కోపంగా దేవకి. అందరుంటే ఏంలే, వాళ్ళందరూ గమనించారా, ఏడ్చారా? ఎదురుగా ఉన్నవాళ్లు గమనించలేంది ఇంకో గదిలోనూ నువ్వు గుర్తించగలిగావన్నమాట. ఈ మాటలన్నీ చక్కగా వింది హరిప్రియ. ఆమెకి ఈ మాటలు శరాఘాతంలా తగిలాయి. ఇవన్నీ సిద్ధార్థ దాకా వచ్చాయి. నా మీద ఇలా అభాండాలు వేస్తూ అందరితో చెబుతుంటే నేను లోకువైపోతున్నాను అంది ఏడుస్తూ హరిప్రియ. ఆ మాటలు రాఘవేంద్ర ప్రసాద్ దేవకి ద్వారా విని చాలా బాధపడ్డాడు. అలాంటి మాటలు ఆమెను గురించి అనుకోవడం, నువ్వు విని ఊరుకోవడం ఏం బాగలేదు అన్నాడు కొడుకుతో. నేను నువ్వు నమ్మనప్పుడు ఇంకా ఎవరెలా అనుకున్నా ఇబ్బంది లేదులే నాన్న అన్నాడు నవ్వుతూ. కాని అమ్మాయి బాధపడుతుంటే నిజమే, కాని ఏం చేస్తాం అని వెళ్లిపోయాడు సిద్ధార్థ. అర్జెంటుగా హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది సిద్ధార్థకి. తల్లికి కొన్ని సూచనలిచ్చి మెల్లగా పైకొచ్చాడు సిద్ధార్థ. బట్టలన్నీ సూట్ కేసులో సర్ది అలాగే పట్టుకునింది హరిప్రియ. సిద్ధార్థ మెల్లగా లోపలికొచ్చాడు. హరి, భర్త పిలుపుకి ఉలిక్కిపడి ఇటు తిరిగింది. ఏడుస్తున్నావా హరి? కళ్ళు తుడుస్తూ అడిగాడు సిద్ధార్థ. నేను కూడా మీతో వస్తాను అంది నవ్వడానికి ప్రయత్నిస్తూ. నేను వారంలో వచ్చేస్తానుగా హరి, బెంగ పెట్టుకోకు. అతని ఓదార్పు మరింత ఆవేదన్నే కలిగించింది ఆమెకి. ఆ క్షణంలో పుట్టిల్లు గుర్తుకొచ్చింది. అన్నలంతా కళ్ల ముందు తిరిగారు. లాయరు విష్ణువర్ధనరావుకి కలిగిన సంతానం 5గురిలోనూ 2 అన్నలకి 2 తమ్ముళ్ళకి మధ్యగా పుట్టింది హరిప్రియ. హరి, నేను వెళుతున్నాను అంటూ భర్త సూట్ కేసుతో వెళుతుంటే పుట్టింటిని గురించిన తలపులు కాస్త పక్కకి నెట్టి అతని వెనకే వచ్చింది హరిప్రియ. కారులో అతనిక్కాక ఎందుకో కారిడోర్ దాకా వచ్చి, నేను మా వాళ్ళింటికి వెళతాను ఈ వారం రోజులు అంది మెల్లగా. మీ వాళ్ళింటికా? వద్దు. నువ్వు వెనకట్ల విష్ణువర్ధనరావు గారి కూతురువి, నిరంజన్ రావు చెల్లెలివి కాదు, రాఘవేంద్ర ప్రసాద్ కోడలివి, సిద్ధార్థ భార్యవి. నిన్ను అవమానం చేస్తే నేను సహించలేను. పెళ్ళయ్యాక ఒక్కరోజు కూడా మీ వాళ్ళు మన గుమ్మం తొక్కలేదు, నిన్ను రమ్మని పిలవలేదు. అలాంటింటికి ఏ మొహంతో వెళతావు అని అడిగాడు తీక్షణంగా. హరిప్రియ కళ్ళలో నీళ్లు తిరిగాయి. వెళ్ళంలేండి అంది చిన్నబుచ్చుకుని. అది పౌరుషం ఉండాలి హరి అంటూ మందహాసం చేసి, ఇంత హఠాత్తుగా నీకు మీ వాళ్ల మీద మనసెందుకు పోయింది అని అడిగాడు. ఏం లేదు, ఒంట్లో అంత బాగోలేదు, పోనీ 4 రోజులుండి వద్దామనుకున్నా. మీరుండరు కదా, నేను ఒక్కతిని ఉండలేను. క్షణంలో చిన్నబోయిన ఆమెని చూసేసరికి ప్రయాణం క్యాన్సిల్ చేసుకుందాం అనిపించింది. ఒంట్లో బాగాలేదని నేను కారెక్కాకనా హరి చెప్పడం? ఒంట్లో నలత కనిపిస్తే ఉదయమే నాకు చెప్పొద్దా అన్నాడు కాస్త కినుకుగా. పర్వాలేదు, అదే తగ్గిపోతుందిలేండి అని మెల్లగా చెయ్యూపి విష్ యూ గుడ్ లక్ అంటూ మందహాసం చేసింది. మనసులో ఇంత దుఃఖోద్వేగాన్ని అణుచుకుంటోంది అని పసిగట్టిన సిద్ధార్థ కాస్త బాధపడుతూనే బయలుదేరాడు. హరిప్రియ లోపలికొచ్చింది. గుసగుసలతో సాగనపడమైందా అని వికటంగా ప్రశ్నించిన సత్యవతి కొలుకులకి జవాబివ్వకుండానే పైకి వెళ్లి తన గదిలో చేరి తలుపులు బిడాయించుకుంది హరిప్రియ.
సత్య కాసేపు అవివి సణుకుంటూ గదిలోకి వెళ్లడం దేవకి గమనిస్తూనే ఉంది. మంచం మీద వరగగానే మళ్లీ తన పుట్టింటి సంగతులు గుర్తుకొచ్చాయి. 4 మగపిల్లల మధ్య పుట్టిన ఆడపిల్ల గనుక హరిప్రియ చాలా ముద్దుగానే పెరిగింది. క్లాసులు తప్పకుండా చక్కగా చదవను చదివింది. తన 5 పిల్లల్లో ఒకరైనా లా పాస్ అవ్వాలని ఆకాంక్షించిన విష్ణువర్ధనరావు పెద్దబ్బాయి నిరంజన్ని బిఎల్ చదివించాడు. రెండోవాడు మోహన్ రావు ఇంజనీర్ చదువుతానని పేచి పెట్టాడు. అలాగే చదివాడు. హరిప్రియ లా చదువుదామని అనుకుంది. మొదట ఆ కోరికతోనే బిఏలో చేరింది. ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసొచ్చిన ఆఖరి రోజున ఆమె జీవితాన్నే మార్చేసింది. అనుకోని మలుపు తిరిగింది. పరీక్షలైన ఆనందంతో అలా కృష్ణా బ్యారేజీ మీదకు వ్యాహ్యాళికి వెళ్ళింది హరిప్రియ తన స్నేహితురాలతో. సంధ్యక్యాంజాయులు జగత్తు నలుముకునే వేళ భానుని ఆఖరి కిరణాలు నదిలో పడి సెలవు తీసుకున్నాయి. చల్లని గాలి శరీరానికి గిలిగింతలు పెడుతుంటే ఎగిరే పమిట కొంగును గట్టిగా పట్టుకుంటూ ఫ్రెండ్స్తో కబుర్లు చెబుతున్న హరిప్రియ చూడండి మిస్ అన్న మాట విని ఉలిక్కిపడి తిరిగి చూసింది. ఎదురుగా నవయవ్వనవంతుడైన అందగాన్ని చూసి కాస్త త్రొట్టుపడింది. ఏంటన్నట్లు చూసింది. ఇది మీ హ్యాండ్ బ్యాగ్ అనుకుంటాను, అక్కడ మరిచిపోయారు అన్నాడు అందిస్తూ. అప్పుడు చూసుకున్న హరిప్రియ అది అందుకుని మెనీ థ్యాంక్స్ అంది నవ్వుతూ. తీసి చూసుకోండి అన్నీ ఉన్నాయో లేవో. అతని మాటకు నవ్వి ఉంటాయిలండి ఎక్కడికి పోవు అంది. ఎందుకని? నేను దొంగనే ఉండొచ్చు కదా. దొంగ అయితే వెతుక్కుంటూ తెచ్చి అందేవారు కదా కొంటిగా అంది. ఐసి మీరు మనుషులంత తేలిగ్గా నమ్మగలరా? అందరినీ ఎందుకు నమ్ముతాను, నీలాంటి వ్యక్తిని మాత్రమే. ఆ మాటకి మందహాసం చేసి నాలాంటి వ్యక్తి మాత్రం మంచివాడు కావాలని లేదు కదా అన్నాడు. లేదనుకోండి, ప్రస్తుతం నా బ్యాగు నాకు ఇచ్చేశారు కనుక మీరు మంచివారనే భావిస్తున్నాను కొంటిగా చూసింది హరిప్రియ. థ్యాంక్స్ ఫర్ యువర్ గుడ్ ఒపీనియన్ అని నవ్వుతూ అవతలకు వెళ్ళిపోయాడు. ఓసి వెర్రిమొహమా, ఈ రోజు హ్యాండ్ బ్యాగ్ పారేసుకున్నాం, పాపం అతనెవరో తెచ్చిచ్చాడు, రేపు మనసు పారేసుకున్నావంటే అంటూ వేళకోళం చేసింది మంజుల. చాలే ఊరుకో, అలా మనసులు ఎక్కడ పడితే అక్కడ పడేసుకుంటామా కోపంగా అడిగింది హరి. ఏమో ఎవరు చూడొచ్చారు, ఉదాహరణకి ఇప్పుడు బ్యాగ్ తెచ్చిన అబ్బాయికే. మాట మధ్యలోనే ఆపి హరికేసి చూసింది శైలజ. ఈవిడిగారు మనసు పారేసుకుంటే మాత్రం ఆ అబ్బాయికి దొరికిన చచ్చినా ఇవ్వడు తేల్చేసింది వారిజ. ఈవిడ మనసు పుచ్చుకుని తన మనసు రిటర్న్ చేస్తాడేమో, కొంపదీసి అది కూడా ఆలోచించు అంటూ అందించింది మంజుల. ఇవన్నీ ఆ అబ్బాయి చక్కగా ఆలకిస్తున్నాడని ఏమాత్రం ఊహించలేదు మిత్రమండలి. మంజులన్న మాటకి గుండె లై తప్పింది అతనికి లిప్తకాలం. మీకు మహా వేళకోళంగా ఉంది. ఏదో ఆయన కాస్త హ్యాండ్ బ్యాగ్ తెచ్చిచ్చినందుకు మీరెన్ని కథలు చెబుతున్నారు రోషంగా అంది హరిప్రియ. చూసావా, మనమ్మాయి ఇప్పుడే మనసు పారేసుకుంది. డియర్ ఫ్రెండ్, మన హరి మాటలు పునశ్చరణ చేసుకుంటే ఆవిడి గారి మాటల్లో దొర్లిన ఆయన శబ్దం గ్రహించగలరు గలగలా నవ్వుతూ అంది శైలజ. చి మీరు ఆడపిల్లలు కారు అంటూ విసురుగా జడ వెనక్కు వేసుకుని విసువస వెళ్ళిపోయింది హరిప్రియ. అలా వెళుతూ పక్కగా ఉన్న వ్యక్తిని గమనించనే లేదు. అతను మాత్రం ఈ మాటలన్నీ వింటూ కోపంగా వెళ్లిపోతున్న హరిప్రియను చూసి తనలో తనే నవ్వుకున్నాడు. ఈ ఆడపిల్లలు సామాన్యులు కారు. మగపిల్లలు అల్లరి చేస్తారంటారు గాని వాళ్లను మించిన అల్లరి చేయగలరు, జోక్స్ వేసి అదరగొట్టగలరు అనుకుని హరిప్రియనే గమనించసాగాడు. గోల్డ్ స్పాట్ కలర్ శారీలో నిజంగా చాలా అందంగా ఉందామె. అతని మనసులో రకరకాల ఊహలు బయలుదేరాయి. మనసు పారేసుకుంది, మాటకి నవ్వొచ్చింది. ఏమైనా రేపు ఆమె కనిపిస్తే బాగుండనుకుంటూ బాగా చీకటి పడిపోవడం గమనించి ఇంటికి వెళ్ళిపోయాడు. మర్నాడు కావాలని వచ్చాడు. మళ్లీ ఆమె కనిపిస్తుందేమోనని వెతుక్కుంటూ తిరగసాగాడు బ్యారేజ్ అంతా. నీలిరంగు చీర, గులాబీ రంగు బ్లౌజు, తలలో విరజాజు పూలు ధరించి ఆమె స్నేహితురాలతో అప్పుడే వస్తూ ఉండడం గమనించి మనసులోనే ఆనందపడ్డాడు. అతన్ని చూసి చేత్తో పొడిచింది మంజుల. అప్రయత్నంగా అతన్ని చూడగానే బుగ్గలు ఎర్రబడ్డాయి హరిప్రియకి. తనని చూసి ఆమె సిగ్గుపడ్డం గుర్తించి గుండె జల్లుమనగా మెల్లగా ఆమె కేసి చూస్తూ చిరునవ్వు నవ్వాడు. సరిగ్గా అదే సమయంలో పూవిలుకాడు 4 బాణాలు అటు 4 బాణాలు ఇటు వేసి విలాసంగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకో అతన్ని చూడగానే ఆమెకి అక్కడ లేని సిగ్గు, ఏదో చెప్పలేని అలజడి కలగసాగాయి. అతనికి ఆమెని చూడగానే ఏదో తెలియని సంచలనం కలుగుతోంది. అతని చిరునవ్వుకు సమాధానంగా తల వంచుకునే చిరునవ్వు నవ్వింది. నిన్న మీరు 4-5 కనిపించారు, ఈరోజు 2 దర్శనమిచ్చారే అంటూ నవ్వుతూ పలకరించాడు. వాళ్ళంతా పిక్చర్కి వెళ్లారు. మాకు చల్లని గాలి కావాలని మా హరి గొడవ చేస్తే ఇలా బయలుదేరాం జవాబిచ్చింది మంజుల. ఐసి అయితే మీ ఫ్రెండ్ గాలి పోసుకుని లావెక్కాలనుకుంటున్నారేంటి చిలిపిగా అడిగాడతను.
జవాబు చెప్పబోయ్ అంది మంజుల. మా ఊరు సరుకుతో లావెక్కడం అసంభవమని గ్రహించి కనీసం స్వచ్ఛమైన గాలి పీల్చుకునైనా బరువు పెరుగుదామని ఆశించి మీరన్నట్లు ఇందాక వచ్చాం ధాటిగా అంది హరిప్రియ. వెరీ గుడ్, ఇంటికి వెళ్లి వెయిట్ చూసుకుంటూ ఉండండి అన్నాడు మందహాసం చేస్తూ. ఇంతకీ మీరెందుకు వచ్చినట్టు? నాకు బరువు ప్రాబ్లమేలేండి. ఎటొచ్చి మీకు పెరుగుదల కావాలి, నాకు తరుగుదల కావాలి. ఈవినింగ్ వాక్ తో కాస్త సన్నబడాలని. అతని మాటకి నవ్వింది హరిప్రియ. ఇంతకీ మీ పేరు తెలుసుకోవచ్చా? నా పేరు హరిప్రియ, ఈమె పేరు మంజుల. మీ పేరు హరిప్రియ, చాలా బాగుంది నవ్వుతూ అన్నాడు. ఇంతకీ మీ పేరు తెలుసుకోవచ్చా? నిక్షేపంగా, నా పేరు సిద్ధార్థ. చూడగా చూడగా నా పేరు కంటే మీ పేరే బాగున్నట్లుంది కొంటిగా అంది హరి. మరే, ఈ పేరు చాలా రేరుగా పెట్టుకుంటారు మంజుల వ్యాఖ్యానించింది. ఎందుకనో కొంటిగా అడిగాడు. గౌతమ్ బుద్ధుడు గనుక అంత కొంటిగా జవాబిచ్చింది హరి. అవును, అందుకే నేను కూడా గైకి వెళ్లి తపస్సు చేసి జ్ఞానం సంపాదించాలనుకుంటున్నాను నవ్వుతూ అన్నాడు సిద్ధార్థ. అయితే మీకు యశోధర రాహులుడు ఉన్నారన్నమాటేనా? దానికేం జవాబివ్వలేదు సిద్ధార్థ. అతనంత టక్కున ఎందుకు మాటలాపేశాడో అర్థం కాక తెల్లబోయారిద్దరు. కూల్ డ్రింక్స్ తాగుదాం రండి అంటూ దారి తీశాడు సిద్ధార్థ. మంజుల ముందు అతనితో కలిసి నడుస్తూ కబుర్లు చెబుతుంటే వెనక వింటూ నడుస్తోంది హరిప్రియ. ఏంటి మీ ఫ్రెండ్ వెనకబడిపోయారు అంటూ ఆగాడు సిద్ధార్థ. మీ అడుగుజాడల్లో నడుద్దామనేమో కొంటిగా అంది మంజుల. ఆ మాటకి మరింత బిగ్గరగా నవ్వాడు సిద్ధార్థ. పర్వాలేదు, నాతో కలిసి సమానంగా నడవండి. అతని మాట పూర్తి కాకుండానే అందుకు హరిప్రియ, మీరు మా మంజుల మాటలే పట్టించుకున్నారంటే ఇక అయినట్టే. వద్దులే తల్లి, నీ మాటే పట్టించుకోమను అంది కొంటిగా మంజుల. సిద్ధార్థ నవ్వి, మీ ఫ్రెండ్ని మీరు బాగా ఏడిపిస్తున్నారు, పాపం ఆమెకు కోపం వస్తున్నట్లుంది. రానియండి, నాకేం భయం లేదు. ఈలోగా కోకో కోలాలు అందించాడు అందరికీ షాప్ అతను. చాలా నిదానంగా తాగింది హరిప్రియ. ఇంక వెళ్ళిపోదాం అంది మంజుల నవ్వుతూ. హరిప్రియ ఏం మాట్లాడలేదు. మీ ఫ్రెండ్కి ఇంకా కోపం పోలేదులా ఉంది. మీరనుకున్నట్లు మా హరికి కోపం అంత లేదులేండి అంది మంజుల. అలాగా అని ఊరుకున్నాడు సిద్ధార్థ. ఇంతకీ ఏం చదువుతున్నారు? బిఏ ఫైనల్ ఇయర్ రాసొచ్చాను అంది హరి. సిద్ధార్థ ఏదో అడగబోయాడు, కాని హరిప్రియ మళ్ళీ ఏమి అనకుండానే రిక్షా పిలిచింది. వస్తానండి అంటూ మందహాసం చేసి తట్టాలన రిక్షాకి కూర్చుంది హరి. మంజుల నవ్వుతూ చేయి ఊపింది. వెళ్లిపోతున్న హరిని చూస్తుండిపోయాడు సిద్ధార్థ. మర్నాడు వెళ్లొద్దు అనుకుంది హరిప్రియ, కాని ఆయనదయ్యేసరికి మనసు మళ్లీ బ్యారేజీ వైపే లాగింది. మంజుల కోసం ఎదురు చూసింది, రాలేదు. ఆమె ఇంక తనే బయలుదేరింది ఒంటరిగా. అప్పటికే అతను వచ్చే ఉన్నాడు. హరిప్రియని ఒంటరిగా చూసేసరికి అతనికి ఎక్కడలేని సంతోషము వచ్చేసింది. ఇవాళ మీ ఫ్రెండ్ రాలేదా? నవ్వుతూ పలకరించాడు దగ్గరగా వచ్చి. రాలేదు అంది మెల్లగా తల వంచుకుని. అతన్ని చూడగానే ఎందుకు తనలో ఇంత కలవరం చచ్చిన అర్థం కాలేదు హరిప్రియకి. ఈమెను చూస్తుంటేనే ఒళ్ళు పులకిస్తోంది. ఎందుకు అర్థం కాలేదు సిద్ధార్థకి. రోజు నువ్వు ఒక్కత్వే రారాదా మిస్ హరిప్రియ? అనురాగమంతా మేళవించిన అతని మాటతో నిలువున పరవశించిపోయింది హరిప్రియ. అమ్మో, నాన్నగారు చూస్తే కేకలు వేస్తారు. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? లాయరు, పేరు విష్ణువర్ధన్ రావు గారు. ఐసి, మీ నాన్నగారి పేరు విన్నానులే అన్నాడు నవ్వుతూ. అంతే, ఆ రోజు మొదలు కలుసుకుంటూ అక్కడక్కడ కబుర్లు చెప్పుకుని ఇంటికి తిరిగి వెళ్లిపోయేవారిద్దరు. క్రమంగా అతని హృదయమంతా ఆమె నిండిపోగా ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు సిద్ధార్థ. ఆ రోజు మామూలుగా కలుసుకున్నప్పుడు, హరిప్రియ, నీతో చాలా ముఖ్య విషయాలు మాట్లాడాలి అన్నాడు నవ్వి. మాట్లాడండి, వద్దన్నానా? నన్ను హరి అని పిలవండి, ప్రియ వదిలేసి. ఎవరూ లేకుండా చూసి ఆమె చెయ్యందుకుని, హరి, నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. అయితే ఒక్క విషయం, నేనంతకు మునుపు 5 ఏళ్ల కిందట సత్యవతి అనే ఆమెను పెళ్లి చేసుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల నేను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను. ఆమెకు పిల్లలు లేరు కనుక నన్ను పెళ్లి చేసుకోమని మా వాళ్లంతా నిర్బంధిస్తున్నారు. నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. హరిప్రియ ముఖం కాంతి విహీనమైంది. మీరు అవివాహితులనుకున్నాను అంది మ్లాన వదనంతో. కాదు, కానీ ప్రస్తుతం నేను నిన్ను పెళ్లాడాలనే దృఢంగా అనుకుంటున్నాను. మీరు నాకు అన్యాయం తలపెడితే నా బ్రతికేం కావాలి అంది ఏడుస్తూ. ఛ, నేనంత దుర్మార్గుణ్ణి కాను, నీకు ఏ లోటు రానియను. నీ వాళ్ళు ఒప్పుకుంటారా? ఆమె ఒప్పుకుంటుందా? మా వాళ్ళు ఎప్పటినుంచో చెబుతున్నారు. సత్యవతికి ఇష్టమైనా కాకపోయినా అది జరిగే తీరుతుంది. నేను చాలా నిగ్రహంతో ఆమెను భరిస్తున్నాను. ఆ కారణాలు ఇప్పుడు చెప్పలేను, సమయం వచ్చినప్పుడు అవే బయటకొస్తాయి. మీ వాళ్ళు ఒప్పుకుంటారా అని అడిగాడు సిద్ధార్థ. ఒప్పుకోకపోవచ్చు. మరి ఎలా? ఎలా ఏముంది, వాళ్ళు వద్దన్నా నేను చేసుకుంటాను.
కాని ఆ తర్వాత మీరు నన్ను సరిగ్గా ఆదరించకపోతే బాధగా రెంటికి చెందిన రేవణవుతాను అంది హరిప్రియ. నా ప్రాణమంతా నీదే హరి, నిన్ను నా హృదయంలో దాచుకుంటాను. నువ్వు అనుమానాలతో నన్ను బాధించుకో, నువ్వు బాధపడకు దీనంగా అన్నాడు సిద్ధార్థ. హరిప్రియ అతని వంక క్షణం చూసి, సరే నేను ఒప్పుకుంటున్నాను. నీట ముంచిన పాలన ముంచిన మీదే భారం అనుకుంటాను. ఒకవేళ నా జీవితమే దుర్భరమైతే ఇదిగో ఈ నది దేవతే ఉంది నన్ను ఒడిలో చేర్చుకోవడానికి. చటుక్కున ఆమె నోరు మూశాడు సిద్ధార్థ. అలాంటి మాటలు మాట్లాడక హరి, నేను భరించలేను అన్నాడు బాధగా. అతని స్పర్శతో గుండె జల్లుమనగా మెల్లగా చేయి తొలగించుకుని చిన్నగా మందహాసం చేసింది. ఇదిగో ఇదే మన నిర్ణయానికి గుర్తు అంటూ తన వేలి ఉంగరం ఆమెకు పెట్టాడు సిద్ధార్థ. తన వేలి ఉంగరం తీసి అతని చేతికి తొడిగింది హరిప్రియ. హరి, నేనిక ఒంటరిగా ఎక్కువ రోజులు ఉండలేను. నువ్వు ఈ రాత్రికి మీ వాళ్లతో చెప్పి సాధ్యమైనంత త్వరగా మనం వివాహం చేసుకుంటే శాశ్వతంగా నా దానివిగా ఇంట్లో ఉండిపోవచ్చు అనురాగంగా అన్నాడు సిద్ధార్థ. మరి మీరొకసారి మా ఇంటికి రారా? వస్తాను. ఎప్పుడు రమ్మంటావు? ఇప్పుడే రండి, మళ్ళీ ఇంకొక రోజు దేనికి? సరే పద అంటూ రిక్షా మాట్లాడాడు. రిక్షాలో పరాయి వ్యక్తితో వచ్చిన కూతురిని చూసి నిర్ఘాంతపోయాడు విష్ణువర్ధనరావు. హరిప్రియలో ఏదో తెగింపు స్పష్టంగా కనిపిస్తోంది. ఈయన సిద్ధార్థ గారు అంటూ పరిచయం చేసింది. విష్ణువర్ధనరావు సిద్ధార్థ ఆస్తిపాస్తులు కుటుంబ విషయాలు మాటల్లో అడిగి తెలుసుకున్నాడు. హరిప్రియ కాఫీ తెచ్చిచ్చింది. మేమిద్దరము పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం. అనుకోకుండా ఇద్దరూ ఒక్కసారి అన్నారు. విష్ణువర్ధనరావు ఆశ్చర్యపోకపోలేదు. కూతురు రిక్షాలో అతనితో కలిసొచ్చినప్పుడే అతనికి అనుమానం కలిగింది. ఈ మాట విని ఆలోచించి చెబుతాను రేపు అన్నాడు వాయిదా వేస్తూ. సిద్ధార్థ సరేనన్నట్లు తలాడించాడు. విశాలమైన ఆ ఇల్లు, ఆ ఇంటి అలంకరణ చూస్తుంటే హరిప్రియ ధనవంతుల బిడ్డ అన్నది నిర్వాదాంశం అనుకుంటూ ఇంటికి వెళ్లిపోయాడు సిద్ధార్థ. వెళ్లి తల్లిదండ్రులకి సత్యవతి కూడా చెప్పాడు. తల్లిదండ్రులు హర్షించారు. సత్యవతి చేసుకోండి, ఎవరొద్దన్నారు అంది వ్యంగ్యంగా. హరిప్రియ ద్వారా సత్యవతి వార్త విన్న విష్ణువర్ధనరావు, నీకెందుకమ్మా ఈ రెండో పెళ్లి? నువ్వు లా పాస్ అవ్వాలని నేను కలలు కన్నాను. కొన్ని లా కాకపోతే పీడా పోయే, మరో మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. అనవసరంగా తొందరపడకు అన్నాడు. కాదు నాన్న, మా మనసులు కలిశాయి. నేను అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఈ మాటకి కోపం వచ్చింది. ఈ పెళ్లి జరిగితే సుఖపడవు, కోరి కష్టాలను వరించిందని అవుతావు. నా మాట విని నీ అభిప్రాయం మార్చుకో, లేదంటావా నీ కర్మ నువ్వే అనుభవించు. ఇంక ఈ జన్మలో నీ ముఖం చూపించుకో. ఆ మాటకి అభిమానం రోషం పొడుచుకొచ్చాయి హరిప్రియకి. సరే రానులే నాన్న, మీరు మా ఇంటికొచ్చి పిలిచినప్పుడే వస్తాను అంది. అది ఈ జన్మలో జరగని పని అంటూ క్రోధంగా గదిలోకి వెళ్లిపోయాడు విష్ణువర్ధనరావు. ఆ మర్నాడు అన్నలు తల్లి అంతా చెప్పి చూశారు. కాని హరిప్రియ నిర్ణయం మార్చుకోలేదు. టైం ప్రకారం సంకేత స్థలంలో కలుసుకున్నారు సిద్ధార్థ హరిప్రియలు. తల్లిదండ్రులన్న మాటలన్నీ చెప్పేసింది హరిప్రియ. హరి, అయితే పెళ్లి మానుకుంటున్నావా? నిరాశగా అడిగాడు సిద్ధార్థ. ఎందుకు మానుకుంటాను? మిమ్మల్ని నమ్మాను. మీరే అన్ని ఏర్పాట్లు చేసి తర్వాత మీ ఇంటికి తీసుకువెళ్ళిపోండి. పరిస్థితి ఇంత దూరం వచ్చాక మా వాళ్ళింట్లోనే ఉండడం పడదు. నిజమే, నా భార్యని అవమానపరిస్తే నేను అసలు హర్షించను అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు సిద్ధార్థ. ఆమెతో పాటే ఆమె ఇంటికొచ్చాడు. మా అమ్మాయి నిర్ణయం మార్చుకోనంటోంది. ఈ పెళ్లి మాకిష్టం లేదు. బోలెడు కట్నం ఇచ్చి మా పిల్లకి పెళ్లి చేయాలనుకున్నాం. మా ఆశలన్నీ ఉమ్మయ్యాయి. మీరింకా ఇంత గట్టి నిర్ణయం తీసుకున్నప్పుడు సాధ్యమైనంత త్వరలో మా అమ్మాయిని వివాహం చేసుకుని తీసుకువెళ్ళిపోండి అని నిర్మోహమాటంగా చెప్పాడు విష్ణువర్ధనరావు. ఆ మాటలకి సిద్ధార్థ బాధపడకపోయినా హరిప్రియ బాధపడింది. 4-5 రోజుల్లో మేము వివాహం చేసుకుంటాం అని చెప్పొచ్చేశాడు సిద్ధార్థ. చెప్పినట్లుగానే ముహూర్తం నిర్ణయించాడు. ఆ పెళ్లికి ఉభయుల స్నేహితులు తప్ప మరెవరూ రాలేదు. పెళ్లైన వెంటనే అత్తింట్లో అడుగుపెట్టిన హరిప్రియ గతానుభవాలను గుర్తు చేసుకుంటూ నిద్రలోకి జారిపోయేసరికి రాత్రి 12 కొట్టింది గడియారం. సిద్ధార్థ కారు దిగి మెల్లగా లోపలికి అడుగు పెట్టేసరికి తల్లి గుమ్మంలోనే ఎదురైంది. ఆమె ముఖంలో మునుపెన్నడూ కనిపించినంత ఆనందం వెలివిరుస్తోంది. కొడుకును చూసి సంబరంగా, వచ్చావురా, నీకోసమే ఎదురు చూస్తున్నాను అంటూ పలకరించింది. ఎందుకమ్మా అని అడిగాడు ఆశ్చర్యంగా. ఎందుకైతేనే గాని ముందు డాక్టర్ గారు ఈ మందులు తీసుకురమ్మంది, తీసుకురా అంటూ కాగితం అందించింది దేవకి. ఎవరికమ్మా మందులు? హరిప్రియకి. అదిరిపడ్డాడు సిద్ధార్థ. తను వెళ్లేనాడే ఒంట్లో బాగలేదంది, ఏమైంది? అమ్మా, హరిప్రియ లేవడం లేదా? ఆదుర్దాగా అడిగాడు. లేదు, నువ్వు వెళ్ళాక మళ్ళీ మంచం దిగలేదు అంది. ఈ రోజు డాక్టర్ శ్రీధర్ గారు చూసి వెంటనే లేడీ డాక్టర్ని పంపారు అంటూ ముసిముసిగా నవ్వింది. తల్లి నవ్వు చూసేసరికి కోపం వచ్చింది సిద్ధార్థకి. దాని ఒంట్లో బాగలేకపోతే మీకెంత నవ్వుగా ఉందమ్మా అడిగాడు కాస్త కష్టంగానే. నవ్వేరా బాబు, నా ఆనందం సంగతి నీకేం తెలుసు?
నేనే కాదు, మీ నాన్నగారు ఈ ఇంట దాసీ జనం అంతా సంతోషిస్తున్నారు నాకు మనవడు పుడతాడని. తల్లి ఆఖరి మాట వింటూనే ఆనందంతో ఉరకలు వేస్తూ రెండేసి మెట్లకి ఒక్కో అంగ వేస్తూ చిటికలో పైకి చేరుకున్నాడు సిద్ధార్థ. ఎంత శుభవార్త విన్నాను ఈ రోజు అనుకుంటూ మెల్లగా హరిప్రియ గది తలుపు తట్టాడు. కళ్ళు మూసుకుని పడుకునుంది హరిప్రియ. హరి! భర్త మధురాతి మధురమైన పిలుపుకు ఉలికి పడింది హరిప్రియ. గబాలన లేచి నిలబడింది. తలుపు దగ్గరగా వేసి ఆమెను అమాంతం ఎత్తి తిప్పి మంచం మీద దింపాడు సిద్ధార్థ. ఎప్పుడొచ్చారు మీరు? మీ లెక్క ప్రకారం ఇంకా 4 రోజులాగి రావాలి కదా అంది ఆశ్చర్యంగా. అవును, పనులైపోయాయి. అక్కడ ఉండబుద్ధి కాలేదు. పైగా నేను కారెక్కుతుంటే ఒంట్లో బాగలేదని చెప్పిన మాట గుర్తుంది. ఇంకక్కడ నిలవలేకపోయాను. రాత్రి బయలుదేరి ఈ టైంకి ఇక్కడికి చేరుకున్నాను. ఆమె పాలభాగం మీద ముద్దు పెట్టుకుంటూ జవాబిచ్చాడు సిద్ధార్థ. మరి స్నానమది చేయండి, కాఫీ తాగుదురుగాని అంది మెల్లగా లేస్తూ. హరి, నీకొంట్లో తేలిగ్గా ఉందా? ఓ మాదిరిగా ఉంది. ఇంతకీ ఏంటో ఆ కంప్లైంట్ చెప్పావు కాదు? చిలిపిగా అడిగాడు. హరిప్రియ సిగ్గుతో తలవాల్చుకుంది. హరి, నలతకి కారణం చెప్పమంటే సిగ్గుపడిపోతావెందుకు? అబ్బా ఊరుకోండి అంది సన్నగా. ఊరుకోను, డాక్టర్ దగ్గర తీసుకువెళతాను, చీర మార్చుకో అంటూ ఆమె 2 భుజాల మీద చేతులు వేశాడు. వద్దులేండి, ఇప్పుడే డాక్టర్ శాంతి గారు వచ్చి చూసి వెళ్లారు. ఏమన్నారు? కొంటిగా అడిగాడు. అతని చూపులో చూపు కలపలేక తల వంచుకుని, మీరు త్వరలో తండ్రి కాబోతున్నారని. హరిప్రియ మాట పూర్తి కానేలేదు. బొగ్గల మీద ముద్దుల వర్షం కురిపించాడు సిద్ధార్థ. శుభవార్త చెప్పడానికి ఇంత సస్పెన్స్ హరి? హరిప్రియ మాట్లాడలేదు. హరిప్రియకి నెల తప్పిందని తెలియగానే పొగలో మంటలో పెట్టినట్లయింది సత్యవతికి. ఆ రోజంతా గదిలోంచి బయటికి రానేలేదు. సాయంత్రానికల్లా మందులు పళ్ళు తీసుకొచ్చాడు సిద్ధార్థ. అందమైన బంతిలాంటి పసిపాపల క్యాలెండరు గదికి 4 పక్కలా తగిలించాడు. హరి, ఇంత అందమైన బలమైన ఆరోగ్యమైన బిడ్డనే కనాలి నువ్వు, లేకపోతే ఊరుకోం సుమా అన్నాడు నవ్వుతూ. హరిప్రియ సిగ్గుపడి, పుట్టేదాకా తెలీదు కదా ఎంత బలంగా ఉంటారో అంది. అదేం లేదు, నువ్వీ మందులు పళ్ళు బాగా తింటుంటే తప్పకుండా పుడతారు, నేను కోరిన విధంగా. భర్త మాటకి నవ్వి ఊరుకుంది. తోటలోని నారింజ పళ్ళు బుట్టెడు తీసుకొచ్చాడు తోటమాలి. నా నోటికి ఇవే బాగున్నాయి అంటూ హరిప్రియ ఆ నారింజలే తినసాగింది. డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తూ హరిప్రియ రాలేదమ్మా అని అడిగాడు. అది రాత్రుల్లో అన్నం మానేసిందిరా అంది తల్లి కాస్త బాధగానే. దానికి కారణం కూడా గ్రహించకపోలేదు సిద్ధార్థ. మరి ఏం తింటోంది? ఏం తినలేదు, గ్లాసుడు మంచినీళ్లు తాగి పడుకుంటోంది. ఇప్పుడైనా కాస్త రోజు సరిగ్గా తినమని చెప్పు, వట్టి మనిషి కాదు కదూ. ఇదిలా నీరసంగా ఉంటే ఆ పుట్టేవాడంత బలంగా ఉంటాడో ఊహించొచ్చా? దేవకి కాస్త కోపంగానే అంది. సిద్ధార్థ చెప్తానన్నట్లు తలాడించాడు. పాపం, అది మరీ నీరసంగా ఉంటోందిరా సిద్ధార్థ. తండ్రి కూడా అదే మాట అనేసరికి హరిప్రియ మీద కోపం వచ్చింది సిద్ధార్థకి. హరి, రాత్రులు ఎందుకు అన్నం మానేశావు? లావెక్కుతానని భయం వేసి. ఇలా మాట్లాడితే చివరికి నా చేతిలో దెబ్బలు తింటావు. హరిప్రియ నవ్వి ఊరుకుంది. ఒక రాత్రి వేళ నిద్దట్లో మెలకు వచ్చిన సిద్ధార్థ పక్కన హరి బీతావాహంగా కలవరిస్తున్న పొలుకులు విన్నాడు. వద్దు, నా దగ్గరకు రాకు, నా బిడ్డను నాకిచ్చే, నన్ను ముట్టుకోకు, నా భర్తని నన్ను వేరు చేయకు అంటూ ఏడుస్తుంటే హడలిపోయి హరి హరి అని మెల్లగా పిలిచాడు సిద్ధార్థ. అతి కష్టం మీద కళ్ళు తెరిచిన హరి భర్తను చూసి పెద్దగా ఏడవసాగింది. హరి, ఏడవకు, పీడకలలేమన్నా వచ్చాయా అని అడిగాడు. అవును అన్నట్లు తలాడించింది హరి. ఏంటది? ఎవరో వ్యక్తి నా చేతిలోని పిల్లాన్ని దూరంగా గిరాటేసి నన్ను లాక్కుపోతున్నాడు. మీరు మేడ మీద అలా దీనంగా నిలబడి చూస్తున్నారు. అబ్బా, ఎంత దౌర్భాగ్యపు కలో మీకు చెప్పలేను వణుకుతూ అంది హరి. ఆ వ్యక్తితో నీకెంత మునుపు పరిచయంగాని స్నేహంగాని ఉందా? సాలోచనగా అడిగాడు. లేదు, అసలు ఆ వ్యక్తిని నేనంతవరకు చూడలేదు చెప్పునంది హరి. సిద్ధార్థ క్షణం ఆలోచించి, నీకు ఆ వ్యక్తి గుర్తుంటే స్కెచ్ గీ అన్నాడు కుర్చీలో కూర్చుంటూ. హరిప్రియ లేచి గబగబా వేసింది బొమ్మ. వేసి సిద్ధార్థకి ఇచ్చింది. అది పరీక్షగా చూసి తన జేబులో పెట్టుకున్నాడు. మిగిలిన రాత్రంతా ఆమెను దగ్గరకు తీసుకుని పడుకున్నాడు సిద్ధార్థ. ఆ రోజు హరిప్రియకి జ్వరంగా ఉంది, లేవలేదు. సిద్ధార్థ్ ఒక్కడే కిన్నవదనంతో కిందకి దిగొచ్చాడు. గబగబా మొహం కడుకుని డాక్టర్కి ఫోన్ చేయాలని అతని తాతహ. డైనింగ్ టేబుల్ పక్క నుంచి వెళుతూ అక్కడ కాఫీలు తాగుతున్న సత్యవతిని, మిలిటరీ దుస్తుల్లో ఉన్న వ్యక్తిని చూసి మౌనంగానే చూడనట్లు వెళ్లిపోయాడు సిద్ధార్థ. అతని మనసంతా హరిప్రియ మీదనే ఉంది. ముఖం కడిగి యువతలకొచ్చేసరికి ఇంకా అక్కడే ఉన్నారా ఇద్దరు. హరి లేవలేదా? ఆశ్చర్యంగా అడిగింది తల్లి. లేదు, దానికి ఒళ్ళు తెలియని జ్వరం. ఆ మాట వింటూనే గబగబా పైకి వెళ్ళింది దేవకి. దుప్పటి కప్పుని పడుకున్న హరిప్రియ నుదుటిపైన చేయి వేసి వెనక్కు లాక్కుని గబగబా కిందకు దిగొచ్చింది.
అబ్బా, ఒళ్ళు పేలిపోతోంది. ఇప్పుడు డాక్టర్ శ్రీధర్ గారు వస్తారు కదా, ఆయన రాగానే చూపించు. కట్టుతో ఉన్నదానికి అంత జ్వరం రాకూడదు అంది కంగారుగా. తల్లి మాటకి మరింత బేజారెత్తిపోయాడు సిద్ధార్థ. పైకి పోతుంటే కాఫీ తాగి వెళ్ళు అంది దేవకి. విధిలేనట్లు డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు. ఈయన మా బావ సుందరరావు అంది సత్యవతి పరిచయం చేస్తూ. ఆ వ్యక్తి నమస్కారం చేశాడు. ఈయన సిద్ధార్థ్ గారు నవ్వింది సత్య. అతను మందహాసం చేశాడు ఆ మాటకి. కాఫీ తాగుతూ పరీక్షగా చూశాడు సిద్ధార్థ. అలా చూస్తూనే ఇతన్నెక్కడో చూసిన గుర్తు ఎక్కడా అన్న మీమాంసలో పడిపోయాడు క్షణకాలం. ఆ తర్వాత పోదు దీనికోసం బుర్ర బద్దలు కొట్టుకోవాలా అనుకుని పైకి వెళ్ళిపోయాడు. హరి, లేచి మూం కడుకుంటావా అని పిలిచాడు మెల్లగా. కడుక్కుంటానన్నట్లు తల ఊపింది, కానీ లేవలేదు. పని మనిషి చేత నీళ్లు పంపింది దేవకి. సిద్ధార్థ లేవదీసి కూర్చోబెట్టి మొహం కడిగించాడు. కాఫీ తాగమని ఎంత బలవంతం చేసినా తాగలేదు హరి. వంట మనిషి కిట్టు టిఫిన్ తేవడం చూసి ఆ అమ్మాయి లేదా అని అడిగాడు రాఘవేంద్ర ప్రసాద్. లేవలేదండి అయ్యగారు, బోళ్లు జ్వరం అన్నారు అమ్మగారు వినయంగా జవాబిచ్చాడు కిట్టు. ఆ మాట వినేసరికి చూక్కుమంది రాఘవేంద్ర ప్రసాద్కి. అయ్యో, లేవలేని మనిషి, డాక్టర్కి ఫోన్ చేయాలా అని అడిగాడు ఆదుర్దాగా అటు దేవకొస్తే. చెప్పానిప్పుడు మీకోసం డాక్టర్ ఎలాగో వస్తారు కదా అని వాడు ఊరుకున్నాడు. ఏదో తిన్నాననిపించి చేయి కడుక్కున్నాడాయన. డాక్టర్ శ్రీధర్ కారు గుమ్మము దాగింది. పైనుంచి చూసిన సిద్ధార్థ గబగబా దిగొచ్చి, నా మిస్సెస్ ను చూడండి డాక్టర్, ఒకసారిగా విపరీతమైన జ్వరంతో బాధపడుతోంది. వెంటనే శ్రీధర్ పైకొచ్చాడు. మీరన్నట్లు చాలా జ్వరమే ఉంది, ముందు టాబ్లెట్స్ తీసుకోండి అంటూ రాసిచ్చి, ఎవరినైనా ఆసుపత్రికి పంపితే నేను మందు పంపిస్తాను అన్నాడు శ్రీధర్. సిద్ధార్థ మందులు కొనడానికి వెళ్లిపోయాడు దేవకిని హరిప్రియ దగ్గరుంచి. కిటు, మరో 2 కూరలు ఎక్కువ చేయి, మా బావగారు వచ్చారు. సత్యవతి మాట విని అలాగే అన్నట్లు తల ఊపాడు కిట్టు. మేడ మీద వరుస గదుల్లో ముందు గది సత్యవతిది, ఒక గది తర్వాత గది సిద్ధార్థది. సిద్ధార్థ గదిని ఆనుకునుంది హరిప్రియ గది. సిద్ధార్థ గదికి హరిప్రియ గదికి మధ్య తలుపుంది. సామాన్యంగా అది వేయదు హరిప్రియ, తీసే ఉంచుతుంది, లేదా ఓరగానైనా వేసుంటుంది. సత్యవతి గది పక్క గది ఖాళీగా ఉంది. అయితే ఆ గది నుంచి సిద్ధార్థ గది దానికి ఆనుకునే ఉన్న మధ్య ద్వారం లేదు, గోడ పూర్తిగా ఉంటుంది. 2 గదులకి మధ్య తలుపు చొప్పున కట్టించిన భవంతది. జంటలుగా ఏర్పాటు చేసిన ఆ గదుల్లో ఎదుటి వైపున్నవన్నీ ఖాళీగానే ఉంటాయి. ఎవరైనా అతిథులొస్తే ఉపయోగిస్తారు. కింద గదుల్లో రాఘవేంద్ర ప్రసాద్, మరో గదిలో దేవకి తాలూకా బంధువులొచ్చిన కింద గదులు ఇస్తారు. సిద్ధార్థ ఫ్రెండ్స్ ఎవరన్నా వస్తే పై గదులు వాడతారు, లేకపోతే తాళాలే వేసి ఉంటాయి. 10 నిమిషాల్లో అటు శ్రీధర్ పంపిన మందు, ఇటు సిద్ధార్థ తెచ్చిన మందు 2 అందాయి. మా బావ మిలిటరీ ఉద్యోగం వదులుకునొచ్చాడు, 1 నెల పాటు ఉంటాడు మన ఇంట్లో అంది సత్యవతి సిద్ధార్థతో. సరే అన్నట్లు తల పంకించి ఊరుకున్నాడు. జేబులో నుంచి పర్సు తీయబోతుంటే డైరీ కనిపించింది. అందులో ఏదో రాయాలని బయటకు తీసి అందులో హరిప్రియ వేసిన బొమ్మ చూసి ఉలికిపడ్డాడు. గబుక్కున సోఫాలో కూర్చుని సిగరెట్ తాగుతున్న సుందర్రావు కేసి దృష్టి సారించాడు. హరిప్రియ 10 రోజుల కిందట అర్ధరాత్రి వేసిన బొమ్మలో సుందర్రావు పోలికలు స్పష్టంగా ఉన్నాయి. కలలో కనిపించిన వ్యక్తిని రేఖామాత్రంగా వేసిన హరిప్రియ ఆనాడు చెప్పిన మాటలు కూడా బాగా గుర్తున్నాయి సిద్ధార్థకి. తనే ఇంత మట్టుకి సుందర్రావుని చూడలేదు. హరిప్రియ అతన్ని చూసింది అనుకోవడానికి వీల్లేదు. పైగా ఎక్కడన్నా చూసింది అనుకోవడానికి కూడా వీల్లేకుండా సుందర్రావు మొన్ననే మిలిటరీ నుంచి వచ్చాడని సత్య చెబుతోంది. కనుక హరిప్రియ నాకు ఈ కొత్త వ్యక్తితో పరిచయం లేదు అని స్పష్టంగా చెప్పింది. నిజమై ఉండాలి. 10 రోజుల తర్వాత ఆమె చిత్రానికి ప్రాణం పోసుకుని ఎదురైనట్టే ఆమె కల కూడా నిజమైతే ఈ దౌర్భాగ్యుడు హరిని ఇంకా ఆలోచించలేకపోయాడు. ఇతని రాక ఏ విష పరిణామాలకి దారి తీయదు కదూ. అతనిలో రేగిన కలవరాన్ని అణుచుకుంటూ పైకి వెళ్లి హరి పక్కనే కూర్చున్నాడు. ఏమైనా చిగురుటాకు లాంటి హరిప్రియని జాగ్రత్తగా చూసుకోవాలి అన్న నిర్ణయానికి వచ్చాడు సిద్ధార్థ. మెల్లగా కళ్ళు తెరిచి చూసింది హరి. మందు వేసుకుని కాఫీ తాగు హరి అన్నాడు సిద్ధార్థ ఆమెను లేవదీసి. నాకేంటో భయంగా ఉందండి దీనంగా భర్త కేసి చూసంది హరి. భయం దేనికి హరి, మేమంతా ఉన్నాం కదా. హరిప్రియ మాట్లాడలేదు. ఆ జ్వరం 2వ రోజుకి కాస్త నార్మల్కొచ్చింది. 3వ రోజు పద్యం తింది. 4వ రోజు కాస్త తనంతట తానే లేచి మొహం కడుక్కుంది హరిప్రియ. దుష్పరిణామాలు జరగకుండా అంతటితో వదిలినందుకు మనసులోనే సంతోషించాడు సిద్ధార్థ. ఆ రాత్రి మామూలుగా 8 గంటలకి వెళ్లి ఇంటికొచ్చిన సిద్ధార్థకి పైన సత్యవతి గదిలోంచి మాటలు వినిపిస్తుంటే టక్కున ఆగిపోయాడు. మీ ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నాడన్నా? ఏది ఆ అంతఃపురకాంత 4 రోజులైనా కనిపించదేం? సుందర్రావు ప్రశ్న. ఆవిడ గారికి కడుపులే, జ్వరం లేవడం లేదు. తగ్గిందా?
ఏది ఒకసారి నీ గదిలో పిలుచుకురా చూస్తాను నీ చెల్లెల్ని. సరేలే, ఆ మహానుభావుడు ఊరుకుంటాడా? పరాయివాడెవడన్నా ఆమె గారిని చూస్తేనే చాలు ఒంటిన తేళ్లు జెరులు పరిగినట్లుంటాయి ఆయన గారికి. అలాంటిది ఈ గదిలో నువ్వు చూడ్డానికి పిలిపించావని తెలిస్తే నిన్ను నన్ను తవ్వి పాతి పెడతాడు. అబ్బా, అంత అందమైందా? అందుకేగా మురిపాం. అయితే తప్పకుండా చూడాల్సిందే, ఎలాగైనా వీలు చూడు. ఏడ్చినట్టుంది, నీకు కూడా దాన్ని పిచ్చి పట్టుకుందేమిటి? విసుగ్గా అడిగింది సత్య. పిచ్చే ముందే సత్య, అందమైన వారిని చూడాలనుకోవడం తప్ప. సిద్ధార్థ చెయ్యి కోపంతో బిగుసుకుంది. ఒక్కొక్క మాట వింటున్న కొద్దీ భగభగ మండిపోసాగింది. ఇంకా నిలబడలేక కోపాన్ని అదుపులో ఉంచుకుని గదిలోకి వచ్చేశాడు. హరిప్రియ ఏదో పుస్తకం చదువుకుంటూ పడుకునుంది. ఆమె గది తలుపు గడియవేసి లేదు. హరి, తలుపు గడియవేసుకుని పడుకుంటూ ఉండు అన్నాడు మెల్లగా. నిద్రపోలేదు, మీరు రావాలి కదా అని తీసుంచాను. నేనొస్తే మెల్లగా తడతానులే, డ్రెస్సు మార్చుకుంటూ అన్నాడు. ఆ మాట ఎందుకన్నాడో అర్థం కాక అటే చూస్తుండిపోయింది హరిప్రియ. డాక్టర్ శ్రీధర్ రోజు ఇంజెక్షన్ ఇచ్చి వెడుతున్నాడు. హరిప్రియ కూడా మర్నాడు మామూలుగా మేడది వచ్చింది. అప్పటికి సత్య సుందర్రావులు లేవనేలేదు. ఆమె వెనకే సిద్ధార్థ లేచాడు. ఇద్దరూ ఒక్కసారే దంతదావనం కానిచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కాఫీ తాగి వెంటనే స్నానాలు కూడా చేసి వెళ్లిపోయారు, ఒకరి తర్వాత ఒకరు. ఆ రోజు బయటికి వెళ్లకుండా తన గదిలోనే పని చూసుకుంటున్నాడు సిద్ధార్థ. అతనితో పాటే కాగితాలు చూస్తూ లెక్కలు వేస్తూ మధ్య మధ్య సలహాలిస్తూ హరిప్రియ కూడా అక్కడే ఉంది. టైం 12 అయింది. పని పూర్తయిపోయింది హరిప్రియ సహాయంతో. దానికి ఎంతైనా పొంగిపోయి అందుకే అన్నారు, కరణేషు మంత్రి అనంటూ హరి బుగ్గ మీద చిటుకు వేశాడు సిద్ధార్థ. పదండి భోజనానికి అంది హరి నవ్వుతూ. మెల్లగా దిగుమరి అన్నాడు ప్రేమగా భుజం మీద చేయి వేసి. పర్వాలేదులేండి, ముందు మీరు నడవండి అంటూ అతని చేయి తీసేసింది హరి. ముందు సిద్ధార్థ, వెనక హరిప్రియ రావడం దూరం నుంచే గమనించాడు సుందర్రావు. కళ్ళజోడు తీసి పెట్టుకున్నాడు చటుక్కున హరిని చూడాలని. సుందర్రావు రావడం గాని అతని విషయాలు గాని ఎవరూ చెప్పలేదు హరిప్రియకి. డైనింగ్ టేబుల్ దగ్గరున్న నూతన వ్యక్తిని చూసి కాస్త త్రొట్టుపడింది. ముందు సుందర్రావు, అతని పక్కన సత్యవతి, ఆమె పక్కన సిద్ధార్థ, అతని పక్కన హరి, ఆమె పక్క దేవకి కూర్చున్నారు వరుసనే. హరిప్రియ తల వంచుకునే కూర్చుంది. కూరలవి అందరితో పాటు హరిప్రియకి వడ్డించిపోతే, ఒద్దుకిట్టు కొద్దిగా నిమ్మకాయ గాని ఉసిరికాయ గాని వెయ్యి అంది హరిప్రియ చెయ్యి అడ్డం పెట్టి. సుందర్రావు నోరు వెళ్లబెట్టి హరిప్రియనే చూడసాగాడు. అబ్బా, ఎంత అందంగా ఉంది! చక్కనమ్మ చిక్కిన అందమే అన్నట్లు జ్వరపడి లేచినా చాలా అందంగానే ఉంది. అన్నట్లు హరి, ఈయన మా బావ సుందర్రావు, మిలిటరీలో పెద్ద ఉద్యోగం చేసి ఎందుకో మానొచ్చేశాడు అంది సత్య. హరిప్రియ నమస్కరించి ఊరుకుంది. బావా, ఈవిడి గారు నా సవతి, పేరు హరిప్రియ. నాకు చెల్లెలు గనక నీకు మరదలే అంది సత్యవతి నవ్వుతూ. సుందర్రావు నవ్వి, అవును, అనుకోకుండా చాలా చక్కని మరదలను చూశాను అన్నాడు. సిద్ధార్థకి ఒళ్ళు మండిపోయింది, అయినా తమాయించుకున్నాడు. హరిప్రియ సుందర్రావుని మళ్లీ చూడకుండానే గబగబా 2 ముద్దలు కాస్త నిమ్మకాయ ఊరగాయతో తింది. అత్తయ్యగారు, నాకు చింతకాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి చేయించి పెట్టండి, పుణ్యం ఉంటుంది అంది నవ్వుతూ హరిప్రియ. అలాగే తల్లి, రాత్రికి చేయిస్తాను. మరీ 2 ముద్దలే తిని ఊరుకుంటున్నావు, ఆ నిమ్మకాయ వేసుకుని మరో 4 ముద్దలు తినరాదా? రాత్రికి భోజనం ఎలాగూ చేయడమే లేదు అంది దేవకి. హరిప్రియ నవ్వి ఊరుకుంది. మీ చెల్లెలికి వేవిళ్ళేమిటి? తెలియనట్లే అడిగాడు సుందర్రావు. మరే 4-5 అంది రాణి నవ్వుతూ సత్య. కంగ్రాచులేషన్స్ తమ్ముడు నవ్వుతూ సిద్ధార్థతో అన్నాడు సుందర్రావు. సిద్ధార్థ కూడా రాణి నవ్వాడు సభ్యత కోసం. నీ తిండైతే లే హరి, ఊరికే చెయ్యి ఎండబెట్టుకోకు అన్నాడు సిద్ధార్థ. ఆ మాట అన్నదే తడువు బతుకు జీవుడా అన్నట్టు లేచింది హరిప్రియ. తనామె చూడడం సిద్ధార్థకంత ఇష్టం లేదని గ్రహించాడు సుందర్రావు. మెల్లగా మామగారి గదిలోకొచ్చి భోంచేశారా మామయ్య గారు అంది హరిప్రియ. 5-6 రోజులకు పలకరించిన కోడలను చూసి, ఏమ్మా, ఒంట్లో తేలిగ్గా ఉందా అని అడిగారు ఆప్యాయంగా రాఘవేంద్ర ప్రసాద్. తేలిగ్గానే ఉంది అంది నవ్వుతూ హరిప్రియ. బాగా చిక్కుపోయావు, మందులవి వాడు తల్లి అన్నాడు కాస్త కంగారుగానే. కాసేపు ఆ కబురు ఈ కబురు చెప్పి పైకి వెళ్లిపోయింది హరిప్రియ. అప్పటికి భోజనం చేసి సిద్ధార్థ పైకొచ్చాడు. నిద్రపోక్ హరి అన్నాడు మంచం మీద పడుకోవడం చూసి. డాక్టర్ శ్రీధర్ హస్తవాసి ప్రభావమో మందుల మహత్యమో రాఘవేంద్ర ప్రసాద్ కాస్త మంచం మీద నుంచి తనే లేవగలుగుతున్నాడు. హరిప్రియ శ్రద్ధగా డాక్టర్ ఎక్కినట్లే చేయిస్తుంటే కొద్దిగా లేచి గదిలో అడుగు వేయడం సాగించసాగాడు కూడా. కాని అది ఎవరికీ చెప్పలేదు. హరిప్రియకి మాత్రం తెలుసు. మామగారి కోరిక మేరకు ఎవరికీ చెప్పలేదు ఆమె కూడా. సుందర్రావు వచ్చి 15 రోజులైంది. ఈ 15 రోజుల్లో హరిప్రియ అతన్ని సరిగ్గా గమనించలేదు. ఒంటరిగా వస్తుందేమో అన్నాల దగ్గర పలకరించాలి అనుకున్నాడు. కాని భర్తతో వచ్చి 2 ముద్దలు తిని అతనికంటే ముందే పైకి వెళ్ళిపోతుంది.
భర్త లేని టైంలో తలుపు గడియ వేసుకుని ఉంటుంది. తలుపు కొట్టి పిలిస్తే ఏమనుకుంటుందో, సత్య ఏం పెడార్థాలు తీస్తుందోనని జంకి వినకుండిపోయాడు సుందర్రావు. మామూలుగా పని చూసుకుని బయట నుంచి లోపల అడుగు పెడుతూ పక్కగా చేరి కిట్టు రాములు కుసకుసలాడుకోవడం వింటూ ఆగిపోయాడు సిద్ధార్థ. సత్యవతమ్మ గారు వారి బావగారు రాత్రులు ఒకే గదిలో పడుకుంటున్నారంటగా. మరే నేను చాలాసార్లు చూశాను. అయినా పెద్దవారి వ్యవహారాలు మనకెందుకులే, బయట అనమాక, వింటే మనని చావు కొడతారు కిట్టు భయంగా అన్నాడు. ఈ మాట భర్త గదిలోంచి వస్తున్న దేవకి కూడా వింది. సిద్ధార్థ శబ్దం చేయకుండా బయటకు వెళ్లిపోయి అప్పుడే వస్తున్నట్లు బూట్లు టకటకలాడించాడు. అతని రాక గమనించి చెరో పక్కకి తప్పుకున్నారు కిట్టు రాములు. దేవకి మెల్లగా ఈ సమాచారం భర్త చెవిని వేసింది. రాఘవేంద్ర ప్రసాద్ విని ఊరుకుంటే మరింత ఆశ్చర్యపోయింది దేవకి. మనకెందుకులే పోదు అన్నాడు చివరికి తేల్చివేస్తూ. అంతటితో ఆ గొడవ ఆగిపోయింది. మరో 2 రోజులకు ఉదయం సత్య సినిమాకు వెళదాం ఈరోజు. సిద్ధార్థం మాటకి సరే అన్నట్లు తలాడించింది సత్యవతి. హరి సినిమాకు వెళదాం, రెడీగా ఉండు పైకి రాగానే అన్నాడు సిద్ధార్థ. క్షమించండి నేను రాను, మీరు సత్య వెళ్ళిరండి. ఆ మాటకి తెల్లబోయాడు సిద్ధార్థ. అదేం హరి, చాలా రోజులైంది కదా చూసి. ఏమో రావాలని లేదు అంది ముభావంగా. అనవసరంగా హరిని ముందు అడగకుండా సత్యతో చెప్పినందుకు తనలో తానే విచారించాడు సిద్ధార్థ. మాటని తిరిగిపోలేక సత్యతో సినిమాకు బయలుదేరాడు తప్పదన్నట్లు. నువ్వు వెళ్ళలేదేమే అని అడిగింది ఆశ్చర్యంగా దేవకి. వెళ్లాలనిపించలేదు అత్తయ్య అంటూ తన గదిలోకి వెళ్లి తలుపు గడియ వేసుకుంది. సుందర్రావు తిరిగి తిరిగి ఇంటికొచ్చేసరికి 8:30 అయింది. హరిప్రియ తన గదిలో బొమ్మలు వేసుకోవడంలో నిమగ్నమైంది. సుందర్రావు వచ్చే వాళ్ళకి ఇంట్లో హరిప్రియ ఉంటుంది గదిలో. ఈ మాట గుర్తురాగానే కలవరం కలిగింది సిద్ధార్థకి. సత్య, నాకు సినిమా బోరుగా ఉంది, నేను వెళ్ళిపోతాను, నాతో వస్తావా, పిక్చర్ శాంతం చూస్తావా అని అడిగాడు కణతలు రుద్దుకుంటూ. డబ్బెట్టొచ్చి మధ్యలో పోవడం దీనికి, మీకు బాగుండకపోతే మీరు వెళ్ళండి, నేను చూసి రిక్షాలో బయలుదేరొస్తాను అంది సత్యవతి. సరే అన్నట్లు తల ఊపి బయటకొచ్చాడు సిద్ధార్థ. తిన్నగా ఇంటికొచ్చి పైకి వెళ్ళిపోయాడు. హరిప్రియ గది తలుపు వేసే ఉంది. హరి, భర్త పిలుపు విని తలుపు తీసి అప్పుడే సినిమా వదిలారా అని అడిగింది ఆశ్చర్యంగా. అంటూనే చేతి వాచి చూసుకుని, ఇంకా 9 కాలేదుగా. అవును, నాకు ఆ సినిమా బాగుండుకొచ్చేశాను, సత్య చూస్తూనే ఉంది. సిద్ధార్థ వెనకే పైకొచ్చిన సుందర్రావు, సినిమా వదలకుండానే వచ్చేసారే అని అడిగాడు. సత్య థియేటర్ దగ్గరే ఉంది, హరి రాలేదు అసలు, నాకు నచ్చుకొచ్చేశాను అన్నాడు హాలు పేరు చెబుతూనే సిద్ధార్థ. చిన్నమరదలు సినిమాకు వెళ్లేదన్నమాట ఆశ్చర్యంగా అడిగాడు సుందర్రావు. అనవసరంగా మంచి ఛాన్స్ పోగొట్టుకున్నాను, హరి సినిమాకి వెళ్లదని తెలిస్తే కాసేపు కబుర్లు చెప్పేవాణ్ణి కదా పైకొచ్చి అని బాధపడ్డాడు మనసులో. సుందర్రావుకి హరిప్రియ ఇంట్లో ఉందని తెలియలేదు పాపం, తెలిస్తే గదిలో చేరి కబుర్లు మొదలు పెట్టేవాడే అని గ్రహించాడు సిద్ధార్థ. పాపం సత్య ఒక్కరితి రావాలి అంటూనే మేడ మీదకి వెళ్లిపోయాడు సుందర్రావు. ఆ తర్వాత సుందర్రావే సత్యవతిని కూడా తీసుకునొచ్చాడు. మర్నాడంతా టిఫిను కాఫీలు సేవించడానికి డైనింగ్ టేబుల్ చుట్టూ చేరారు సిద్ధార్థతో సహా. ఇంకా రానిది హరిప్రియ మటుకే. ఈసారి ప్రియ మామూలుగా దంతదావనం కానించి పైకి వెళ్ళిపోతుంటే హరి సిద్ధార్థ పెట్టిన కేకకి ఉలిక్కిపడి మెల్లగా దగ్గరకొచ్చింది. ఇక్కడ మేము ఇంతమంది ఉంటే చూడనట్లే పైకి వెళ్ళిపోతావు, నీకంత నిర్లక్ష్యం తీక్షణంగా అడిగాడు సిద్ధార్థ. ఆ కంఠంలోని తీవ్రతకు హడలిపోయింది హరి. నా కొంట్లో ఎందుకు అంత బాగాలేదు, కాఫీ తాగనని కిట్టుకు చెప్పి ఆ మాట అక్కడ చెప్పమని కూడా అతనికి చెప్పి పడుకుందామని వెళుతున్నాను, కాస్త భయంగానే చెప్పింది హరిప్రియ. చిత్తంబాబు గారు ఇందాక 2 సార్లు వాంతి చేసుకున్నారు, కాఫీ తాగాలని లేదు, నాకు కళ్ళు తిరుగుతున్నాయని చెప్పారండి చిలకలా పలికాడు కిట్టు. ఆ మాటకి కాస్త మనసులో బాధపడినా పైకి, హరి ఈ రోజు నుంచి ఉదయం కాఫీలు టిఫిన్స్ 2 పూట్ల వంట అన్ని నువ్వే చెయ్యాలి, ఈ క్షణం నుంచే కిట్టుని మానిపించేస్తున్నాను. గంభీరంగా ధ్వనించిన అతని కంఠంలో స్ఫురించిన ఉత్తర్వుకు అలాగే అన్నట్లు తల ఊపింది హరిప్రియ. వింటున్న వారంతా తెల్లబోయారు. ముఖ్యంగా కిట్టు ఏడవడానికి సిద్ధంగా కనిపించాడు. అదేంటి బాబుగారు, నేను ఎన్ని సంవత్సరాల నుంచో ఇంటిని నమ్ముకున్నాను, ఈనాడు ఇంత హఠాత్తుగా మీరు పనిలోంచి తీసేస్తే నా గతేం కావాలి అని అడిగాడు రుద్ధకంఠంతో. ఆ మాట వింటూనే 200 రూపాయల నోట్లు జేబులోంచి తీసి, మరో చోట పని చూసుకోకిట్టు, అందాక ఈ 200తో గడుక్కో అన్నాడు తన మాటకి తిరుగులేదన్నట్లు. నా వల్ల అపరాధం ఏం జరిగింది బాబు, కోపం ఆపుకుంటూ అడిగాడు కిట్టు. నీ వల్ల అపరాధాలేం జరుగుతాయి కిట్టు, అలాంటివేవి మనసులో పెట్టుకోకు, ఆడవాళ్లేని ఇల్లు కాదుగా మాది, ఈ ఇంట్లో నేనేం చెప్తే అదే చెయ్యాలి, వంట పనంతా ఈ క్షణం నుంచి హరిప్రియదే. ఎప్పట్లాగే అంతా 7:30 అయ్యేసరికి టిఫిన్లకి, 12 అయ్యేసరికి భోజనాలకి, రోజు ఏ టైంకి ఎలా వస్తున్నారో అంతా అలాగే వచ్చి తిని వెళ్ళండి, గదుల్లోకి తెప్పించుకోనక్కర్లేదు ఎవరు. తర్వాత ఇంకో విషయం, రామి ఈ రోజు నుంచి ఈ గదుల్లోకి ఓడవడానికి రానక్కర్లేదు,
అంట్లవి బయట మామూలుగా చేసే పనులు చేసి వెళ్ళిపోవచ్చు. జీతం తగ్గించను. సత్యవతి గది, ఆమె బావగది సత్య శుభ్రం చేసుకుంటుంది. నా గది, నాన్న అమ్మల గదులు, నీ గది హరి నువ్వే ఊడ్చి శుభ్రం చెయ్యాలి. ఇందులో ఏది లోపం జరిగినా ఎవరిని, ముఖ్యంగా హరి, నిన్ను అసలూరుకోను. చేస్తాను, దేనికి లోడ్ చేయను అంది హరి బెత్తరపోతూ. కొడుకు మాటలు వింటూ మాన్పరడిపోయింది దేవకి. వీడికి పిచ్చెక్కలేదు కదా అని కూడా అనుకుంది. ఇదేం పనిరా, దానికి ఇప్పుడు 6వ నెల, అసలే సరిగ్గా ఒళ్ళు బాగుండు కేడుస్తోంది. ఈ చాకరీ అంతా అంటకట్టడం ఏం బాగుంది? పర్వాలేదులేండి అత్తయ్య గారు, లోకంలో కడుపుతో ఉన్న ఆడవాళ్ళందరూ పనులు మాని కూర్చుంటున్నారా, చేస్తానులేండి అంది సర్ది చెప్తూ హరి. ఏమో తల్లి, నాకేమీ అంతుచిక్కడం లేదు అంటూ భర్త గదిలోకి వెళ్లిపోయింది దేవకి. కాఫీ తాగిన వెంటనే తూచా తప్పకుండా భర్తకు వినిపించింది దేవకి. ఆ మాటలు వింటూ చాలా బాధపడ్డాడు రాఘవేంద్ర ప్రసాద్. కొడుకు రాగానే, పోని ఆ అంట్లు కూడా దాంచేత తోమించు నాయనా అన్నాడు కోపం బాధ ముంచుకురాగా. అవసరం వస్తే అది చేస్తుంది, తెగేసినట్లు చెప్పాడు సిద్ధార్థ. చేస్తుందిలే, ఎందుకు చేయదు? మీ అమ్మ కాపురానికి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు గిద్దెడు బియ్యం వండి ఎరగదు. నేను ఏ పని దాని చేత చేయించలేదు. కాస్త కష్టంగానే అన్నాడు రాఘవేంద్ర ప్రసాద్. నేను అమ్మని చేయమనలేదే, నా భార్యని చేయమన్నాను. అదే పాపం, లేవలేని మనిషి, దాన్ని చంపకు. మరేం పర్వాలేదు, మీ తరం వేరు మా తరం వేరు. ఉన్న నలుగురు మనుషులకి వంట మనుషులు ఎందుకు అసలు? అందుకే హరిని చేయమన్నాను. మన వంశం ఏమిటి? రాజవంశం. ఏనాడు ఇంటి కోడళ్ళు చీపులు పట్టి ఎరగరు దుగ్ధగా అన్నాడు రాఘవేంద్ర ప్రసాద్. అవన్నీ వెనక జమీలున్నప్పుడు ఆ దర్జాలు ఆ వ్యవహారాలు అన్నీ సాగాయి. ఇప్పుడు గవర్నమెంట్ అన్ని రద్దు చేసింది, అది మీకు తెలుసు. అలాంటప్పుడు లేని భేషజాలెందుకు? పేర్లు హోదాలు రద్దు చేసినా మన ఆచారాలు సాంప్రదాయాలు పరువు ప్రతిష్టలు ఎక్కడికి పోయాయి? మనమేమి హీనస్థితిలో లేవు కదూ, లక్షలున్నాయి మన దగ్గర. ఉండనియండి, ఉన్నంత మాత్రాన దోబరా చెయ్యాలని లేదు అని సమాధానం చెప్పి వెళ్లిపోయాడు సిద్ధార్థ. రాఘవేంద్ర ప్రసాద్ బాధగా నిట్టూర్చాడు. పిల్లలు లేనన్నాళ్ళు పిల్లలో పిల్లలో అని ఏడ్చి తీరా పిల్లలు పుట్టబోయే సమయానికి 6 నెలల మనిషి చేత చేకరి చేస్తున్నాడేం మీ ఆయన? లోపల సుందరం కంఠం వినిపించింది సిద్ధార్థకి. మరే, ఇద్దరికి ఏదో చెడిందేమో, లేకపోతే పూచిక పొల్ల కదిలిస్తే అలసిపోతుంది అన్నట్లు చూసిన ముద్దుల పెళ్ళాని ఇంటెడు పని చేయమండం విడ్డూరం కదూ. దీర్ఘం తీసింది సత్య. విడ్డూరమే. సిద్ధార్థకి కాస్త తిక్క కూడా ఉన్నట్లుంది. కనపడ్డంలే, అయినా పోనిద్దు. హాయిగా వేళకి వెళ్లి తినొస్తే మనకి సరిపోతుంది, లేని గొడవ మనకెందుకు అంది సత్య లేస్తూ. అంతేలే అని ఊరుకున్నాడు సుందరం. ఇవన్నీ శ్రద్ధగా ఆలకించాడు సిద్ధార్థ. ఇంకా ఆ పూటే వంటింట్లోకి జ్వరబడింది హరిప్రియ. సిద్ధార్థ మధ్యాహ్నం భోజనానికి వచ్చాక అంతా అతనితో పాటే భోజనాలకి హాజరయ్యారు. అంత క్రితమే మామగారికి పెట్టొచ్చింది హరిప్రియ. హరి, నువ్వు కూడా భోజనానికి కూర్చో అన్నాడు సిద్ధార్థ. వడ్డించాలి కదా, మీరంతా తిన్నాక తింటాను. పర్వాలేదు, మనమేగా, అన్నీ ఇక్కడ సర్దితే కావలసినవి ఎవరికి వారే వేసుకుంటారు. భర్త మాటకి ఎదురు చెప్పలేక కాస్త అన్నం చింతకాయ పచ్చడితో కలుపుకొని గబగబా తిని లేచింది హరి. నువ్వింక కూరలవి తినేదెప్పటికీ చివరికి కావాలని ఇలా సరిపెట్టుకున్నట్టు తోస్తోంది నాకు. అదేం లేదు, తినాలనిపిస్తే అన్నీ తింటాను అంది నవ్వి హరి. ఏమో, మేమంతా కూర్చున్నాం, తినక మునిపేను చేయి కడిగేస్తున్నావు విసుగ్గా అన్నాడు సిద్ధార్థ. వంటలు సర్దుకుని పైకొచ్చింది హరిప్రియ. హరి, మందులు వాడుతున్నట్లు లేదు, అన్నీ అలాగే నిండుగానే ఉన్నాయి సీసాలు కోపంగా అడిగాడు సిద్ధార్థ. హరిప్రియ మాట్లాడలేదు. తనే మందు గ్లాసులో పోసిచ్చాడు సిద్ధార్థ. తాగు హరి, అప్పుడే 6 నెలలు సగం పడ్డాయి, కనీసం ఇప్పుడైనా శ్రద్ధగా వాడు. ఆ కంఠంలోని మారద్వానికి మాధుర్యానికి పులకించిన హరి వెంటనే తాగేసింది మందు. నెల ఉండి సుందర్రావు వెళ్లిపోయాడు. ఇలాగే రోజులు గడిచిపోతున్నాయి. హరిప్రియకి సినిమా చూడాలనిపించింది. ఆ రోజు భర్తకి చెప్పగానే ఒప్పుకున్నాడు. సత్య నేను రాను అంది. కారణం తెలుసు గనుక రమ్మని అడగలేదు సిద్ధార్థ. భర్తతో ఒంటరిగా సినిమాకు వెళ్లడం ఎంతో హాయినిచ్చింది హరిప్రియకి. హాల్లో ఇంకా పిక్చర్ బిగినవక బయట కుర్చీలో కూర్చున్నారు హరి సిద్ధార్థలు. పైకొచ్చిన అన్నని వదిని చూసి ఉప్పొంగిపోయింది హరిప్రియ. అన్నయ్య అన్న పిలుపు విని వెనుతిరిగి చూశాడు నిరంజన్. చెల్లెల్ని చూసి వికసిత వదనంతో కులసాగా ఉన్నావమ్మా అంటూ పలకరించాడు ఆప్యాయంగా. బాగానే ఉన్నానన్నయ్య, ఇదిగో వీరే మీ బావగారు అంటూ భర్తని చూపించింది. అంతకు మునుపు చూడలేదు గనక సిద్ధార్థకు కూడా పరిచయం చేసింది అన్నగారిని వదిన గారిని. నిరంజన్ షేక్ హ్యాండ్ ఇచ్చాడు సిద్ధార్థకి. ఎన్నో మాసం మరదలా అని నవ్వింది వదిన వాసవి. 9 నిన్ననే వచ్చింది మెల్లగా జవాబిచ్చింది హరి. ఇంతలో పిక్చర్ బిగినవడం గమనించి వెళ్లిపోయారు లోపలికి. ఇంటర్వెల్లో కేకులు సమోసాలు డ్రింక్స్ అన్నీ తనే తెప్పించాడు నిరంజన్. పిక్చర్ వదలగానే ఒకసారి మా ఇంటికి రాన్నయ్యా అంది హరిప్రియ. సిద్ధార్థ కూడా రమ్మని తను ఉండే ప్లేస్ చెప్పి ఆహ్వానించాడు.
ఇద్దరు ఇంటికి వచ్చేశారు. అత్తగారికి మామగారికి తన అన్న వదినలు కనిపించినట్లు సంబరంగా చెప్పుకుంది హరి. మరో 4 రోజులకి కారులో నిరంజన్ ఒక్కడు వచ్చాడు. చెల్లెలకి ఇష్టమైన పళ్ళు పూలు తినుబండారాలు అన్నీ తీసుకుని. సిద్ధార్థ ఇంట్లోనే ఉండడంతో ఎంతో సంతోషించాడు బావగారు రాకకు. కాఫీలు టిఫిన్లు అయ్యాక భోజనానికి ఉండమని బలవంతం చేశాడు. మామగారి గదిలోకి తీసుకువెళ్లి చూపించింది అన్నని హరిప్రియ. చెల్లెల్ని బావని బట్టలు కొనుక్కోమని 1000 రూపాయలు సిద్ధార్థ చేతిలో పెట్టి సెలవు తీసుకున్నాడు నిరంజన్. అన్నగారు వెళ్లిపోయాక దుఃఖం వచ్చింది హరిప్రియకి. భోజనం పెడుతూ కళ్ళు తుడుచుకుంటున్న హరిప్రియని చూసి, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అడిగాడు రాఘవేంద్ర ప్రసాద్. ఏం లేదండి అంది ముభావంగా. కాని మరీ బలవంతం పెట్టి అడగడంతో, మా అన్నయ్య వస్తే నన్ను పురిటికి తీసుకువెళ్తాడేమో అని ఆశపడ్డాను అంది బాధగా. ఆ మాట విన్న సిద్ధార్థ, అతగాడు తీసుకువెళ్తానన్నా ఇక్కడ పంపడానికి ఎవరు సిద్ధంగా లేరులే అన్నాడు తీక్షణంగా. ఆ మాటకి చిన్నపుచ్చుకుంది హరి. నెలలు నిండిన హరి వంగి గదులన్నీ ఊడుస్తుంటే గిలగిల్లాడుతోంది రాఘవేంద్ర ప్రసాద్కి. కొడుకు వైఖరి బొత్తిగా అర్థం కాలేదు. అక్కడికి కొడుకుని చూసి, పాపం వంగి లేచి పైకెక్కి దిగి, ఆ పిల్లని నెలలు నిండాక ఎందుకురా ఏడిపిస్తావు అని అడిగాడు బాధగానే ఊరుకోలేక. దానికేం జవాబు ఇవ్వలేదు సిద్ధార్థ. ఎంత పని మామయ్య గారు, 10 నిమిషాలేగా అంది నవ్వుతూ. కోడలి అమాయకత్వానికి నిట్టూర్చి ఊరుకున్నాడు. ఆనాడు ఉదయం లేవలేదు హరి. మూలుగుతున్న హరిని చూసి టపిమని లేచి కూర్చున్నాడు సిద్ధార్థ. ఏం హరి, ఒంట్లో బాగలేదా అడిగాడు ఆదురుదాగా. లేదు, ఆసుపత్రికి వెళదాం అంది బాధని ఆపుకుంటూ. క్షణాల మీద వార్త తల్లికి అందించి షర్టు వేసుకుని కారులో హరిప్రియని తీసుకుని నర్సింగ్ హోం చేరుకున్నాడు. డాక్టర్ శాంతి పైనుంచి దిగొచ్చింది. హరిప్రియని లోపలికి తీసుకువెళ్లిపోయారు. భయంతో వణుకొస్తోంది. సిద్ధార్థకి ఆందోళన, భయం, ఆవేదన. భగవాన్, హరిప్రియ సుఖంగా ప్రసవించి కులాసాగా ఉండేలా చూడు అని అదిరే గుండెతో నమస్కరించాడు. హరిప్రియని లోపలికి తీసుకువెళ్లి గంటైనా జాడా జవాబు లేకపోతే అతనికి ముచ్చెమటలు పోసుకొచ్చాయి. నర్సు అటు వస్తుంటే, ఎలా ఉంది మావిడ అని అడిగాడు భయంగా. ఇంకా గంట పడుతుంది, మీరులోగా కాఫీ ఫ్లాస్కు నిండా తెచ్చుంచండి అంది. ఇంకా గంట? ఆపరేషన్ గాని చెయ్యాల్సి రాదు కదా. అవసరం లేదని అన్నారు డాక్టర్ గారు అంటూ వెళ్లిపోయింది నర్సు. సిద్ధార్థ తడబడే అడుగులతో బయటికి నడవబోయేలోగా దేవకి ఎదురైంది. వేడిపాలు తీసుకుని ఫ్లాస్కు కొడుకు అందించింది. ఎరా, ప్రసవమైందా హరి? ఎంతో ఆతృతగా అడిగింది. లేదు, ఇంకా గంట పట్టొచ్చంది డాక్టరు. ఆ మాట నర్సు ఇప్పుడే చెప్పి వెళ్ళింది. ఇంకా గంటే అంది నీళ్లు కారిపోతూ దేవతి. వంటకి కిట్టును రమ్మని కబురు చేయమంటావా? మరి వంట అది రేపు బాలింత్రాలు హరి మాత్రం ఎలా చేస్తుంది? సాలోచనగా అడిగింది దేవకి. అలాగే, వాడికి కబురు పంపి 2 నెలలకు మాత్రం మాట్లాడు, ఈ రోజు నుంచి లెక్కవేసి. దేవకి లోలోన ఆశ్చర్యపోతూనే తల పంకించి ఊరుకుంది. నువ్వు వెళ్ళి అక్కడ వంట ప్రయత్నాల విషయం చూడు, నేను ప్రసవం కాగానే వచ్చి చెబుతాను. ఇక్కడ అందరూ ఉండి ఏం చేయాలి? కొడుకు మాట విని దేవకి వెళ్లిపోయింది ఇంటికి. ఆమెకి మనసంతా అసంతృప్తిగానే ఉంది. పొద్దున్ననగా ఆసుపత్రిలో చేరిన హరిప్రియ ఇంకా కనలేదంటే అటు రాఘవేంద్రరావుకి ఇటు దేవకికి ఆందోళనతోనే సరిపోయింది. స్థిమితంగా ఉండలేకపోతున్నారు. కిట్టుకు కబురు చేసి రాగానే కొడుకు మాట చెప్పింది. సరిగ్గా 10 నిమిషాల తక్కువ 10 గంటలకి ప్రసవించింది హరిప్రియ. కంగ్రాచులేషన్స్, మగపిల్లాడు. డాక్టర్ శాంతి మాటకి ఆపాదమస్తకం పులకించిపోయాడు సిద్ధార్థ. థ్యాంక్స్, తల్లి బిడ్డ క్షేమమేనా? ఆతృతిగా అడిగాడు. ఆ, కులాసాగానే ఉన్నారు. ఇంకో అరగంట ఆగితే చూడొచ్చు అంటూ లోపలికి వెళ్ళిపోయింది. సిద్ధార్థ హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది. తనకి కొడుకు పుట్టాడు. ఆ మాట తలుచుకోగానే ఒళ్లంతా గగురు పొడిచింది. నర్సు లోపలికొచ్చి చూడమని చెప్పాక ఒక అంగలో గదిలోకి చేరుకున్నాడు. హరిప్రియ భర్త ఆగమనం కోసం ఎదురు చూస్తోంది. హరి, ఒంట్లో కులాసాగా ఉందా అని అడిగాడు ప్రేమగా. ఆ అని జవాబిచ్చి, మీ అబ్బాయి అడుగో అంటూ ఉయ్యాలకేసి చూపించింది. బాబుని ఉయ్యాల్లో చూడగానే మరింత ఆనందం కలిగింది సిద్ధార్థకి. గులాబీ రంగు చేతుల్ని మూసుకుని ముద్దులు మూటగట్టినట్లున్నాడు బాబు. మెల్లగా వంగి బుగ్గల మీద ముద్దు పెట్టుకున్నాడు. హరి, పాలు తాగు అంటూ తనే గ్లాసులో పోసిచ్చాడు. ఆమె పాలు తాగాక, హరి, అమ్మ నాన్న అంతా కంగారు పడుతున్నారు, ఇంటికి వెళ్ళి చెప్పొస్తాను అన్నాడు నవ్వుతూ. అలాగే, మా అన్నయ్య కూడా ఫోన్ చేయండి. మీరు భోంచేసి ఏకంగా రండి, మళ్ళీ మధ్యలో ఎందుకు అంది హరి. మరి నువ్వేం తింటావు? ఏమో, డాక్టర్ గారిని అడగాలి. నేను ఆమెను అడిగి చెబుతాను, బాబు జాగ్రత్త అంటూ డాక్టర్ గారి రూమ్ కేసి నడిచాడు సిద్ధార్థ. ఆమెతో అన్ని విషయాలు మాట్లాడి కారులో ఇంటికి వెళ్ళాడు. గుమ్మంలోనే ఎదురైంది దేవకి. ఎరా, ప్రసవించిందా? ఆ, మగపిల్లాడు. అంతే. ఆ మాట వింటూనే పరిగెత్తినట్లే భర్త గదిలోకి వెళ్లి, మనవడు పుట్టాడండి అంటూ సంబరంగా చెప్పింది. పడుకున్న వాడల్లా లేచి కూర్చున్నాడు రాఘవేంద్ర ప్రసాద్. సిద్ధార్థ్ గదిలోకి రాగానే,
పిల్లాడు తల్లి క్షేమంగా ఉన్నారా అని అడిగాడు. ఆయన ముఖంలోని సంతోషం చెప్పనలవి కాంది. ఆ కులాసాగానే ఉన్నారు అంటూ పైకెళ్లి డ్రెస్ మార్చుకుని స్నానానికి వెళ్లిపోయాడు. వెంటనే దేవకి వంటగదిలోకి పరిగెత్తి, కిట్టు తీపి వస్తువు ఏదైనా చెయ్యాలి, బాబు పుట్టాడు మన ఇంట్లో అంటూ పరువులు తొక్కుతూ చెప్పింది. నిరంజన్కి ఫోన్ చేశాడు. ఇంకా స్నేహితులు బంధువులందరికీ కబుర్లు వెళ్ళాయి. దూరాన ఉన్న వారందరికీ రాఘవేంద్ర ప్రసాద్ ఉత్తరాలు రాయించాడు. 11వ నాడు నామకరణోత్సవం జరిపి బాబుకి ఫణిప్రసాద్ అని పేరు పెట్టారు. ఆ రోజు ఇంట్లో పనివారికి బట్టలు, తను పెట్టిన ఫ్యాక్టరీ పనివారికి బట్టలు, అన్నదానం అన్ని జమీందారీ స్థాయిలోనే జరిగాయి. నిరంజన్ భార్య వచ్చారు. మేనల్ని చూసి బాగా ఆనందించాడు నిరంజన్. తన నమ్మకానికి విరుద్ధంగా హరిప్రియ పిల్లాన్ని కనేసరికి కత్తివేటుకు నెత్తురు చుక్క లేకుండా పోయింది సత్యవతి. విధిలేక ఆనాటి కార్యక్రమాల్లో పాల్గొంది గాని ఆమెకు అసలు బొత్తిగా ఇష్టం లేదు. బాబుకి 3వ నెల వచ్చి రాకుండానే కిట్టు మానేయడము, హరిప్రియ వంటింటి డ్యూటీ తీసుకోవడము జరిగిపోయాయి. నీకింత మూర్ఖత్వం ఏమిట్రా, వంటవాడు ఉంటే ఏం, కొన్నాళ్లు దాన్ని విశ్రాంతిగా ఉన్ని అన్న తల్లిదండ్రుల మాటల్ని అసలు లెక్క చేయలేదు సిద్ధార్థ. కాని కిట్టు వల్ల గదుల్లోకి రామిని రానివ్వడం వల్ల కుటుంబ రహస్యాలు బయటకొస్తుంటాయన్న అతని అభిప్రాయమే దీనికి కారణమని ఎవరూ ఊహించలేదు. బాబు పని, ఇంట్లో పని, మామగారి సేవ వీటితోనే సరిపోతుంది హరిప్రియకి. మొదట్లో బాధపడిన అత్తామామలు కూడా ఇప్పుడు అలవాటు పడిపోయారు. ఫ్యాక్టరీ పెట్టేశారు, మా బావకి ఏదన్నా మంచి ఉద్యోగం ఇవ్వండి, లేదా పార్ట్నర్గా వేసుకోండి అంది సత్యవతి ఒకనాడు భర్తతో. పార్ట్నర్కి ఉద్యోగానికి మిలిటరీ నుంచి వచ్చిన మీ బావ ఏం చేయగలడు? నొసలు చిట్లించి అడిగాడు సిద్ధార్థ. ఎందుకు చేయలేడు? ఏం చేయాలో ఎలా చేయాలో చెబితే అందరికంటే బాగా చేస్తాడు అంది సత్యవతి. తర్వాత చూద్దాంలే అని తప్పుకున్నాడు సిద్ధార్థ. అతనికి సుందర్రావుని తన ఫ్యాక్టరీలో ప్రవేశపెట్టడం బొత్తిగా ఇష్టం లేదు. మరో 2 సార్లు హెచ్చరించింది సత్యవతి. సిద్ధార్థ మాట్లాడలేదు. దానికి కారణం హరిప్రియనని గట్టిగా నమ్మింది సత్యవతి. నేనేం చేశాను? ఆశ్చర్యంగా అడిగింది హరి. చేసేవన్నీ చేస్తూనే ఉంటావు, మళ్ళీ నేనేం చేశాను అని అడుగుతున్నావు. నీకు నేనంటేను నా వాళ్ళంటేను బొత్తిగా గిట్టదు. అదేంటక్క అలా అంటావు? నిన్ను ఏనాడన్నా పన్నెత్తి మాట అన్నానా అని అడిగింది హరిప్రియ కాస్త కష్టంగానే. ఇలాంటి వాళ్ళు నాలా పైకన్ను తేనె పూసిన కత్తిలా ఉంటారు, తడిగుడ్డలతో గొంతులకు వస్తారు. ఆ మాటకి కోపం, బాధ రెండూ ముంచుకొచ్చాయి హరిప్రియకి. అన్నం తింటూ భర్త ఆ టేబుల్ దగ్గరే ఉన్నాడు. ఏమన్నా దానికి బదులివ్వకపోతాడా అని ఎదురు చూసింది. సిద్ధార్థి ఏమీ మాట్లాడలేదు. ఆ పూట హరిప్రియ భోంచేయకుండానే గదిలోకి వెళ్ళిపోయింది. అది కూడా గమనించాడు సిద్ధార్థ. భోంచేసిరా గంభీరంగా అన్న భర్త మాట విన్నట్టే ఊరుకుంది హరిప్రియ. పిల్లాడికి పాలిస్తున్నావు, నీరసించిపోతావు, వెళ్ళి తిండ్రా మళ్ళీ అన్నాడు సిద్ధార్థ. నాకు ఆకలి లేదు. ఆ మాటకు కోపం వచ్చింది సిద్ధార్థకి. నీకు సహనం, ఓర్పు రెండూ లేవు, ప్రతిదానికి పంతమే విసుగ్గా అన్నాడు. ఆ మాటకు ఉక్రోషం వచ్చింది హరిప్రియకి. అంతేలండి, తప్పు నాదిగానే భావిస్తారు మీరెప్పుడు. నిజమే, ఇప్పుడు తప్పంతా నీదే, మళ్ళీ అంటాను ఆ మాట. కళ్ళమ్మడి నీళ్లు తిరిగాయి హరిప్రియకి. అనండి, అసలు నేను బ్రతుకుండడమే మహానేరం మీ దృష్టిలో. ఆ మాటలు వింటుంటే ఒళ్ళు మండిన సిద్ధార్థ చాచి బలంగా ఒక చెంపదెబ్బ వేశాడు. ఎప్పుడూ అంత దెబ్బ తిని ఎరుగని హరిప్రియకి కళ్ళు బయలు కమ్మినట్లయింది. వెంటనే పిల్లాన్ని తీసుకుని కిందకు వెళ్ళిపోయింది. ఎందుకంత దెబ్బ కొట్టానా అని పశ్చాత్తాపడ్డాడు సిద్ధార్థ. అసలు హరిప్రియ అన్నం మానినందుకే కలిగిన బాధ ఆమె కళ్ళంబడి కన్నీళ్లతో నేను బ్రతికుండడమే మహానేరం మీ దృష్టిలో అని అండం అతని హృదయాన్ని కలిచివేసింది. అందుకే ఆ బాధ భరించలేక చాలా గట్టిగానే కొట్టాడు. కాసేపటికి నిద్రపోతున్న బాబునెత్తుకుని పైకొచ్చింది హరి. ఆమె చెంప మీద తన 5 వేళ్లు చూసుకుని బాధపడ్డాడు. బాబుని ఉయ్యాల్లో వేసి మౌనంగా పక్కకు తిరిగి పడుకుంది. రాత్రి వేళ నిద్రలో ఆమె చెయ్యి అతని మీద పడింది. కలత నిద్రపోతున్న సిద్ధార్థ చటుక్కున ఆమె కపోలాలు చుంబించాడు. అతను దగ్గరకు లాక్కునేసరికి అన్ని కోపాలు మరిచిపోయి గువ్వపెట్లా అతని కౌగిలిలో కరిగిపోయింది. ఆ మర్నాటి నుంచి అందరితోటి మాటలు తగ్గించేసింది హరిప్రియ. సత్యవతి పలకరిస్తేనే మాట్లాడడం, లేకపోతే మౌనంగా ఊరుకోవడం సాగించింది. మళ్ళీ ఇంకోసారి అడిగింది సత్యవతి సుందర్రావుకు ఉద్యోగం ఇవ్వమని. చూద్దాంలే, కొత్తగా పెట్టుకున్న దాంట్లో పెద్ద ఉద్యోగాల పేరుతో పెద్ద జీతాలు ఇవ్వడం ఎలా కుదురుతుంది అన్నాడు సిద్ధార్థ. అకౌంట్స్ అని హరిప్రియ చూస్తుంది. అది అతనికి వేరే వ్యక్తి అవసరం లేకుండా చక్కగా జరిగిపోతుంది. మరొకరెవరైనా హరిప్రియలా చేయలేరని కూడా అతనికి తెలుసు. అందుకే అసిస్టెంట్ మేనేజర్ కింద ఆమె పేరుతో నెలకి తను మరొకరికి ఇవ్వదలుచుకున్న జీతం ఆమె పేరునే డిపాజిట్ చేసాగాడు. అసలు ఫ్యాక్టరీ లాభ నష్టాలని హరిప్రియకి తెలిసినంత బాగా సిద్ధార్థకే తెలీదు. హరి, సత్య సుందరానికి ఉద్యోగం ఇవ్వమని గొడవ చేస్తోంది. నీ అభిప్రాయం ఏమిటి? నా అభిప్రాయమా? ఎందుకులేండి, చెప్పాక మీకు కోపం వస్తుంది మెల్లగా అంది హరి.
పర్వాలేదులే చెప్పు అన్నాడు నవ్వుతూ. డబ్బుకి అకౌంట్స్ కి సంబంధించిన ఏ ఉద్యోగం ఇవ్వద్దు, కావాలంటే పనివారి మీద సూపర్వైజర్ కింద వేసుకోండి అంతే. ఆ మాట అతనికి తట్టనందుకు నవ్వుకుని సతీమణి తెలివికి మనసులోనే ఆనందించాడు సిద్ధార్థ. అలాగేలండి హరిప్రియ గారు అన్నాడు సున్నితంగా ఆమె ముఖాన్ని ముద్దు పెట్టుకుంటూ. ఆ మర్నాడు మళ్లీ డైనింగ్ టేబుల్ దగ్గర గొడవ లేచింది. టిఫిన్ ఉప్మా చేసింది హరి. నిమ్మకాయ ముక్కలు కోసి భర్త దగ్గర ఒకటి, అత్తగారి దగ్గర ఒకటి పెట్టింది. ఇంతలో బాబు ఏడు వినిపించి కంగారుగా పైకి పరిగెత్తింది. అందరికీ ఇచ్చి తన ప్లేట్ దగ్గర నిమ్మచెక్క లేకపోవడంతో తారామండలానికి లేచింది సత్య. బాబుని సరిగ్గా పడుకోబెట్టి హరి కిందకి దిగి రావడం గయ్యమంటూ లేచింది సత్యవతి. బాబు ఏడుస్తుంటే పడిపోయాడేమోనని కంగారుగా పరిగెత్తాను, కావాలని మానేనా, ఇదిగో నీ చెక్క కోసే ఉంచాను అంటూ తెచ్చింది. ఏం, అది కాస్త ఇక్కడ పెట్టి వెళ్లిలోగానే సొమసిల్లిపోయాడా నీ కొడుకు? నా ఉప్మా చల్లారైపోయింది, వెదవేడుపు వాడును, అస్తమాను ఏడుస్తూనే ఉంటాడు. ఆ మాటకి ఊరుకోలేకపోయింది ఈసారి. నన్నంటే అనండి, అంతేగాని నోరులేని పసివాణ్ణంటారు దేనికి? అంటే నిన్నేదో రాచి రంపాను పెడుతున్నానని మొగుడుతో చెప్పడమేగా ఇది? ఉగ్రురాలే అడిగింది సత్య. నేనలా ఏం చెప్పలేదు, అన్నీ నువ్వే ఊహించుకుంటున్నావు. అసలు నాతో మాట్లాడడానికే నువ్వు ముఖం ముఠముట్లాడించుకుంటావు. నువ్వు సరిగ్గా నాతో మాట్లాడి 10 రోజులైంది, ఇంకా నిన్ను నేను అనదే ఉంది. సత్యం మండిపోతూ అంది. హరి జవాబు ఇవ్వలేదు. చూసారా మీ చిన్నరాణి గారి వరస, ఏదన్నా సరే రవస్ చేయకుండా వదలదు. మీరేమో వింటూ ఊరుకుంటారు, దాని ఇష్టం వచ్చినట్లు అది నన్ను అంటోంది. రేపు అత్తమామలు కూడా తొలపరించేస్తుంది. నాకేం పిచ్చెక్కలేదు అందరినీ తొలపరించడానికి, ముఖం మార్చుకున్నది హరి. సిద్ధార్థ టిఫిన్ చేస్తూనే పిడిమని హరిప్రియ చెంప మీద కొట్టాడు. ఊహించని ఈ చర్య అందర్నీ స్తంభింపజేసింది. అత్తగారి ఎదుట తనని తేలిక చేస్తూ భర్త కొట్టడం పెద్ద అవమానంగా భావించింది హరి. కారే కన్నిటిని కొంగుతో తుడుచుకుని మెల్లగా వంటగదిలోకి వెళ్లిపోయింది. దేవకి కొడుకు చేసింది రాఘవేంద్ర ప్రసాద్కి చెప్పింది. విని నిట్టూర్చాడాయన. సిద్ధార్థ ఫ్యాక్టరీకి వెళ్లిపోయాడు. దారి పొడుగునా బాధపడుతూనే ఉన్నాడు. అకారణంగా హరిప్రియని కొట్టానని. వంట చేసి పైకి వెళ్లి తలుపు వేసుకుని పిల్లాన్ని దగ్గరగా లాక్కుని అందాక ఆపుకుంటూ వచ్చిన కన్నీరు ఉబికిరాగా వెక్కి ఏడవసాగింది హరిప్రియ. చి, తను అనవసరంగా తొందరపడింది. సిద్ధార్థని చేసుకోకుండా ఉంటే బాగుండిపోయేది. అటు తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా చేసుకోవడం వల్ల పుట్టింటికి దూరం అయింది. పోనీ ఎక్కడైనా సుఖంగా ఉందనుకుంటే రాను రాను మరీ హీనంగా తయారైపోతుంది తన పరిస్థితి. భర్త చీటికి మాటికి చేయి చేసుకుంటూ తన బ్రతుకు పొల్చం చేస్తున్నాడు. చి, ఎందుకంటే తను చావడం మేలు అనుకుంది మనసులో. అదే డైరీలో రాసుకుని కళ్ళు తుడుచుకుంది. సిద్ధార్థ్ వచ్చే టైంకి తను ఏడుస్తుంటే మళ్ళీ అదో గోల. రాను రాను భర్త అంటే అనురాగం స్థానే భయం చోటు చేసుకుంటుంది హరిప్రియకి. మామగారికి భోజనం పెట్టింది. సిద్ధార్థ రాగానే అందరికీ భోజనాలు వడ్డించింది. పొద్దున జరిగిన సంఘటనతో సత్యవతికి కాస్త కళ్ళు చల్లబడ్డాయి కనుక ఉత్సాహంగా కబుర్లు చెబుతోంది. 4 మెతుకులు అసలు తినకపోతే సిద్ధార్థ మళ్ళీ ఏం దుమారం లేవదీస్తాడోనని తిండి లేచింది హరిప్రియ. ఎవరితోటి మాట్లాడడం లేదు. భర్త అడిగిన దానికి జవాబు ఇవ్వడం, అతను దగ్గరకు తీసుకుంటే మౌనంగా ఊరుకోవడం, పని చేసుకోవడం, వేళకందరికీ అమర్చడం. క్రమక్రమంగా సంతోషం హరించిపోతున్న హరిప్రియకి బాగా అలవాటైపోయింది. ఉదయం తల్లి టిఫిన్ పెడుతుంటే హరి పెడుతుందిలేమ్మా అన్నాడు సిద్ధార్థ ఆశ్చర్యంగా. అది ఇందాక దొడ్లో కళ్ళు తిరిగి పడిపోయింది, చేయడం అదే చేసిందిలే అంటూ వడ్డించింది. మరో 10 నిమిషాలకి మెల్లగా మేడ దిగొచ్చిన హరి, అయ్యో మీరే వడ్డిస్తున్నారా అంది నొచ్చుకుంటూ. పర్వాలేదులే, నీ కొంట్లో బాగలేదు కదా. ఇప్పుడు బాగానే ఉందిలేండి అంటూ వంటగదిలోకి వెళ్లిపోయింది. సిద్ధార్థ హరి తెచ్చిన కాఫీ తాగుతూ పరీక్షగా చూశాడు. ముఖం బాగా పీకుపోయింది. అది చూసేసరికి అతని మనసు చివుకుమంది. హరిప్రియ ఎందుకిలా అయిపోతుంది అనుకున్నాడు బాధగా. హరి, ఆసుపత్రికి వెళదాంరా. వద్దులేండి, మనిషి అన్నాక రోగం రాకుండా ఉంటుందా? ఏదో పొద్దున కొద్దిగా వాంతులే, కళ్ళు తిరిగాయి అంతే, ఇప్పుడు ఏమీ లేవు అంది ముభావంగా. ఇంతలో సుందర్రావు సూట్ కేసుతో రావడం గమనించి మాట్లాపాడు సిద్ధార్థ. సత్యవతి ఇంత ముఖంతో బావగారికి మర్యాదల్లో పడి, హరి కాస్త కాఫీ కలిపి మెల్లగా కాస్త ఉప్మా చేయి అంది సంబరంగా. హరిప్రియ టిఫిన్ చేసి కాఫీ కలిపి సత్యవతికి ఇచ్చింది. ఆమె సుందర్రావు గదిలోకి తీసుకుని వెళ్లిపోయింది. హరి మెల్లగా పైకొచ్చింది. 10 నిమిషాలు పడుకుంటే బాగుండనిపిస్తోంది మనసు. మంచం మీద ఒరిగింది. తన గదిలోంచి సిద్ధార్థ డ్రెస్ చేసుకుని వచ్చాడు హరి గదిలోకి. హరి, ఒంట్లో బాగాలేదా అని అడిగాడు ఆమె మంచం మీద కూర్చుని. ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన హరి భర్తని చూసి కాస్త భయపడింది. అది గమనించాడు సిద్ధార్థ. ఎందుకు హరి నన్ను చూసి భయపడతావు? బాధని అణుచుకుంటూ అడిగాడు. హరి మాట్లాడలేదు. వాంతులు ఎప్పటినుంచి హరి? 3 రోజుల నుంచి. చటుకుని ఏదో స్ఫురణకొచ్చి, హరి వేవిళ్ళా అని అడిగాడు బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటూ. హరిప్రియ చొప్పున సిగ్గుపడి దిండులో ముఖం దాచుకుంది.
దాంతో అతని అనుమానం నిజమైంది. హరి ఎన్నో నెల నాకు చెప్పనేలేదేం అని అడిగాడు, ముఖమంతా ముద్దులు కురిపిస్తూ. అతని కళ్ళల్లో ఎంతో సంతోషం కనిపిస్తోంది. మూడొచ్చింది. బాబుకి తోడుంటారన్నమాట అంటూ దగ్గరగా తీసుకున్నాడు సిద్ధార్థ. హరి ఆసుపత్రికి వెళ్లి మందులు రాయించుకుని వద్దాంరా అన్నాడు ప్రేమగా ముంగురులు సవరిస్తూ. హరి తల ఊపి ఊరుకుంది. మరో అరగంటలో శాంతి నర్సింగ్ హోంకి తీసుకువెళ్లాడు. ఆమె పరీక్ష చేసి ద్రోపరుస్తూ మందులు రాసిచ్చింది హరికి. దారిలోనే మందులు కొని ఇంటికి తీసుకొచ్చాడు. బాబుకి తమ్ముడో చెల్లిలో పుడతారట అంటూ కొడుకునెత్తుకునొచ్చి తండ్రికి తల్లికి చెప్పాడు సిద్ధార్థ. అమ్మయ్య, మన సిద్ధార్థ కన్నా నలుగురు పుడితే ఈ వంశంలో ఒంటరి బిడ్డ ఆనవాయితీ తప్పి ఇల్లు కలకలాడుతుంది అంటూ సంబరపడ్డాడు రాఘవేంద్ర ప్రసాద్ దేవకీలు. వేవిళ్లతో బాధపడుతున్న తన పనులేమీ మానలేదు హరిప్రియ. సూపర్వైజర్గా సుందర్రావుని వేసుకోక తప్పలేదు సిద్ధార్థకి. సుందర్రావుకి చపాతీలు తినడం అలవాటు బాగా. రాత్రులు అవే తింటాడు. ఈ అదనంగా వచ్చిన మరో పనితో హరిప్రియ సతమతమవుతోంది. ఒంట్లో బాగున్నా బాగాలేకపోయినా యథావిధిగా అన్నీ చెయ్యాల్సిందే. అదేమని అనేందుకు వీల్లేదు. ఇవన్నీ చక్కగా గమనిస్తూనే ఉన్నాడు సిద్ధార్థ. ఈ చాకరీలతో సతమతమవుతున్న హరిప్రియని చూసి బాధగా నిట్టూర్చాడు. మా చిన్న మరదలు మాట్లాడదు కదా నాతో, సుందర్రావు భోంచేస్తూ అన్నాడు నవ్వుతూనే. హరిప్రియ నవ్వే జవాబుగా ఊరుకుంది. ఆవిడ గారికి చదువుకున్నానన్న గర్వం, అందమైన దాన్నని అతిశయం, మన బోటి వాళ్లతో మాట్లాడదులే వ్యాఖ్యానించింది సత్య. హరి మౌనంగా ఊరుకుంది. తిరిగి ఎదురు జవాబు హరి ఇవ్వనందుకు మనసులోనే సంతోషించాడు సిద్ధార్థ. ఏం తమ్ముడు గారు, మాకు పార్టీ ఏది? సుందరం ప్రశ్న. దేనికి? ఏటా బిడ్డల్ని కంటున్నారనా? పిల్లాడికి 7 నెలలు, తల్లికి 3 నెలలు. ఒక పక్క దేశంలో జనాభా పెరిగిపోతుంది అని అంతా గోల పెడుతుంటే వీళ్ళకసలు బుద్ధి లేదు. సత్య పెళుసుగా అంది. హరిప్రియ మనసు చివుకుమంది. నీళ్లు నిండిన కళ్ళతో సిద్ధార్థ వంక ఒకసారి చూసింది. ఆమె ఆవేదనను గుర్తించిన సిద్ధార్థ మనసులోనే బాధపడి, హరి పెరుగువై, నాకు అవతల టైం అయింది అన్నాడు మామూలుగానే. హరిప్రియ మరేమనకుండా వడ్డించి యువతలకొచ్చేసింది. ఇవన్నీ బాగానే ఆలకిస్తున్నాడు రాఘవేంద్ర ప్రసాద్. అతనికి మాత్రం భుక్కుమంటోంది. కొడుకు అలా ఎందుకు మౌనం వహిస్తున్నాడో కూడా అంతు చిక్కడం లేదాయనకి. హరిప్రియ చాలా పెందలాడే లేవడం, వారానికి ఒక్కసారి శుక్రవారం చేసుకునే పూజ, శనివారం సోమవారం అంటూ అదనంగా ప్రారంభించి ఉపవాసాలుండడం ప్రారంభించింది. మొదట్లో సిద్ధార్థ గమనించకపోయినా 2 వారాలు తిరిగేసరికి చక్కగా గ్రహించాడు. ఈ వారాల పేరుతో కటిక ఉపోషం ఉంటున్న భార్యను చూసి, హరి నీకీ భక్తి మోతాదు మించుతోంది అన్నాడు విసుగ్గా. ఈ ఇంట్లో అంతా నీ మాటేలాగుంది. కడుపుతో ఉన్నవాళ్లు కటిక ఉపవాసాలు చేయడం మా ఇంట వంట లేదు అంటూ అందుకుంది దేవకి. నా మాటేముంది అత్తయ్యగారు, స్వతంత్రించి నేనేమీ చేయడం లేదు కదా. ఉపోషాలంటే నాకు సంబంధించింది. ఇతరులెవ్వరినీ బాధించండి. మీకు నా వల్ల ఏ విధంగానైనా లోటు జరిగి కష్టం కలిగితే చెప్పండి అంది మెల్లగా. దేవకి మాట్లాడకపోయినా సత్య ఊరుకోలేదు. నేను ఆనాడే చెప్పాను, కొన్నాళ్లు పోతే అత్తనే మామని కూడా వేపు తింటుందని. నేను చెప్పినట్లుగానే అత్తగారిని కూడా ఈ రోజు అనేసింది. నేను తప్పుగా ఏమనలేదు అంది హరిప్రియ. తప్పొప్పు తెలియాల్సింది మాకు, నీకు కాదు. నీకు రాను ముడితనం పెరుగుతోంది. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధిరాది జన్మకు తీక్షణంగా అన్నాడు సిద్ధార్థ. అవును, అందుకే ఈ జన్మనింతటితో చాలించుకోవాలనుకుంటున్నాను విరక్తిగా అంది హరి. ఆ మాటికి ఉగురుడయ్యాడు సిద్ధార్థ. లేచి కంచెం గిరాటేసి హరిప్రియని జడపట్టుకుని వీపు మీద 4 గుద్ది పైకి వెళ్లిపోయాడు చరచరా. ఈ హఠాత్ పరిణామానికి చేష్టలుడిగి చూడసాగారు అంతా. తెప్పరిల్లుకున్న దేవతి, ఏదో రగడ చేయకుండా ఉండవు. వాడేమో అన్నం తినకుండా వెళ్ళిపోయాడు. ఎంత బియ్య చదివితే మటుకు ఎంత పొగరా? క్రోధంగా అడిగింది దేవకి. ఎన్నడూ మాట తోలని అత్తగారు కూడా తనని చీటికి మాటికి అంటూ ఉంటే తన బ్రతికి ఎంత తేలికైందో బాగా గ్రహించింది హరిప్రియ. చి వెధవ జన్మ, చేస్తే పీడ పోతుంది అనుకుంది మనసులో. గుమ్మం యువతలుగా వచ్చిన రాఘవేంద్ర ప్రసాద్ అంతా చూస్తూనే ఉన్నాడు. అతని హృదయంలోని బాధని ఎవడూ గ్రహించలేదు. ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ ఉండే హరిప్రియ ముఖం కమిలిపోయి గంభీరంగా తిరుగుతుంటే చూస్తున్న ఆయన హృదయం బాధతో విలవిల్లాడసాగింది. మీ వాళ్ళు కట్నం ఇవ్వడం మాట అటుంచి నీకు ఒంటి నిండా నగలన్నా పెట్టలేదేం అంది దేవకి ఒకనాడు హరిప్రియని. ఎలాగో మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. మనం చూసిన పిల్ల అయితే కట్నం కూడా బోల్డొచ్చేది అంది దేవకి హరిప్రియ ఎదుట భరతతో. ఇవన్నీ మరింత కొంగదీశాయి హరిప్రియని. సత్యవతి హేళనలు, సుందర్రావు ఎక్కిరింపులు, అత్తగారి సాధింపు, భర్త కర్కసత్వం చాలా బలంగా దెబ్బతీశాయి హరిప్రియకి. పిల్లాడి మీద మమకారం కూడా తగ్గించేశాయి. ఇంకే మానసిక సంఘర్షణ భరించలేనుకుంది. తన మనస్థితినంతా డైరీలో రాసుకుంది. ఉదయం లేచి మామగారి గదిలోకి వెళ్ళింది. అప్పటికి 7:30 అయింది. మామగారు గదిలో లేరు.
కాస్త కాస్త గోడ పట్టుకుని నడుస్తోన్న ఆయన కాలకృత్యాలకి బయటికే వెళుతున్నాడు. మెల్లగా ఆయన మందుల బీరువా తెరిచింది. అందులోని స్లీపింగ్ టాబ్లెట్లు తీసి అల్మరా మూసి వెనుతిరిగి నిలువున నీరైంది. మర్యాదగా నువ్వు తీసిన వస్తువులయ్యి నిప్పులు కూసే కళ్ళతో అడిగాడు సిద్ధార్థ. హరిప్రియ సీసాను పిడికిలతో గట్టిగా బిగించి పక్కనుంచి పైకి వెళ్ళిపోవడానికి ప్రయత్నించింది. అవేమీ నెరవేరనీయలేదు సిద్ధార్థ. ఇస్తావా ఇవ్వా అంటూ చేయి పట్టుకుని మెలిపెట్టాడు. బాధగా అరిచింది హరి. ఆసరికి అంతా పోగయ్యారక్కడ. ఆమె చేతిలోంచి సీసాను లాక్కుని, నీకెంత ధైర్యం, ఆ మాత్రలు మింగి చావాలనుకుంటున్నావన్నమాట బెబ్బులు అరిచాడు సిద్ధార్థ. హరి నిస్సహాయంగా చూసి, నన్ను చావనియండి, నా వల్ల మాట పూర్తి కానీలేదు సిద్ధార్థ. చచ్చి నా ఇంటికి నాకు అప్రతిష్ట తీసుకురావాలనా నీ ఉద్దేశం? అంత కష్టం ఏమొచ్చింది తల్లి నీకు? నువ్వు ఇలాంటి పనులు చేస్తే మాకెంత తలవంపులు. మా వంశాన్ని ఏనాడు లేవి ఇలాంటి దౌర్భాగ్య బుద్ధులు ఏసడించింది దేవకి. రాఘవేంద్ర ప్రసాద్ కల్పించుకుని, నోరు మూసుకో దేవకి, ఇష్టం వచ్చినట్లు మీరు ఆ పిల్లని కాల్చు తింటున్నారు. నా ఎదురుగానే నువ్వు అనేకసార్లు ఆ పిల్లని సూటిపోటిగా అన్నావు మండిపడ్డాడు ఉనికే దేహంతో. సిద్ధార్థ ఆ మాటకి లోపల ఆశ్చర్యపోయాడు. తను వెళ్ళాక తల్లి సత్యవతి హరిప్రియని చెండుకు తింటున్నారని ఆ క్షణంలో తట్టింది. ఇలాంటి పనులు మళ్ళీ ఇంట్లో తలపెట్టావా, చూడు ఏం చేస్తాను. హరిప్రియని విసురుగా నెట్టి వెళ్లబోయి టక్కున ఆగిపోయాడు. ఎప్పుడొచ్చాడో డాక్టర్ సిద్ధార్థ చేష్టలుడికి చూస్తున్నాడు. అలాగే భర్త నెట్టేసరికి కింద చెతికిలబడిన హరి బాధగా అరిచింది. చూడండి మిస్టర్, ఆమె గర్భవతి అన్న విచక్షణ జ్ఞానం లేకుండా తోయడం మంచిది కాదు. వెళ్ళండి, ముందావిని ఆసుపత్రికి తీసుకెళ్ళండి. ఆ ఇంజెక్షన్ కూడా రాఘవేంద్ర ప్రసాద్కి ఇవ్వకుండా అట్నుంచి అటే వెనుతిరిగి వెళ్లి కారు స్టార్ట్ చేశాడు శ్రీధర్ బాధాతప్త హృదయంతో. శ్రీధర్ అన్న మాటకి జ్ఞానోదయమైనట్లు గబాల్న హరిప్రియ దగ్గరకొచ్చి ఆమెను ఎత్తుకుని పైకి తీసుకువెళ్లి మంచం మీద పడుకోబెట్టాడు సిద్ధార్థ. అతనికి హరిప్రియను చూస్తుంటే కళ్ళలోంచి ఊపుకొస్తోంది కన్నీరు. ఎంత పనిచేసింది హరి. తను చూడకపోతే ఆ మాత్రలు పైకి పట్టుకెళ్లి తిని ప్రాణం పోగొట్టుకుని తన జీవితం అంధకారం చేసేదే. హరి, డాక్టర్ని పిలిపించినా నువ్వు నెమ్మదిగా రాగలవా? వద్దండి, ఏది వద్దు, కొద్దిగా నడు నొప్పి చేసింది అంతే, కాసేపు అయితే తగ్గిపోతుంది అంటూ మెల్లగా ఒత్తిగిల్లి పడుకుంది హరి. సిద్ధార్థ లోపలే నిట్టూర్చి ఊరుకున్నాడు. భగవాన్ దయతలిచి సహజంగానే నన్ను చావని అని మనసులోనే దండం పెట్టుకుంది హరి. హరిప్రియని సిద్ధార్థ చీటికి మాటికి కొడుతుండడంతో మరో 4 భర్త మీద చెప్పి మనసు విరిచేస్తే తనకు ఆమె లొంగుతుందేమోనని దారులు వెతకసాగాడు. పెళ్లి పెటాకులు లేని ఏకాకి సుందరరావు. సామాన్యంగా సిద్ధార్థ కంటే పావుగంట ముందే బయలుదేరతాడు ఫ్యాక్టరీకి. కారులో మీతో తీసుకెళ్ళండి అన్న సత్యమాట లక్ష్య పెట్టలేదు సిద్ధార్థ. సిద్ధార్థ లేనప్పుడు మెల్లగా హరిప్రియతో సానుభూతి వాక్యాలు పలుకుతూ ఏదో నెపంగా మాట్లాడడానికి ప్రయత్నించసాగాడు. ఇది బొత్తిగా గిట్టలేదు హరిప్రియకి. కాఫీ అందుకుంటూ చేతివేళ్లు తగిలించడం, గబుక్కున బాబుని హరిప్రియ చాకులోంచి ఎత్తుకోవాలని ప్రయత్నించడం చేస్తుంటే హరికి పిల్లికి చెలగాటం, ఎలకకి ప్రాణ సంకటంలా తయారైంది పరిస్థితి. భర్త తన పట్ల అవలంబించిన వైఖరి వల్లే సుందర్రావుకి లోకువయ్యి ఇలా మీద చెయ్యి వేయాలని చూస్తున్నాడని గ్రహించిన హరి చెప్పను లేక చెప్పకుండా ఊరుకోను లేక నానా బాధ పడసాగింది. పని అయిపోగానే పిల్లాన్ని తీసుకుని మామగారి గదిలోనో లేకపోతే పూజామందిరంలోనో కూర్చోవడం ప్రారంభించింది. డైరీలో రాసుకుని కాసేపు ఏడ్చి మనసు స్వాంతన కలిగించుకోవడం తప్ప ఆమెకి దిక్కు లేకుండా పోయింది. ఇంట్లో ఇవన్నీ ఆమెలో మనోవేదన కింద మారి నానాటికి క్షీణించిపోసాగింది. తిండి తిప్పలు మాని పెదవిప్పి ఎవరితోనూ పలకక నానాటికి శుష్కించిపోతున్న హరిప్రియని చూసి కళ్ళంబడి నీళ్లు పెట్టుకున్నాడు రాఘవేంద్ర ప్రసాద్. తల్లి, లక్ష్మీదేవి లాంటి నిన్ను నా కొడుకు చంపు తింటున్నాడు. నీకు తీరని అన్యాయం చేస్తున్నాడు. ఒక ఆడదాన్ని నిండు ప్రాణం నా కొడుకు తెలివిహీనతకి బలైపోతున్నందుకు నేనేం చెప్పుకోను తల్లి నా బాధ అని బొటపట కన్నీరు కార్చారు. పైకి ఏమీ అనలేకపోయాడు. నెలలు నిండుతోన్న హరిప్రియ కూచికి పొలాలు అయిపోతే దేవ కూడా భయపడింది. సిద్ధార్థకి ఫ్యాక్టరీ గొడవలు ఎక్కువయ్యి రాత్రి పొద్దుపోయి వస్తున్నాడు. హరిప్రియకి ఆయాసం ఎక్కువైంది. 8వ నెల పడేసరికి సిద్ధార్థ్ హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. 10 రోజులన్నా పడుతుంది హరి, జాగ్రత్త అన్నాడు వెళుతూ. త్వరగా రండి అంది కళ్ళనీళ్లు పెట్టుకుని. అడుగు తీసి అడుగు వేయలేక ఆయాసంతో బాధపడుతున్న హరిప్రియ తన జీవితం చరమాంకానికి వచ్చిందని గ్రహించింది. మేడమెట్లు ఎక్కలేక పని మనిషితో చిన్న మంచం గెస్ట్ రూమ్ లోంచి తెప్పించుకుని వీధి గదికి యువతల హాల్లో వేయించుకుంది. అక్కడే పడుకోవడం చూసి ఇదేంటే అంది దేవకి. నేను పైకి వెళ్లేను అత్తయ్యగారు, నేనిక బ్రతుకుతానా పెడతానా? ఏ వేళప్పుడు ప్రాణం పోయినా పైనుంచి నన్ను తీసుకురావాలి, ఇల్లు పాడైపోతుంది అంది మెల్లగా. అవే మాటలు అంది కాస్త భయపడి దేవకి. కిందకు మంచం మరిపించుకున్నాక పూర్తిగా తిండి మానేసింది హరి.
ఈ పిల్లాన్ని మీరు కాస్త మీ బిడ్డలాగే చూసుకోండి అత్తయ్య. వీడిని మీ చేతిలో పెడుతున్నాను. నా మీద కోపం వాడి మీద చూపించకండి అంది ఏడుస్తూ హరి. దేవకికి ఏమనేందుకు మాటలు రాలేదు. ఏమింక బతకదు అని నిర్ధారించుకుంది. సిద్ధార్థ వెళ్లి 10 రోజులైంది. హరికి 9వ నెల ప్రవేశించింది. ఆ రోజు అసలు లేవలేదు హరి. కిట్టుకు కబురు పంపింది. దేవకి పిల్లాన్నెత్తుకుని కొడుకు రాకకో నిరీక్షిస్తోంది. హరిప్రియ పరిస్థితి ఆమెకు భయంగా ఉంది. భార్యాభర్తల గొడవ ఆనాడు ప్రత్యక్షంగా చూసిన డాక్టర్ శ్రీధర్కి ఎందుకో మనసుకి విరక్తి అనిపించి తను రావడం మానేశాడు. ఎంత గొప్ప ఇల్లాలు దొరికినా మగవాళ్ల బుద్ధి ఎంత క్రూరంగానే ఉంటుందేమో. ఛీ, అంత అందమైన అమ్మాయిని అన్ని బాధలకి గురి చేయడానికి మనసు ఎలా ఒప్పింది? సిద్ధార్థ ఏదో ఆదర్శమూర్తి, వారిది అంతకంటే అన్యోన్య దాంపత్యమని భావించిన తనకి ఆనాటి సంఘటన మనసున కలిచివేసింది. ఆ కేసు వదిలేశాడు. ఆయాసం ఎక్కువైన హరి, అత్తయ్యగారు, సుందరం గారిని ఆయనకి టెలిగ్రామ్ ఇవ్వమని చెప్పండి. ఆఖరిసారిగా నాకు ఆయన్ని చూడాలనుంది అంది. ఆ వాలకం చూసేసరికి దేవకికి భయంతో ముచ్చెమటలు పోశాయి. సుందరరావు, అడ్రస్ తెలిస్తే అబ్బాయికి టెలిగ్రామ్ ఇవ్వబోవు. ఆ పిల్ల చూడాలంటోంది వాణ్ణి. దాని పరిస్థితి ఏమీ బాగలేదు అంది గద్గద స్వరంతో. ఇంతలో బయట కారు ఆగిన చప్పుడయి వరండాలోకి వచ్చింది. కారు దిగుతున్న కొడుకుని చూసేసరికి గుండెలు కాస్త కుదుటపడి, వచ్చావనైనా, నీకు టెలిగ్రామ్ ఇమ్మంటున్నాను ఇప్పుడే అంది బాధగా. ఆ మాటకి హడలిపోయాడు. టెలిగ్రామ్ దేనికమ్మా? హరి కులాసాగా ఉందా? ఆదుర్దాగా అడిగాడు. లేదు నాయనా, దాని పని ఏమీ బాగాలేదు. తల్లి మాటలకి హాల్లోకొచ్చి టక్కున ఆగిపోయాడు. దుప్పటి కప్పుకున్న హరిని గుర్తించడం లేదు సిద్ధార్థ. ఎవరక్కడ పడుకుంది? తెల్లబోయి అడిగాడు. భర్త కంఠం విని కళ్ళు తెరిచిన హరి మెల్లగా లేచింది. హరిప్రియ నాయనా. తల్లి మాటకి బెత్తరపోయి, హరి, ఎక్కడ పడుకున్నావేం అంటూ దగ్గరగా వచ్చి మృత్యుదేవతతో పోరాడుతున్నట్లున్న హరిని చూసి నిలువున కూలిపోయాడు. హరి, హరి, ఇలా అయిపోయావుటి అని అడిగాడు కళ్ళనీళ్లతో ఆవేదనగా. ఇవి నా తుది క్షణాలు కావచ్చు. నాకు ఉదయం నుంచి మిమ్మల్ని చూడాలని మనసులో ఆరాటంగా ఉంది. చివరికి చూడకుండానే చచ్చిపోతాననుకున్నాను. ఆ భగవంతుడి దయవల్ల నన్ను చూడ్డానికి వచ్చారు. మీ చేతుల మీదుగా పోయే అదృష్టం. వినలేక టక్కున ఆమె నోరు మూశాడు సిద్ధార్థ. హరి, అలా అనుకో, నిన్ను చూలాలివి అన్నాడు కన్నిటిని ఆపుకొని. హరి పేలవంగా నవ్వింది. హరి, ఇక్కడ పడుకున్నావు దేనికి? పైన పడుకోబెడతాను. ఎన్నడైనా మేడ దిగొచ్చావా? ఇలా హాల్లో పడుకోవడం ఏమిటి? నేను బ్రతకను, పైకి తీసుకెళ్లడం అనవసరం. ఇలాగే నన్ను వెళ్ళిపోనియండి ఆయాసంగా అంది. అది చూసి కంపించిపోయి, అమ్మా, బాబుని చూస్తుండు. హరిని ఆసుపత్రిలో అడ్మిట్ చేసొస్తాను అన్నాడు రుద్ధకంఠంతో. దేవకికి కళ్లలో నీళ్లు తిరగ్గా భర్తకి చెప్పాలని గదిలోకొచ్చింది. హరిప్రియ లేచి నిలబడాలని చూస్తూ, ఒక్కసారి నన్ను మామయ్య గారి గదిలోకి తీసుకెళ్ళండి, ఆయనకి నమస్కరించి వస్తాను. మెల్లగా తండ్రి గదిలోకి తీసుకువెళ్లాడు. మామగారి పాదాలకి నమస్కరించి, మామయ్య గారు, నేను వెళ్ళిపోతున్నాను. ఇంకా నేను తిరిగి రాకపోవచ్చు. వచ్చినా మాట్లాడగలిగే పరిస్థితుల్లో ఉండకపోవచ్చు. నేను ఉన్నన్నాళ్ళు మా నాన్నగారిని అభిమానించారు. ఎప్పుడైనా ఈ దౌర్భాగ్యుల్ని తలుచుకోండి అంది ఏడుస్తూనే. అలా అనకమ్మా అన్నాడు రాఘవేంద్ర ప్రసాద్ ఏడుపు ఆపుకొని. అత్తయ్య, మీ అబ్బాయికి నేను కట్నం తేలేకపోయాను. మీ హోదాకి తగిన నగలు పుట్టింటి నుంచి తేలేకపోయాను. నేనకి ఎలాగూ బ్రతకను. మీ జమీందారీ ఫాయికి తగిన అమ్మాయిని తెచ్చుకుని ఆయనకి పెళ్లి చేయండి. నా పిల్లల్ని బిడ్డల్లేని ఎవరికైనా ఇచ్చేయండి. అంతే నేను కోరేది అంటూ నమస్కరించి బయటకు అడుగు వేసింది. తల్లి ఏ కారణంగా హరిప్రియని తూష్ణీభావంతో చూసింది? ఈ మాటతో అర్థమైన సిద్ధార్థకి ఒళ్ళు మండిపోయింది ఆ క్షణంలో తల్లిని చూసేసరికి. సిద్ధార్థ కళ్ళనీళ్లతోనే హరిప్రియని కారులో పడుకోబెట్టి శాంతి నర్సింగ్ హోమ్ కి తీసుకువెళ్లాడు. హరిప్రియని చూసి డాక్టర్ శాంతి నిర్ఘాంతపోయింది. ఇదేంటండి, పరిస్థితి ఇంత విషమించేదాకా ఎలా ఊరుకున్నారు అంది కోప బాధం మిళితమయ్యి. నేను 10 రోజులుగా క్యాంపుకి వెళ్ళాను. అప్పటికి బాగానే ఉంది. నేను వచ్చేసరికి ఇలా అయిపోయింది. నేను అన్ని మందులు రాసిచ్చానే, ఒకటి వాళ్లేదా మీరు? మీరు రాసిచ్చినవన్నీ కొన్నాను, ఏదీ మానలేదు అన్నాడే గాని హరిప్రియ ఆ మందులు వాడిందా లేదా అన్న సందేహం కలిగింది. ఏమైనా పరిస్థితి చాలా సీరియస్ గానే ఉంది. మీ అదృష్టం అంది లోపలికి తీసుకువెళ్లిపోతూ. ఎంత డబ్బైనా సరే డాక్టర్, నా భార్యని బ్రతికించండి చిన్నపిల్లాళ్ల బౌరం అన్నాడు సిద్ధార్థ. చూడండి మిస్టర్ సిద్ధార్థ్ గారు, మా శక్తివంచన లేకుండా పనిచేస్తామే గాని ఆయుర్దాయం తెచ్చిపోయలేం కదా, అది మీరు గ్రహించాలి అంటూ లోపలికి వెళ్లిపోయింది. సిద్ధార్థ కుప్పకూలిపోయాడు. అతనికి డాక్టర్ మాటలతో పూర్తిగా నిరాశ కలిగింది. ఇంకా హరి బ్రతకదన్న నిర్ధారణకొచ్చాడు. అతనిలో అన్ని రోజుల నుంచి అణుచుకుంటూ వస్తున్న బడబాలనం బద్దలైంది. హరి, నువ్వు లేందే నేను బ్రతకలేను అనుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు. నర్సొచ్చి ఈ మందులన్నీ వెంటనే తీసుకురమ్మన్నారు అంటూ కాగితం ఇచ్చింది. కళ్ళు తుడుచుకుని వెంటనే మందులన్నీ తెచ్చిచ్చాడు. చూడండి సిద్ధార్థ్ గారు, ఇవన్నీ మెటర్నిటీ వార్డులు కదా. ప్రస్తుతం మీ మిస్సెస్ నిద్రపోవడానికి మందిచ్చాం. రేపు ఉదయం దాకా ఆమె లేవరు.
మీరింటికి వెళ్ళండి, ఏదన్నా అవసరం వస్తే ఫోన్ చేస్తాం. ఇష్టం లేకపోయినా ఇంటికి వెళ్ళిపోయాడు సిద్ధార్థ. ఎలా ఉందిరా? బతకడం కష్టమేనన్నారు అంటూ పైకి వెళ్ళాడు. అసలు హరి మందులవి వాడింది లేంది చూడాలని ఆమె అల్మరా తలుపు తీశాడు. మందులన్నీ అలాగే చెక్కు చెదరకుండా ఉన్నాయి. పక్కన డైరీలు అగిపెట్టే కనిపించాయి. అంటే హరి ఆ డైరీని తగలబెట్టాలనుకుని ఏ కారణం చేతో వీలు పడక ఆపేసుంటుంది. మెల్లగా డైరీలు తీసి చదవసాగాడు. సిద్ధార్థను చూసినప్పటి నుంచి ఆమెలో కలిగిన భావాలు చాలా అందంగా రాసుకుంది. రాను రాను ఆమె మనసులో ఏ విధంగా వేదన చోటు చేసుకుంది చదువుతుంటే కళ్ళల్లో నీళ్లు తిరగసాగాయి. తనని చాలా వెరిగా ప్రేమించింది హరి. తన తిట్లు దెబ్బలు సున్నితమైన ఆమె హృదయంపై దెబ్బతీశాయి. అవి నలుగురు ముందు అవమానంగా భావించి కుంగిపోయింది. తల్లి తను హరిని కొట్టి అవమానపరిచిన కారణంగా ఆమంటే చిన్నచూపు కలిగి కట్నం కానుకల పేరుతో సూటీపోటీ మాటలు విసిరింది. మరో 4 సమిదలు ఎప్పుడు వేద్దామా అని ఎదురు చూస్తుండే సత్యకి మంచి అవకాశం కలిగి ఆమె వంతు మాటలు ఆ మండం వీటన్నిటి మధ్య హరి ఎలా నలిగిపోయి అన్నం మాని దిగులతో కుంగిపోయింది చదువుతుంటే అందర్నీ చంపి పారేయాలి అన్నంత కక్ష రేగింది సిద్ధార్థలో. అన్నింటికంటే ఆఖరణ ఆమె రాసుకున్న మాట, నా భర్త ఇంట్లోనే నాకు రక్షణ లేకుండా పోయింది. సుందర్రావు కబళించాలని సిద్ధంగా కాచుకుని ఏదో నెపం పెట్టి చెయ్యందుకోవాలని ప్రయత్నిస్తుంటే ఈ లంకంతింట్లో ఎక్కడ తలదాచుకోవాలో తెలియక పూజామందిరంలో చేరి భగవంతుడిని శరణు కోరుతున్నాను. ఆయన చెప్పినా విని సరిగ్గా అర్థం చేసుకుంటారన్న ధైర్యం లేదు. భగవాన్, నన్నింకా పరీక్షించుకో, నీ 7 కొండలు దిగొచ్చి నన్ను తీసుకువెళ్ళిపో అంటూ దీనాతి దీనంగా ఆమె రాసుకుంది చదివి బౌరుమన్నాడు సిద్ధార్థ. హరి, ఎంత మనక్లేశం అనుభవించావు? దుర్మార్గుడా, నా భార్యపై కన్ను వేశావా? నీకెంత ధైర్యం? హరి, నన్ను క్షమించు. నేను తొందరపడి నీపై చేయి చేసుకుని నీ మనోవేదనకు కారణమయ్యాను అనుకుని తలగడ తడిసిపోయేలా ఏడవసాగాడు సిద్ధార్థ. ఆ రాత్రంతా ఇంచుమించు జాగారం చేశాడు. తెల్లవారుతూనే గబగబా మొహం కడుకుని ఫ్లాస్క్లో కాఫీ పోయించాడు కిట్టు చేత. అమ్మా, నేను ఆసుపత్రికి వెళుతున్నాను. హరి కులాసాగా ఉంటే సరి. ప్రమాదం ఏమన్నా జరిగితే నా పిల్లల్ని తీసుకుని నేను ఈ దేశమే వదిలి వెళ్ళిపోతాను. అంతేగాని మీరేమన్నా భ్రమపడుతున్నారేమో. డబ్బుతో వచ్చే మరో పిల్లని నాకు చేయొచ్చని, అవేమీ నెరవేరవు అని గట్టిగా చెప్పి కారులో కూర్చున్నాడు. కొడుకు మాటలకు మానుపడిపోయింది దేవకి. హరిప్రియ చావు కొడుకు దూరం అయితే ఇంక ఇంట్లో ఉండేదేమిటి? రాఘవేంద్ర ప్రసాద్ ఈ మాటలు ఆలకించి మనసులోనే కాస్త సంతోషించాడు. ఎలా ఉంది డాక్టర్? ఆదుర్దాగా ప్రశ్నించాడు సిద్ధార్థ. ఇప్పుడే ఆమె లేచి మిమ్మల్ని అడుగుతున్నారు అంటూ పక్కకు తప్పుకుంది డాక్టర్. హరి ఎలా ఉంది అని అడిగాడు ఆమె పక్కనే కూర్చుని. కాస్త నయంగానే ఉన్నట్లుంది. బాబు ఏడుస్తున్నాడా? మెల్లగా అడిగింది హరిప్రియ. ఇంకా వాడు లేవలేదు. మొహం కడుక్కుంటావా? కాఫీ తాగదు గాని. మొహం కడుక్కున్నాను అంది. అయితే కాఫీ తాగు అంటూ గ్లాసులో పోశాడు సిద్ధార్థ. ముందు మీరు తాగండి అంటూ అతని నోటి దగ్గర ఉంచింది. సిద్ధార్థకి ఆ క్షణం ఎంతో హాయి కలిగింది. హరికి తన మీద వేసమెత్తు కూడా ప్రేమ తగ్గలేదు అనుకుంటూ కాఫీ తాగాడు. హరిప్రియ కూడా కాఫీ తాగింది. మీ అన్నయ్యకి ఫోన్ చేయమంటావా? చేయండి అంది దిండుకు చేరగలు పడుతూ. నర్సు వచ్చి ఇంజెక్షన్ ఇచ్చింది. ఎక్స్రే తీయాలన్నారు డాక్టర్ గారు. నర్సు మాటకి తలాడించాడు. ఆనా కావిడి గారితో మాట్లాడతాను. పళ్ళు పళ్ళరసాలు బాగా పెట్టాలి అంది నర్సు నవ్వుతూ. హరిప్రియ మౌనం వహించింది. నర్సు వెళ్ళిపోయాక, ఇప్పుడు పళ్ళు పళ్ళరసాలు నాకేం వద్దులండి. హరి, చిన్నపిల్లల పెంకితనం చేయకు. నోట్లో బలవంతంగా పోయాల్సి వస్తుంది. బాబుని తీసుకొచ్చి ఒకసారి చూపిస్తారా? చూపిస్తాను, నువ్వు విశ్రాంతిగా ఉండు. లేనిపోని ఆలోచనలు మనసులో పెట్టుకోకు అన్నాడు. సిద్ధార్థ ఇంటికి వెళ్లి నిరంజన్కి ఫోన్ చేశాడు. బాబుకి స్నానం చేయించిన దేవకి నేను కూడా వచ్చి చూస్తాన్రా అన్నంతో తల్లిని బాబుని తీసుకుని ఆసుపత్రికి వచ్చాడు. అక్కడ డాక్టర్ శాంతితో పాటు డాక్టర్ శ్రీధర్ కూడా ఉన్నాడు హరిప్రియ గదిలో. హరిప్రియకి ఏమైందోనని హడలిపోయారు. కళ్ళు మూసుకుని పడుకునుంది హరి. సిద్ధార్థ అదిరే గుండెతో విష్ చేశాడు. శ్రీధర్ సిద్ధార్థని పిలిచి ఈ మందులు తీసుకురండి అంటూ కాగితం రాసిచ్చాడు. వెంటనే బాబుని తల్లికి అప్పగించి కారులో వెళ్లి మందులు తెచ్చిచ్చాడు. ఆ సరికి నిరంజన్, అతని భార్య వాసవిలతో పాటు హరిప్రియ తండ్రి విష్ణువర్ధనరావు, తల్లి వరలక్ష్మి కూడా ఉన్నారు. ఆ సరికి పరిచయాలయ్యాయి కనుక తల్లే చెప్పింది, మీ అత్తగారు మామగారు వచ్చారా అని. విష్ణువర్ధనరావు డాక్టర్ శ్రీధర్ని చూసి విష్ చేశాడు. మీరెలా వచ్చారేమిటి అని అడిగాడు ఆశ్చర్యంగా శ్రీధర్. హరిప్రియ మా అమ్మాయి. ఐసి, వారికి ఎంతవరకు ఫ్యామిలీ డాక్టర్గా నేనే ఉన్నాను, కానీ మీ అమ్మాయి సిద్ధార్థ్ గారి వైఫ్ అని తెలీదు. మా పిల్ల బ్రతుకుతుందా బాబు? కళ్ళనీళ్లతో అడిగింది వరలక్ష్మి. సాయంత్రం పరిస్థితిని బట్టి గాని నిర్ణయించలేం, డాక్టర్ శ్రీధర్ జవాబిచ్చాడు. అతను అరగంట ఆగి మరో ఇంజెక్షన్ ఇచ్చి వెళ్లిపోయాడు. అల్లుడితో కాసేపు సంభాషించి కూతురు దగ్గరికి వెళ్లారు. అమ్మా హరి,
కళ్ళు తెరిచిన హరిప్రియ తల్లిదండ్రులను చూసి మెల్లగా లేచి, నేను ఎలాగో పోతానని ఆఖరిసరిగా చూడాలని రాత్రి నుంచి అనుకుంటున్నాను. మీకు ఫోన్ చేయమన్నాను. ఆయన ఫోన్ చేశారా? ఆయాసంగానే అడిగింది హరి. చ అవే మాటలు తల్లి, అతను ఫోన్ చేస్తేనే మాకు తెలిసింది అన్నారు కన్నీళ్లు తుడుచుకుంటూ. సిద్ధార్థ్ వచ్చి ఈ పళ్ళరసం తాగు అంటూ గ్లాస్ అందించాడు. హరి మెల్లగా తాగింది. ఇడుగో బాబు, చటుక్కున అందుకని వాడి బుగ్గలు రెండు ముద్దు పెట్టుకుంది. బాబుని తల్లందుకుంది. కాసేపుండి నిరంజన్, వాసవి ఇంటికి వెళ్లిపోయారు. బాబుని తల్లికిచ్చి ఇంటికి పంపాడు. హరిప్రియకి కాసిని పాలు తాగించి విష్ణువర్ధన్రావు, వరలక్ష్మి మళ్లీ సాయంత్రం వస్తామని ఇంటికి వెళ్లారు. ఆ సాయంత్రానికి కాస్త ఆశాజనకంగా కనిపించింది పరిస్థితి. ఇంజెక్షన్స్, మందులు అతి శ్రద్ధగా వాడుతున్నారు అంతా. ఆ రాత్రి సిద్ధార్థ ఇంటికి వెళ్లి పడుకున్న మనసులో లేదు. ఎలా ఉంటుందో హరి అన్న ఆందోళన ఎక్కువ సాగింది. ఒక రాత్రివేళ ఫోన్ వచ్చింది. హరిప్రియకి నొప్పులొస్తున్నాయని. క్షణంలో ఆసుపత్రి చేరుకున్నాడు సిద్ధార్థ. అసలే ఆమె పరిస్థితి అంతంత మాత్రం అనుకుంటే ఇప్పుడు ఈ పరిణామం సత్ఫలితాన్నిస్తుందో దుష్ఫలితాన్నిస్తుందో అని హడలిపోయాడు. తెల్లవారుజామున 3:30కి ప్రసవించింది హరి కవల పిల్లల్ని. అమ్మాయి, అబ్బాయి, ట్విన్స్. డాక్టరు మాటలు విని ఆశ్చర్యము, ఆ వెనక ఆనందము ఉప్పెన్లా వచ్చాయి సిద్ధార్థకి. హరి ఎలా ఉంది? అతనికి నిరంతరం వేధిస్తున్న సమస్య హరిప్రియ ప్రాణాపాయం నుంచి తప్పుకుంటుందా లేదా అన్నదే. ఇంటికి నిరంజన్కి ఫోన్ చేసి చెప్పాడు. డాక్టర్ శ్రీధర్ కారులో వచ్చాడు. డాక్టర్ శాంతి ఫోన్ అందుకుని. డాక్టర్ల నిరంతర శ్రమ, పిల్లల అదృష్టం కలిసొచ్చి హరిప్రియ 11 రోజులకి ఇంటికొచ్చింది. కవల పిల్లలను చూసి అంతా ముచ్చట పడ్డారు. బాబుకి విజయ్ అని, పాపకు పద్మప్రియ అని పేర్లు పెట్టుకున్నాడు. గ్లాస్ ఫ్యాక్టరీ నిలబడి సిద్ధార్థ అదృష్టవంతుడు అనిపించింది. చచ్చి బ్రతికిన కోడల్ని పల్లెత్తు మాట అందో దేవకి. వెనకట్ల సిద్ధార్థ కూడా ఏమీ అనలేదు. తను హరిప్రియ మీద ప్రేమ కొద్దీ ఆమె ఇతరుల మాటకి జవాబిచ్చి తిట్లు తింటుందని భయపడి హరిప్రియనే మందలించడం ఎన్ని విష పరిణామాలకి దారితీసింది గ్రహించాక, తనని, తన ప్రేమని హరిప్రియ బొత్తిగా గుర్తించక ఎన్ని మానసిక కల్లోలాలు పెట్టుకుంది గ్రహించి మరో పద్ధతి అవలంబించాడు. తనకి హరిప్రియకి మాత్రమే పరిమితంగా ఉండి సరదాగా భోంచేయొచ్చని టిఫిన్ గదిలోకి తెప్పించుకోవడం, భోజనానికి వేళ తప్పించి రావడం మొదలుపెట్టాడు. దేవకి, సత్య అంతా ఒకసారే భోజనాలు చేస్తారు. భర్త కోసం హరి కనిపెట్టుకుంటుంది. 1 గంటకొచ్చి భోంచేస్తాడు సిద్ధార్థ. నలుగురితో కాక టిఫిన్ కూడా విడిగా చేయడం వల్ల ఎవరు ప్రతి మాట విసురుకునే అవకాశం ఉండడం లేదు. రాత్రులు కూడా కావాలని 9ంటికొస్తున్నాడు సిద్ధార్థ. 8 అయ్యేసరికి అందరికీ భోజనాలు పెట్టి భర్త రాగానే భర్తతో పాటు భోంచేస్తుంది హరి. ఈ ఏర్పాటు ఇదివరకే చేసుకుంటే ఏ గొడవలు రేగక హరిప్రియ శుభ్రంగా ఉండేది. ఏదో గడ్డిపోచంత ఆయుర్దాయం ఆమెకుండి కుళ్ళి ఆడవలసిన దుర్గతి తనకి పట్టకుండా తప్పిపోయింది వెంట్రుక వాసిలో. లేకపోతే హరి పంచభూతాల్లో కలిసి ఇప్పటికి నెల దాటి ఉండిపోయేది అనుకున్నాడు మనసులో. ఆ మాట తలుచుకోగానే భయపడిపోయాడు. భోజనం చేసి మామూలుగా రాత్రి 9:30కి బాబుని ఆడిస్తూ హరిప్రియతో సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నాడు సిద్ధార్థ. హరి కొండి చూపులు చూస్తూ అంతకంటే చిలిపి మాటలు విసురుతూ భర్తని ముగ్ధుని చేస్తోంది. సత్యవతి గదిలోకొచ్చింది. మీరివాళ నా గదిలోకి రావాలి నిర్మోహమాటంగా అడిగింది సత్య. సిద్ధార్థ కనుబొమ్మలు చిట్లించాడు. మీకే చెప్పేది వినిపించడంలే ముఖం మాడ్చుకుంటూ అంది సత్య. సిద్ధార్థ బాబుని కిందకు దింపాడు. అతని మనసులో రకరకాల ఆలోచనలు ఏగల్లా ముసురుతున్నాయి. హరిప్రియ తెల్లబోయి చూస్తుంటే రాత్రి ఒంటరిగా పడుకో అంది సత్యవతి బయటికి వెళుతూ. నువ్వు నడు, నేనొస్తాను. సిద్ధార్థ మాటకి కిందకు దిగిపోయింది సత్య. హరిప్రియ మొదటిసారి గర్భవతి అయినప్పుడు సత్యవతి పైనుండి గది మార్చుకుని కింద గది తన గదిగా చేసుకుంది. అప్పటికి హరిప్రియకి 5 నుండి 6 నెలలొచ్చుంటాయి. ఏ కారణం చేత ఆమె గది మార్చుకుందో హరిప్రియకి అర్థం కాకపోయినా సిద్ధార్థకి అర్థమైంది. సిద్ధార్థ ఆలోచిస్తుంటే సుందర్రావు కళ్ళల్లో మెదిలి వెంటనే అతను తాళం అందుకుని తన గది బయట తాళం వేసుకుని మెట్లు దిగాడు. ఇందులో ఏదో మిస్టరీ ఉందని వెంటనే తట్టింది. సుందర్రావు గది అవతలకొచ్చి చూస్తుంటే సిద్ధార్థకి హరిప్రియని ఏమన్నా చెయ్యాలని చెడు తలంపుతో తనని ఇలా గదిలోకి రప్పిస్తోందా సత్యవతి? తాళం వేసి వచ్చాడు కనుక పర్వాలేదు అనుకున్నాడు మనసులో. కాని హరిప్రియ గది తలుపు లోపల గడియ వేసుంది, కొడితే తీయచ్చు. ఆ తలుపు కూడా బయట నుంచి తాళం వేయాలి రేపటి నుంచి అనుకున్నాడు మనసులో. కాని రాత్రి 2 గంటలయ్యేసరికి తన గదిలోకొచ్చి పడుకున్నాడు. ఆ మర్నాడు అదేవిధంగా సత్య తన గదిలోకి లాక్కుపోయింది. ఈసారి హరిప్రియ గదికి బయట తాళం, తన గదికి బయట తాళం వేసి వెళ్లాడు. ఓ రాత్రి వేళొచ్చి హరి దగ్గర పడుకుంటున్నాడు. ఈ విధంగా 10 రోజులు గడిచిపోయాయి. సిద్ధార్థ హైదరాబాద్ వెళ్లాడు. వెళుతూ హరిప్రియని తల్లి గదిలో పడుకోమని చెప్పి చూచాయిగా తల్లిదండ్రులకి సుందర్రావు
హరిప్రియపైన మరులుగన్న విషయం చెప్పి కాస్త జాగ్రత్తగా చూస్తుండమని హెచ్చరించి వెళ్ళిపోయాడు. ఇద్దరు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు అయితే తప్ప కవలలు బతకరంటారు. ఆడపిల్ల మగపిల్లాడు బాగా ఉండడం అనేది హరిప్రియ పిల్లలే అంది సత్య డైనింగ్ టేబుల్ దగ్గర. సుందర్రావు దేవకీలతో ఇలా వ్యాఖ్యానించింది. అవేం మాటలు, కాస్త ముందు వెనక ఆలోచించుకుని అనాలి. కాస్త కోపంగానే అంది దేవకి. మీకు కోపం దేనికి? లోకరీతి చెబుతున్నాను. హరిప్రియ ఇవన్నీ వింటూ ఊరుకుంది. భర్త ఆదరంగా చూడడం, ఇంట్లో గొడవలేమీ లేకపోవడంతో మందులవి బాగా వాడి బలం పట్టి చూడ్డానికి రెండు కళ్ళు చాలనట్లుగా ఉన్న హరిప్రియని చూసి మతి పోగొట్టుకుంటున్నాడు సుందర్రావు. ఎలా ఈ కుందనపు బొమ్మని ఒకసారి పొందడం అన్న ఆలోచన వేధిస్తోంది. రాత్రులు అత్తగారి గదిలోనో మామగారి గుమ్మం దగ్గర పడుకుంటోంది. ఎదురుగా సత్యవతి ఉంటోంది. 10 రోజులు గడిచిపోయాక సిద్ధార్థ్ వచ్చాడు ఇంటికి. హరి, నీకొక చీర, అమ్మకొక చీర, సత్యవతికి ఒక చీర తెచ్చాను. చీర కట్టుకుని రాత్రికి రెడీగా ఉండు. భర్త చిలిపి మాటలకి పూర్తిగా సిగ్గుపడిపోయింది హరి. అన్నీ కొంటి మాటలే, మెల్లగా అంది. భార్య దగ్గర కాకపోతే పరాయి వాళ్ళ దగ్గర అంటానా హరి అన్నాడు దగ్గరకు లాక్కుంటూ. భర్త పరిష్వంగంలో పరిసరాలని మరిచిపోయింది హరిప్రియ. కాసేపటికి మెల్లగా విడిపించుకుని కాఫీ తెస్తాను అంటూ దిగిపోయింది. ఈ చీరలు అమ్మకి సత్యకి ఇచ్చిరా అంటూ అందించాడు. అలాగే ఇచ్చి కాఫీ కలపడానికి వెళ్ళిపోయింది. రాత్రయింది. హరి సిద్ధార్థ కోరినట్లే ముస్తాబయింది. భూలోక రంబలా ఉన్న హరిని చూసి భోంచేస్తూ గుటకలు మింగసాగాడు సుందర్రావు. మామూలుగా 9 గంటలకొచ్చిన సిద్ధార్థ తను ఊహించినట్లే ఉన్న హరిప్రియని చూసి ముగ్ధుడైపోయాడు. భోంచేసి హరి త్వరగా పనిచేసుకునిరా అంటూ పైకి వెళ్ళిపోయాడు. హరి పని పూర్తి చేసుకుని పైకొచ్చింది. పిల్లలు నిద్రపోయారు. వెనకే సత్య కూడా వచ్చి మిమ్మల్ని నా గదిలోకి రమ్మని రోజు పిలవాలా అంది విసుగు చూపిస్తూ. సిద్ధార్థకు ఒళ్ళు మండింది. ఏంటి డబాయింపు, నాకిష్టమైతే వస్తాను అన్నాడు చిరాగ్గా. మీతో ఒక ముఖ్య విషయం చెప్పాలి పట్టుదలగా అంది సత్య. ఏదో ముఖ్య విషయం అంది గనుక వినొద్దామని తలుపు బాగా లాగి సత్యగదికి వెళ్లాడు సిద్ధార్థ. బయట తాళం వేసుకుని ఉంటాడులేమని హరి మంచం మీద ఒరిగింది. సిద్ధార్థ సత్యవతి గదిలోకి వెళ్లడం చూసి మెల్లగా పైకొచ్చిన సుందర్రావు బయట తాళం పెట్టి ఉండకపోవడం చూశాడు. అతనికి ఏనుగెక్కినంత సంబరం కలిగింది. అతను సిద్ధార్థ సత్య గదిలోకి వెళ్ళినప్పుడల్లా పైకొచ్చి తాళం చూసి వెళుతూనే ఉన్నాడు. ఈ పూట హరి తనదేనన్న సంతోషం వచ్చింది. బాల్కనీలో నిలబడి సిగరెట్ తాగి మెల్లగా గదికేసి దారి తీశాడు. లోపల గదిలో సత్య సిద్ధార్థ మీద చేతులు వేసింది నవ్వుతూ. సిద్ధార్థ మెల్లగా అవి తొలగించుకుని, నువ్వు ఏదో ముఖ్య విషయం చెప్పాలన్నావు, చెప్పు. నాకు ఈ ప్రయాణం బాళ్ళకి ఎక్కువగా ఉంది, నిద్ర బాగా వస్తోంది, వెళ్ళి పడుకుంటాను అన్నాడు. సత్య సిగ్గుతో తల వంచుకుంది. ఆ తర్వాత పమిటి కొంగు మెలిపెడుతూ సిద్ధార్థ చేతులు పట్టుకుంటూ, 1 నిమిషం గడిపి నాకు నెల తప్పింది, మీరు తండ్రి కాబోతున్నారు. ఆ మాట వింటూనే త్రుళ్ళిపడి వెంటనే సర్దుకుని తన చేయి తీసుకుని సత్యకేసి చూశాడు. మీకు సంతోషంగా లేదా అతన్ని గట్టిగా పెనవేసుకుంటూ అంది సత్యవతి. ఎందుకు లేదు, నువ్వు తల్లివి కాబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అక్కడ సుందర్రావు మెల్లగా తలుపు నెట్టుకుని లోపలికి ప్రవేశించాడు. హరిప్రియ వీక్లీ చదువుకుంటూ పడుకునుంది. శబ్దం చేయకుండా ఆమె దగ్గరగా వచ్చాడు. హఠాత్తుగా అంత దగ్గరగా గదిలోకొచ్చిన సుందర్రావుని చూసి గుండెలు జారిపోగా, ఎందుకొచ్చావిక్కడికి అడిగింది ధైర్యం కూడగట్టుకుని. ఎందుక, అక్కడ నీ మొగుడు సత్య బిగి కౌలిలో ఉన్నాడు కనుక నువ్వు ఒంటరితనం అనుభవిస్తున్నావని సమాధానమిచ్చి సుందర్రావు తటాలను మీద కొంగి ముద్దు పెట్టుకోబోతే కెవ్వుమని పెద్దగా అరిచింది హరి. ఆ అరుపు సిద్ధార్థకి, రాఘవేంద్ర ప్రసాద్కి, దేవకు కూడా వినిపించింది. అంతే, త్రుటిలో తలుపు తెరుచుకుని ఆదుర్దేగా పైకొచ్చిన సిద్ధార్థకి ఒక చేత్తో హరిప్రియ నోరు నొక్కి మరో చేత్తో 2 చేతులు గట్టిగా పట్టుకుని సుందర్రావు ఆమె బొగ్గలు అందుకోవాలని మీద కొంగి శతవేదలా ప్రయత్నించడం, హరి తల ఊపుతూ బీతావాహంగా అందకుండా ఉండాలని చూడడం కనిపించింది. అంతే, ఫెడిమని ఒక్క తన్ను తన్నాడు సుందరాన్ని. అనుకోని ఈ చర్యకి సుందర్రావు నిలువున బేజారెత్తాడు. రాస్కెల్, నా భార్య మీద చేయవేయడానికి ఎన్ని గుండెలు అంటూ ఆ దవడ ఈ దవడ వాయించి, పో, హరి మీద నీ కామం ఎప్పుడైనా చూపించిపోయావంటే నిన్ను కాల్చి పారేస్తాను. సుందర్రావు సిద్ధార్థ ఉగ్రరూపం చూసి హడిలిపోయి ఒకటే పొరుగుగా గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ షాక్ నుంచి చాలాసేపటి వరకు తేరుకోలేకపోయింది. సిద్ధార్థ అరుపులు సుందర్రావు బయటికి రావడం చూసిన దేవకి పరిస్థితి అర్థం చేసుకుంది. రాఘవేంద్ర ప్రసాద్ చక్కగా గ్రహించాడు. గదిలో పైనుంచి మాటలు వింటూనే బొగ్గుమంది ఆయనకి. ఏం మనిషి, తెన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదే అనుకుంది ఏహ్యంగా దేవకి. సిద్ధార్థ చాలాసేపు హరిప్రియని దగ్గరగా తీసుకుని ఓదార్చాడు. ఇంకెక్కడికి నిన్ను వదిలి వెళ్ళను హరి అన్నాక గాని ఆమె సర్దుకోలేదు. అప్పుడు మెల్లగా మొదట్నుంచి అతను తన విషయంలో ప్రవర్తిస్తోన్న వైఖరంతా చెప్పింది. భర్తకు చెబుతుంటే దుఃఖం వచ్చింది హరిప్రియకి.
దుర్మార్గుడు, ఇలాంటి వాడని తెలిస్తే అసలు ఇంట్లో ఉంచి ఉద్యోగం ఇచ్చేవాణ్ణే కాదు అన్నాడు మండిపోతూ. నన్ను మీరెప్పుడూ ఒంటరిగా వదిలి వెళ్ళకండి. వెక్కి వెక్కి ఏడుస్తోన్న హరిని చూసి బాగా దగ్గరగా తీసుకుని, నిన్ను వదిలి వెళతానా హరి? ఇంకా ఆ దౌర్భాగ్యం ఇంట్లో ఉండనిస్తానా అన్నాడు లాలనగా. ఆ మర్నాడు ఉదయమే వెళ్లిపోయాడు సుందర్రావు. తనకి నెల తప్పిందన్న వార్త అందరికీ చెప్పింది సత్యవతి. దేవకి కాస్త ఆశ్చర్యపోయింది. రాఘవేంద్ర ప్రసాద్ విని ఊరుకున్నాడు. హరిప్రియ తటస్థంగా ఊరుకుంది. ఇంకక్కడి నుంచి మంచం దిగలేదు సత్య. తలనొప్పని కాళ్ళ నొప్పులని గదిలోకి తెప్పించుకుంది హరిప్రియ చేత. చాకరీ చేయించుకుంటోంది. నన్ను ఆసుపత్రికి తీసుకువెళ్ళండి, నీరసంగా ఉంది, మందులు రాస్తుంది. సత్యవతి 1-2 సార్లు అన్నాక సిద్ధార్థ శాంతి నర్సింగ్ కాక మరో ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. 3వ నెలని చెప్పి మందులు రాసిచ్చింది డాక్టర్. కొనిచ్చాడు సిద్ధార్థ. హరి, నాకు ఈవేళ ఈ పిండి వంటలు చేసిపెట్టు అంటూ రోజు ఏదో ఒక పేరు చెప్పి హరిప్రియని చేయమని సతాయించి 1 నెల ఇలా గడిచాక, సత్య, నీ ఒక్కడి కోసం రోజు చేయాలంటే కష్టం కదా, ఇదిగో ఈ డబ్బు నీ దగ్గరుంచుకుని నీకు కావలసిన తెప్పించుకో అని 50 ఇచ్చాడు. నాకు చాలా ఏళ్ళకొచ్చింది, మంచి చీరలు ఖరీదు గలవి కొనియండి అంది సత్య. నేను తెచ్చే రంగులు నీకు నచ్చావుగా, నువ్వు వెళ్ళి తెచ్చుకో. సత్య గర్భవతి అయ్యాక సిద్ధార్థలో కనిపిస్తున్న ఆనందానికి ఆశ్చర్యపోయింది హరిప్రియ. ఇన్నాళ్ళు తనకు పిల్లలు లేరని దిగులు కాబోలు సిద్ధార్థకి ఎంత ఉత్సాహంగా ఉంటున్నాడు అనుకుంది మనసులో. నేను వేడుకలు జరుపుకోవాలి, సీమంతం చేయించుకుంటాను అంది సత్య. అవన్నీ హరిప్రియకి చేయలేదుగా. దానికి నాకు ఏం సంబంధం? అది లేచొచ్చింది. మీతో అలాంటి దానికి వేడుకలేమిటి? పెళ్లి చేసుకుని వచ్చిందాన్ని నేను నాకెందుకు లేకుండా పోవాలి? నేను లేచొచ్చానా అంది కోపంతో వణికిపోతూ హరిప్రియ. అవును, అక్షరాలా అంతే. నీ వాళ్ళకిష్టం లేకుండా కట్టుకొడ్లతో వచ్చి ఆయన్ని గుళ్ళో పెళ్ళాడంగానే అది పెళ్ళైపోతుందా? సిద్ధార్థ బొగ్గుమన్నాడు. ఏం కాపు నీ ప్రాలాపన. నీకు అలాంటి ముచ్చట్లు జరుపుకోవాలనుకుంటే నువ్వు పుట్టింటికి వెళ్ళి నెరవేర్చుకో. ఇక్కడ చేసుకోవడానికి నేను చచ్చిన ఒప్పుకోను అంటూ పైకి వెళ్ళిపోయాడు సిద్ధార్థ. సిద్ధార్థ సత్యవతితో మాట్లాడడం మానేశాడు. పుట్టింటికి డబ్బు తీసుకెళ్లి సీమంతం జరుపుకుంది సత్య. పురిటికి అక్కడే ఉండమని రాసి పడేశాడు సిద్ధార్థ. నెలల నుండి సత్యకి ఆడపిల్ల పుట్టింది. ఉత్తరం చదివి అందరికీ వినిపించాడు. బారసాలు చేసుకుందాం రండి అన్న సత్యవతి కార్డు చూసి, నాకు రావడానికి వీలు పడదు, ఏదో ఒక పేరు నీకు ఇష్టం వచ్చింది పెట్టుకో నీ కూతురికి అని జవాబు రాశాడు సిద్ధార్థ. ఆ ఉత్తరం చదివి, ఆ మహాతల్లి ఎక్కడ రాణిస్తుంది, నాకు పిల్లలు పుడితే దానికి మంటగా ఉంటుంది, సంతోషంగా ఎలా ఉంటుంది అనుకుంది సత్యవతి. పాపకి తనే లీలావతి అని పేరు పెట్టుకుంది. 3వ నెలన పిల్లనెత్తుకునొచ్చింది. అప్పటికి సిద్ధార్థ ఇంటికి రాలేదు. మామగారికి చూపించి పిల్లని తీసుకునొచ్చి సిద్ధార్థ వచ్చాక పాపని ఒళ్ళో పడుకోబెట్టింది. ఇంత చిన్నపిల్లని ఎత్తుకోవాలంటే నాకు భయం, పాప పెద్దయ్యాక ఎత్తుకుంటాలే అన్నాడు సిద్ధార్థ పిల్లని సత్యకే ఇస్తూ. రోజు హరిప్రియని పాపకి నీళ్లు పోయమని సతాయింపు. ఆమె 3 పిల్లలతోనే ఆమె సతమతమవుతోంది. పాపకి గౌన్లు, గొలుసులు, గాజులు కావాలని పేచిపడి అన్నీ తెప్పించుకుంది. తన కూతురికి 7 నెలలొచ్చాక ఒకరోజు ఏదో మాటల మధ్య, ఆస్తి పంచండి, ఏదో కొద్దిగా ఆ పిల్లలకిచ్చి మొత్తం అంతా పాప లీల పేరును రాయండి అంది సత్యవతి. ఆ మాటకి నిశితంగా సత్యవతి కళ్ళలోకి చూసి అక్కడి నుంచి కదిలిపోయాడు సిద్ధార్థ. హరిప్రియకి నగల సెట్టు, పిల్లలందరికీ బట్టలు, హరికి మంచి చీర తీసుకొచ్చాడు ఆ రోజొస్తూ. ఎందుకండి ఇవన్నీ అంది ఆశ్చర్యంగా హరిప్రియ. మన ఫ్యాక్టరీకి ఈ 7 మంచి లాభాలు ఇచ్చాయని నీకు తెలుసు కదా, అందుకు. మరి సత్యవతికి మీ అమ్మాయి కూడా తెచ్చుకోలేకపోయారా? మాకే తెస్తే వాళ్ళేమని అనుకుంటారేమో అంది సందేహంగా. వాళ్ళ సంగతి ప్రస్తుతం అనవసరం. నాతో సమానంగా ఆ ఫ్యాక్టరీ కష్టసుఖాలు చూస్తున్న దానివి నువ్వు. నీకు కొనాలని ఎన్నాళ్ళ నుంచో ముచ్చట పడుతున్నాను అన్నాడు ప్రేమగా. ఆ మర్నాడు తన స్నేహితుడి చెల్లెలు పెళ్లి అని హరిణి పిల్లల్ని వెంట పెట్టుకుని కారులో తీసుకొచ్చాడు సిద్ధార్థ. భర్త క్రితం రోజు కొన్న చీర, నగలతో ముస్తాబయ్యి సౌందర్య దేవతలా వెలిగిపోతూ భర్త వెంట వెళుతోన్న హరిప్రియని చూసి బొగ్గుమంది సత్యవతి. తనని పిలవకుండా వెళ్లిపోతున్న ఆ జంటను చూసి మండిపోయింది. అంతే, ఆ రాత్రి బట్టలు సర్దుకుని పిల్లని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ మాట విని నిమ్మకు నీరెత్తినట్లు ఊరుకున్నాడు సిద్ధార్థ. కాలగర్భంలో మరో నెల గడిచిపోయింది. సిద్ధార్థ ఇంటికొచ్చేసరికి కోర్టు నుంచి సమన్లొచ్చున్నాయి. తను జీవించుండగా భర్త మరో పెళ్లి చేసుకున్నాడని సత్యవతి కోర్టులో పెట్టిన కేసు చూసి కాగల కార్యం గంధర్వులే తీర్చారు అని నవ్వుకున్నాడు సిద్ధార్థ. హరిప్రియ భయపడింది. మీకు జైలు శిక్ష వేస్తారేమో అంది వణికిపోతూ. నువ్వు అనవసరంగా అన్నిటికీ భయపడకు హరి, దీనివల్ల నాకు ఆవినంత కూడా ప్రమాదం లేదు. మీరు నన్ను ఏదో మభ్య పెడుతున్నారు, భయం లేదని. మీరు కోర్టులో ఆనాడే విడాకులు తీసుకునుంటే బాగుండేది. ఏమీ లేకుండా నన్ను పెళ్లాడారు. ఈ పిల్లల్ని చంపి నేను చేస్తే ఏ సమస్యలు ఉండవు అంది ఏడుస్తూ. ఆ మాటకి చెళ్ళుమంది హరిప్రియ చంప. ఇలాంటి మాటలు, ఇలాంటి వ్యధవాలోచనలు నీకు బాగా వస్తూ ఉంటాయి. ఇప్పుడంటే అన్నావు, మళ్ళీ అనుకో.
నా పిల్లల్ని చంపడానికి నువ్వెవరివి? తీక్షణంగా అడిగాడు సిద్ధార్థ. పోనీ ఆ పిల్లల్ని మీరు చూసుకోండి, నేను వెళ్ళిపోతాను ఏడుస్తూనే అంది. ఎక్కడికి? నిప్పులు కురిపిస్తూ అడిగాడు. మీకు ఏ విధంగానూ మాట రాకుండా ఉండాలంటే నా మరణమే మార్గం. తెలివికి సంతోషించాలే, ఈ పసిబిడ్డల్ని తల్లి లేని వాళ్ళని చేయడానికి నీకు మనసెట్లా ఒప్పుతుంది? మరి నన్ను ఏం చేయమంటారు? నిస్సహాయంగా అడిగింది హరిప్రియ. నిన్నేం చేయమనలేదు, నోరు మూసుకుని కూర్చోమంటున్నాను. ఈ విషయాలన్నీ నేను చూసుకోగలను, మధ్య నీకెందుకు బాధ? భర్త కోపం చూసి మళ్ళీ ఏం మాట్లాడడానికి ధైర్యం చాలలేదు హరిప్రియకి. తండ్రికి ఈ విషయాలన్నీ చెప్పాడు సిద్ధార్థ. తన తరపున వాదించడానికి లాయర్ నిరంజన్నే ఎన్నుకున్నాడు సిద్ధార్థ. తగిన కారణాలు వివరిస్తూ సత్యవతితో విడాకులకు అర్జీ పెట్టాడు కోర్టులో. సమన్ల తారీఖు ప్రకారం కోర్టుకు హాజరయ్యాడు. హరిప్రియని ఇంట్లో ఉంచి తల్లిదండ్రులతో పాటు కోర్టుకొచ్చాడు. సుందర్రావు వచ్చున్నాడు అప్పటికే. హరి, జాగ్రత్త, పిల్లల్ని చంపి నువ్వు చావడానికి ప్రయత్నించావంటే నీ వెనకే నేను వస్తాను స్వర్గానికి అని హెచ్చరించి మరీ వెళ్ళాడు. కోర్టులో విచారణ ప్రారంభమైంది. ముందు సత్యవతి బోన్లో నిలబడింది. ఆమె తరపున లాయర్ శ్రీరామ్ ప్రశ్నలు ప్రారంభించాడు. మీ పేరు? సత్యవతి. మీ భర్త గారి పేరు? సిద్ధార్థ. మీ వివాహం ఎంతకాలమైంది? 7 సంవత్సరాలు దాటిపోయాయి. మీ భర్త మీరుండగా పునర్వివాహం చేసుకున్నప్పుడు ఏ కారణం చెప్పాడు? నాకు పిల్లలు లేరని, మా లక్షలాది ఆస్తి తినడానికి వారసులుండరని చెప్పి మరో పెళ్లి చేసుకున్నారు. మీరేం చెప్పదలిచారో చెప్పండి వివరంగా. ఆయన మళ్లీ పెళ్లి చేసుకుని 3 ఏళ్లయింది. ఆమెకు ముందు మగబిడ్డ, తర్వాత కవలలు పుట్టారు. ఆ పిల్లలకిప్పుడు 9 నెలలొచ్చాయి. నాకు తను మళ్లీ పెళ్లి మాట చెప్పినప్పటికీ ఏనాడు ఆయన మరో పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో తల వంచాను. నాకు బిడ్డ కలిగాక ఆయన సరిగ్గా చూడడం లేదు, అందుకే నేను కేసు పెట్టాల్సి వచ్చింది. తర్వాత సిద్ధార్థ బోన్లో నిలబడ్డాడు. మీరు సత్యవతిని 7 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారా అని లాయరు ప్రశ్నించాడు. చేసుకున్నాను. ఆమెకు పిల్లలు కలగలేదని మీరు మళ్లీ పెళ్లి చేసుకున్నారా? అవును, చేసుకున్నాను. మీరు మళ్లీ పెళ్లి చేసుకునేటప్పుడు ఆమె అనుమతి తీసుకున్నారా? లిఖితపూర్వకంగా తీసుకోలేదు, నోటి మాట చెప్పారు. మీరు ఆమెను డాక్టర్కి చూపించారా పిల్లలు పుట్టరని? ఏ డాక్టర్ అయినా పరీక్షించి చెప్పారా? లేదు, నేను ఏ డాక్టర్కి ఆమెను చూపించలేదు, అనవసరం అనుకున్నాను. ఎవరి చేత పరీక్ష చేయించి పిల్లలు కలగరని ద్రోపరుచుకోకుండానే, ఆమెకిష్టం లేకుండానే మీరు మళ్లీ వివాహం చేసుకోవడం చట్టవిరుద్ధమని ఇంత విద్యావంతులేని మీకు తెలియదా? తెలుసు. అన్ని విషయాలు నాకు తెలిసి నా కుటుంబ పరువు ప్రతిష్టలకి, మా వంశ మర్యాదలకే తలవంచబట్టే నేను చాలా ఓర్పుతో వ్యవహరించాను. ఏ విషయంలో? ఆమె ప్రవర్తన విషయంలో తాపీగా అన్నాడు సిద్ధార్థ. అంటే మీరు కోర్టు వరకు ఏం చెప్పదలిచారో నిర్భయంగా చెప్పొచ్చు. నిరంజన్ సిద్ధార్థ తరపు న్యాయవాది అన్నాడు. సిద్ధార్థ ఇలా చెప్పసాగాడు. నా వివాహం సత్యవతితో జరిగిన తొలిరై తప్ప నేను ఏనాడు ఆమెతో దాంపత్య సంబంధం పెట్టుకోలేదు. అబ్జెక్షన్ యువర్ ఆనర్, నా క్లయింట్ సత్యవతికి 9 నెలల కూతురుంది. ఇంత అసత్యం కోర్టులో చెప్పడం భరించరాంది అన్నాడు సత్యవతి తరపు లాయర్. వెంటనే నిరంజన్ లేచాడు. దీనికి నేను అబ్జెక్షన్ చెబుతున్నాను. ఆయన చెప్పేది శాంతం వినకుండా మధ్యలోనే నేరారోపణ చేయడం అంతకన్నా క్షమించరాంది. జడ్జి తల పంకించి ఎస్, యూ కెన్ ప్రొసీడ్ అన్నాడు. సిద్ధార్థ ప్రారంభించాడు. పెళ్ళై కాపురానికి వచ్చాక ప్రతిరోజు నేను దగ్గరకు రాగానే తలనొప్పని, జ్వరమని, కడుపులో బాధ అని తప్పుకునేది. ఇలా వరుసనే వారం 10 రోజులు జరిగాక నేనే ఆమెకు దగ్గరకు వెళ్లడం మానుకున్నాను. ఆమెకు బొత్తిగా ఇష్టం లేదని, బహుశా ఈ వివాహం ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా జరుగుంటుందని, ఆమె అంత క్రితం ఎవరినైనా ప్రేమించి ఉండవచ్చునని నేను అనుమానించి కారణాల కోసం, నా ఊహ నిజమో కాదో తెలుసుకోవడం కోసం అన్వేషణ ప్రారంభించాను. 15 రోజులకి ఆమెకు అస్సాం నుంచి ఒక ఉత్తరం వచ్చింది. అది ఆమె మేనత్త కొడుకు సుందర్రావు రాసిన ఉత్తరం. దాంట్లో తన ప్రేమని విస్మరించి ఎలా వివాహం చేసుకున్నావు అన్న సుందర్రావు వాక్యం ఒకటే నాకు బాగా గుర్తుంది. దాంతో నా అనుమానం నిజమేననిపించి ఆమెతో సంసారం చేయదలుచుకోలేదు. నేను ఆ ఉత్తరం ఆమె కంటించి మళ్లీ చేశాను. ఆ తర్వాత వరుసనే ప్రేమని గుమ్మరించుకుంటూ రాసిన సుందర్రావు ఉత్తరాలు మరో 4 చూసి ఇంక పూర్తిగా ఆమెను వదిలేశాను. అయితే కుటుంబ గౌరవం కోసం గుమ్మరంగా ఊరుకున్నాను. పైగా సుందర్రావు మనిషి కనిపించలేదు కనుక అసలు ఆమెకు విడాకులిద్దామా అని అనుకున్నాను. కోర్టుకు వెళ్లాలంటే సాక్ష్యాలుండాలి. తగినంత సాక్ష్యం సేకరించడం అసంభవం కావచ్చని భావించి వినకుండిపోయాను. నేను మనిషినే. యవనంలో ప్రతివారు కాంక్షించే సంసార సుఖం, వంశాభివృద్ధి నాకు కావాలి. నాదంటూ ఉంటే నా భార్య బిడ్డలు కావాలంటే మళ్లీ వివాహమే సరైన పద్ధతిగా భావించి నేను ప్రేమించిన హరిప్రియని పెళ్లి చేసుకున్నాను. ఆమె తల్లిదండ్రులను ధిక్కరించి నా మీద ప్రేమ కొద్దీ నన్ను వివాహం చేసుకుంది. నాకు 3 బిడ్డలను కనిచ్చింది. నాకు సత్యవతికి నాటి నుంచి నేటి వరకు ఏ విధమైన శారీరక సంబంధము లేదు అంటూ ఆపాడు సిద్ధార్థ. యువరానర్, మళ్లీ అసత్యమే చెబుతున్నాడు. ఆయనకి సత్యవతికి సంబంధం లేకపోతే 9 నెలల పిల్ల ఎలా వచ్చింది?
కనుక హరిప్రియ గారిని చేసుకున్నాక సత్యవతితో సంసారం చేస్తూనే ఉన్నాడని తెలుస్తోంది. ఆమె అదృష్టవశాత్తు నేటికి బిడ్డతలైంది. దీన్ని బట్టి శారీరకంగా బిడ్డలు కలగడానికి సత్యవతిలో ఏం లోపం లేదని, వేచుండే ఓపిక లేని స్త్రీ సిద్ధార్థ మరో స్త్రీని పిల్లల సాకుతో పెళ్లాడి ఈమెకు ద్రోహం చేశాడని రుజువవుతోంది. కనుక రెండో పెళ్లి రద్దు చేసి సిద్ధార్థకి శిక్ష విధించవలసిందిగా కోరుతున్నాను. సత్యవతి లాయరు అలా చెప్పి కూర్చున్నాడు. ఆనాటికి విచారణాపి మళ్లీ 10వ తారీఖు వాయిదా వేశాడు జడ్జి. వాయిదా రోజున హరిప్రియ కూడా వచ్చింది కోర్టుకి. మళ్లీ విచారణ ప్రారంభమైంది. సత్యవతి ప్రవర్తనలో కళంకం ఉందని నా క్లయింట్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. అందులో దోషమేమీ లేదు. భార్యాభర్తల్లో ఎవరు వ్యభిచరించినా విడిపోయే హక్కుంది. నా క్లయింట్ సిద్ధార్థ విడాకులకు అర్జీ పెట్టుకున్నాడు. 1950 సంవత్సరపు హిందూ వివాహాల శాసనానికి 1954 సంవత్సరపు స్పెషల్ మ్యారేజీ చట్టానికి సవరణగా 1956 సంవత్సరపు వివాహ చట్టాల సవరణ బిల్లు ప్రాతిపదికగా నా క్లయింట్ సిద్ధార్థ కోరిన విడాకులు ఇవ్వడానికి అన్ని విధాల సాక్ష్యాధారాలున్నాయి అంటూ జడ్జి ముందు కొన్ని కాగితాలు దాఖలు పరిచాడు నిరంజన్. సిద్ధార్థ బోన్లో ఎక్కాడు. మీకు మీ మొదటి భార్య సత్యవతికి శారీరక సంబంధం లేదన్నారు. ఆమెకు 9 నెలల పాప పుట్టినట్లు ఆమె లాయర్ చెబుతున్నారు. దానిపై మీరు చెప్పిందంతా అసత్యంగాను, సుందర్రావు సత్యవతులకు ప్రేమ ఉంది, కేవలం నిరాధారమైన మీ అనుమానంగాను అది దృష్టిలో పెట్టుకుని మీరు శ్రీమతి హరిప్రియను ప్రేమ కొద్దీ పెళ్లాడి సత్యవతి గారిపై అభాండాలు వేస్తున్నారని కోర్టు వారు భావిస్తున్నారు. శ్రీరామ్ గారు తీవ్ర ఆక్షేపణ చెబుతున్నారు. దీనికి మీ జవాబు నిర్భయంగా చెప్పండి. సిద్ధార్థ మందహాసం చేసి, ఈ సాక్ష్యాధారాలు కావాలంటారని నేను విడాకులకి వెనక ప్రయత్నించలేదు. యువర్ ఆనర్, నేను నా చిన్న భార్య శ్రీమతి హరిప్రియ రెండోసారి గర్భవతి అయిన 4వ మాసంలో మళ్లీ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాను. నా భార్య హరిప్రియ అర్భకురాలు. ఏటా బిడ్డల్ని కంటూ ఉంటే ఆమె ఆరోగ్యం శిథిలమైపోతుందని భావించి, ఇంట్లో తెలిస్తే 2 పిల్లలకే ఆపరేషన్ ఏమిటి, లక్షల కొద్దీ ఆస్తుంటే మనమేం పోషించలేమా అని మా కాలంలో 10 మందిని 11 మందిని కనేవాళ్లం కదా అని మా వాళ్ళు ఆక్షేపణ చెబుతారని నేను చెప్పకుండా చేయించుకుని వచ్చాను. నేను ఆపరేషన్ చేయించుకున్న 8 నెలలకి సత్యవతి గర్భవతి అని చెప్పింది. ఇదెలా సంభవమో పోనీ మీరైనా గ్రహించండి. సుందర్రావు మా ఇంట్లోనే నా ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తూ నా కవల పిల్లలకి 3వ నెల వచ్చే వరకు ఉన్నాడు. తాను గర్భవతి అని తెలిసాక అనుమానాలు వస్తాయని భావించిన సత్యవతి నన్ను నిర్బంధించి తన గదిలోకి రప్పించుకుంది. ఆ గర్భం నా వల్లే కలిగిందని చెప్పడానికి నానా హైరాణ పడింది. కావాలంటే నన్ను పరీక్షించుకోవచ్చు, డాక్టర్ని సాక్ష్యం అడగచ్చు. డేట్తో సహా నాకు ఆపరేషన్ చేసిన సర్టిఫికెట్ కాగితం మీ ముందు దాఖలు పరిచాను. కోర్టు వారు పరిశీలించి న్యాయం చెప్పగలరు అంటూ దిగిపోయాడు. వింటున్న సత్యవతికి తలపై పిడుగు పడింది. సుందర్రావు ముఖం వెలవెలపోయింది. ఇద్దరికి భయంతో ముచ్చెమట్లు పోసుకొచ్చాయి. సిద్ధార్థ ఆపరేషన్ చేయించుకొచ్చాడని తెలియకుండా తామిద్దరూ కలిసి చేసిన పొరపాటుకి ఎవరు మట్టుకు వారే బాధపడ్డారు. సిద్ధార్థ సర్టిఫికెట్ పరిశీలించారు. డాక్టర్ ఆపరేషన్ చేయించుకున్నట్లు సాక్ష్యం ఇచ్చారు. తర్వాత రాఘవేంద్ర ప్రసాద్ కథనం ప్రకారం రాత్రుళ్ళు హరిప్రియ గదిలో సిద్ధార్థ, సుందర్రావు సత్యవతులు ఒకే గదిలో పడుకోవడం తనకు తెలుసునని, తను గోడ పట్టుకుని నడిచి చూసిన విషయాలన్నీ వివరించాడు. చిట్ట చివరికి సత్యవతి అభియోగం వీగిపోయింది. సత్యవతి బోన్లో నిలబడి, చిన్నప్పటి నుంచి నాకు మా బావతో పెళ్లి చేస్తామని పెద్దలు అన్నారు. మేం కూడా అందుకు తగినట్టే ప్రవర్తించాం. అయితే మా నాన్న కోరుకున్నంతగా చదువు అవ్వలేదు సుందర్రావుకి. చదువు లేకపోతే ఉద్యోగం చేసి పెళ్లాన్ని పోషించడన్న నమ్మకంతో మా నాన్న సుందర్రావుకి నన్ను ఇవ్వడానికి ఇష్టపడలేదు. అనుకోకుండా కలిసొచ్చిందని సిద్ధార్థతో నా పెళ్లి జరిపించారు. మా మనసులు పెద్దలు గ్రహించలేదు. మా బావ మిలిటరీలో చేరాడు. సిద్ధార్థతో పెళ్ళయ్యాక మా బావ ఏడుస్తూ ఉత్తరాలు రాశాడు. ఆ తర్వాత మా ఇంటికొచ్చాడు. సిద్ధార్థ గారన్నట్లు నాతో మళ్లీ సంసారం ఏమీ ఆయన ఆశించలేదు. అయితే ఎందుకు అనుకున్నాను. ఆయనకి మా సంగతి తెలిసిందని ఈ రోజు వరకు నేను గ్రహించలేదు. ఆయన ఆపరేషన్ చేయించుకున్న సంగతి ఆఖరికి హరిప్రియ కూడా తెలియదు. మా బావగారికి నాకు సంబంధం ఉన్నమాట నిజం. ఈ బిడ్డ సుందర్రావుకే పుట్టిన మాట నిజం. నేనే అసూయతో సుందర్రావు ప్రోత్సాహంతో కేసు పెట్టాను అంటూ చెప్పి తన నేరం ఒప్పుకుంది. సిద్ధార్థకి సత్యవతికి విడాకులు లభించాయి. సత్యవతిని పెళ్లాడ్డానికి సుందర్రావు అంగీకరించక తప్పలేదు. నన్ను క్షమించండి అంది సత్యవతి సిద్ధార్థ దగ్గరకు వచ్చి. క్షమాపణలు అనవసరం. సత్యవతి, ఎవరికి మనసు ఎక్కడుంటుందో మనువు కూడా అక్కడే ఉంటే బ్రతుకులకి రాణింపు. ఆ దాంపత్యాలు 10 కాలాలు సుఖంగా ఉంటాయి. నువ్వు నీ బావతో సుఖంగా ఉండు. నా మీద ఏమన్నా గౌరవం ఉంటే జీవితంలో నాకు నీ ముఖం చూపించుకో అంటూ 50,000కి చెక్కు రాసిన కాగితం జేబులోంచి తీసి ఆమెకిచ్చి, సుందర్రావుని ఏదన్నా వ్యాపారం చేసుకోమను అంటూ చెప్పి, హరి కమాన్ అన్నాడు నవ్వుతూ. వికసిత వదనంతో హరిప్రియ అతని పక్కనే కూర్చుంది. అబ్బా, మీరు ఇన్ని విషయాలు గుప్తంగా ఎలా దాచుకోగలిగారండి అంది ఆశ్చర్యంగా. సిద్ధార్థ నవ్వి, నీకోసం, నా ముద్దుల రాణి కోసం అన్నాడు కొంటిగా.
ఇప్పుడు ఎక్కడికి వెళదాం అని అడిగాడు సిద్ధార్థ. మీ ఇష్టం, మీరెక్కడికి రమ్మంటే అక్కడికే వస్తాను. బాగుంది, కానీ ఎక్కడికైనా తీసుకువెళదామన్నా ముగ్గురు పిల్లలు తెలివైపోయావు కదా చిలిపిగా అన్నాడు. హరిప్రియ నవ్వి, అందుకేగా మీరు పిల్లలు స్టాఫ్ అన్నారు. అవును, నా అందాల దేవి పిల్లల్ని కని అలసిపోవడం నాకు ఇష్టం లేదు. మనకి రత్నాలు చాలు. వీళ్ళని పెంచి పెద్ద చేసి మన విద్యుత్ ధర్మం తీర్చుకుందాం. ఇంకో 2 ఏళ్లు పోయాక మన పిల్లలు కాస్త పెద్దవాళ్ళు అవుతారు కదా, అప్పుడు తీసుకువెళతాలి హనీమూన్కి అంటూ నవ్వి కారు ఇంటి దగ్గర ఆపాడు. అప్పటికే లాయర్ నిరంజన్, దేవకి, రాఘవేంద్ర ప్రసాదులు వచ్చున్నారు. హరిప్రియ, సిద్ధార్థ కారు దిగి పిల్లల్ని తీసుకుని లోపలికొచ్చే టక్కున ఆగిపోయారు. ఎదురుగా విష్ణువర్ధనరావు, వరలక్ష్మి. తల్లిని తండ్రిని చూసి పరమానంద భరితురాలైంది హరిప్రియ. అంతకంటే ఆనందించాడు సిద్ధార్థ. పిల్లల్ని తీసుకుని అమ్మాయి నువ్వు రండి, ఓ వారం ఉండి వద్దురుగాని మామగారి మాటకి గర్వంగా నవ్వుకున్నాడు సిద్ధార్థ. వాళ్ళు పిలిస్తేనే వెళ్లడం. భరత మాట గుర్తుకొచ్చి హరి కూడా సంతోషించింది. బావగారికి మా బహుమతి ఇవ్వనేలేదు అంటూ నిరంజన్ అందించిన చెక్కు చూడకుండానే తెలికిచ్చాడు. నీ కోడలు కట్నం తేలదని బాధపడ్డావుగా, నాన్నకి చూపించి ఎంతో తెలుసుకో అన్నాడు నవ్వుతూ సిద్ధార్థ. మీ మామగారికి, అత్తగారికి, బావమరిదికి బట్టలు పెట్టమని రాఘవేంద్ర ప్రసాద్ కొడుకుతో అన్నాడు. అప్పటికప్పుడు కారులో వెళ్లి తెచ్చిచ్చాడు సిద్ధార్థ. వెళ్లిపోతున్న తాతగారిని, అమ్మమ్మగారిని, మామయ్యని చూసి పిల్లలు టాటా చెబుతుంటే ఒకరి ముఖాలొకరు చూసుకుని నవ్వుకున్నారు హరి, సిద్ధార్థులు. ఇంతటితో ఇది రహస్యం అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.